things are possible. Only believe. పరిశుద్ధ కలిగిన మా తండ్రి, ఓ పవిత్ర ఆత్మ తండ్రి, నీ సన్నిధిలోకి మరొకసారి వచ్చి ఉన్నామయ్యా. ఓరోసారి నీ సన్నిధి వాహనమివా అయ్యా, మీతోనే మాతో నువ్వు మాట్లాడుతావని ఆశతో వచ్చామయ్యా. మాతోలే నిన్ను జోలింది ఆశతోలే వాహనమివా. మా స్థానాలు మాకు చూపించడానికి నువ్వు వస్తావని ఆశతో వచ్చామయ్యా. ప్రభా మా టాయితీ మిన్ను తోసంతకి వాదించే వాహనమివా. ప్రభా, నువ్వు గొప్ప కృప కలిగిన దేవుడివి. ನೀನು ಹೆಚ್ಚಿಗೂ ಕರ್ಮಮೇನಿ ಮಹಾಪೂರ್ತಿ నీ ప్రభు. మార్గాలు మాకు నువ్వు బోధిస్తున్నావు. ప్రభు నీ ಜಿಂಗಾನೆ ಮಗೆ ವೆಸಿ నీ ಮಂಜದಿ. ప్రణాళికలు మాకు నువ్వు చూపిస్తున్నావు. ಓಡೆ ನೀ ಒಣಪುನಿ ಬರೆತಿ ತೋಸಿಂಜದಿ. నీ మార్గాలు మాకు నువ్వు బయలుపరుస్తున్నావయ్యా. ನೀ ಜಿಂಗಾನೆ ಮಗೆ పూర్తిగా తోసింజది. దేవానికి స్తోత్రము. మహాపురునిಗೆ జోహర నీ సన్నిధిలో మొరపెడుచున్నాం ప్రభా. నీటైతా ఒడిహ కొడినో మీ ఈ ప్రభు. సాయంకాల సమయంలో మరొకసారి మా మధ్యలోకి రండి. ఓడే మినియోల కడ సಮೇತ ఓరుసారి మామ తెరేసవా. మా అందరితో మాట్లాడండి ప్రభు. మాతోలే ఛోలాం ప్రభు. నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభు నీ వాక్యముతో మగ ఆశీర్వాద కియాము. ప్రవక్త చెప్పినట్టుగా ప్రవక్త వెస్తిలే హే. ఆ దినము సమీపించే కొలది మీరు ఎక్కువగా కూడుకుండని మాకు సెలవు ఇచ్చావు. ఏ దిన వాహిమని స్కూల్ది మీరు హారిక కూడా ప్రభా, మేము ఒక్క దగ్గర సమకూడి మీ రాజ్యములకు మేము సిద్ధపడదము గాక. రోతన మాము కూడా హని రాజ్యతికి ఓడి తేరానా యాపే. కృప చూపించి నడిపించుమని కర్మతో సాతాక్యము. ఇక్కడ స్థానికంగా సేవ చేస్తున్న నీ కుమారుణ్ణి దీవించండి. ఇది మా స్థానికత ప్రభు సేవకి మన్ని నీ ఆత్మ వచ్చి నడిపించండి నాయన. నీ ఆత్మ యా తాకికేము. ఈ యొక్క ప్రాణాలన్నిటికీ కూడా జవాబు ఆయన చెప్పవలసి ఉన్నది. ప్రభు ఈ భర్తకి ప్రభు జీవికతకి సమాధానం ప్రభుత్వ నువ్వే కృప చూపించి నడిపించమని, నేను ఏ కర్మతో సాతాక్యము సహాయము చేయమని, సహాయమికేము తనకి తన పిల్లలకి తన కుటుంబాన్ని దీవించమని, తంగే తన మీర్కా మాస్కా కుటుంబముకి భర్త ఆశీర్వదికేము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న చిన్న మందని మీరు జ్ఞాపకం చేసుకొని ఇది మా వాహని ప్రతి రోణ ఉనమంతతి ఉనపాముంజి అందరికి దీవించి ఆశీర్వదించమని బరేతి ఆశీర్వాదకేము. చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ఒడే ఉన ప్రార్థన జిస్సు దొరుకుతలే ప్రార్థన రిస్తతమే. ఆమేన్. ఆమేన్. నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి మరొకసారి చదువుదాం. और निचानी समेत हमारो बाइबल ती ओडे तेचना हमारो सदविनो सिनिकेनो. ఉదయం తీసిన అధ్యాయమే రూతు గ్రంథం. రూతు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మరొకసారి చదువుదాం. रूतु एकोता ओडे मारो पास्ट टूटे ओला इतने मारो सिनिकेनो. రూతు రాసిన నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసినది కదా. ఎవరి పనికెత్తల యొక్క నీవు ఉంటివో ఆ బోయజు మరొక బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పార పట్టింపబోతున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకున్నట చాలించుట వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడే నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునతో పోయి తనంతా ఆజ్ఞాపించేదంతయు చేసెను. బోయాజు మనసును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్పు యొక్క పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనిను. ఆమేన్. ఆమేన్. ప్రభు తన వాక్యమును దీవించునుగాక. ओडे महापुरुताने बाइकोती आशीर्वाद केपेसी ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, ओडे पवित्र आती तंजी జీవాధిపతి, ओडे जीवते अधिपति నీ సన్నిధిలోకి మరొకసారి వచ్చాం. ఓరోసారి టాయితో వాహనం నీ అభిషేకించబడిన వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. ప్రభు అభిషేకం పాఠమని వాక్యముతో మాతోలే జోల మమ్మల్ని అభిషేకించండి. ఓడే మంగి అభిషేకం కియాం ప్రభు. మా హృదయాల్లో నీ యొక్క ప్రణాళికను పెట్టండి. మా హియత నీ ప్రాణాలకు ఒణపుని ఇట్టాము. మేము ఏదో వచ్చిన వెళ్ళిపోయిన ప్రజలు మాకు కాకుండా ఓడ మాబోయేనాకి వాహ హత్తుని ప్రజాలే ఆరిట్టు నీ మాటలు విని దాని గురించి ఆలోచించుటకు కృపను దయచేయమని, ప్రభు నీ హాడాడి వెంజాయ దాని ఒణపల్తకి నీ కర్మ తోస్తాము. సహాయం చేయమని సహాయం కియాము. చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో నా ప్రార్థన అడుగుతున్నాము. యేసుక్రీస్తు దొరుకుతలే ప్రార్థన రిస్తము. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనొచ్చు. ఓడ దోయాక హంబరి జన తెరి తయ్య ఓడ తంగిస్కా కూగదు. అందరూ బాగున్నారా? ओडे बारजण नहीं मंजर सताया
నా గొంతు అసలు కొద్దిగా బాగలేదు. వాటర్ చేంజింగ్ అవ్వటం బట్టి, రకరకాల నీళ్లు తాగడం బట్టి నా గొంతు కూడా మారిపోయింది. Enaguchi EU imbata gosini pai oreleki totra iri asimne dadaki 15 మీటింగ్లు తర్జుమా చేశాను, కానీ ఎప్పుడు నా గొంతులు పోలే. కంటిన్యూగా 15 మీటింగ్లు నేను తర్జుమా చేశాను ఈస్ట్ గోదావరి వైపు. ఓడ 15 గొట్ట ఇచ్చి 15 మీటింగ్ ఓడే తర్జుమాకి హాసి ఈస్ట్ గోదావరి వైపు. ఆ టైంలో నా గొంతు బాగానే ఉండేది. ఎచి సమేత నెహికి మచ్చే, కానీ ఈసారి మాత్రం ఓడే ఈసారి మాత్రం గొంతు పట్టేస్తుంది అనమాట. ఓడే ఆస్తు సింజనే హెరికి నా కోసం ప్రార్థన చేయండి. ఓడే దాదా కోసం ఇజికే ప్రార్థనకేనా మని. అలాగే సహోదరుడు ఇర్మియా గారు తన ఇంట్లో మాకు ఆతిథ్యం ఇచ్చారు. ఓడేలికి తయ్యాతి ఓడే ఇర్మియా బాయి ఓడ మంగ ఇజో హాటా జతసి తనకిని తన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఓడ తంగే ఓడ తన కుటుంబమతి ఒక వ్యక్తి కోసం, ఒక సిస్టర్ గారి కోసం ఏనమ్మ సిస్టర్ గారు మీరు ప్రార్థన చేయిస్తే, ఒకవేళ మీటింగ్స్ ఉన్నాయి అంటున్నారు కదా, మీరు ఒకవేళ పాస్టర్ గారు వస్తే మా ఆయన కోసం ప్రార్థన చేయించండి అని ఒక పేరు రాసి ఇచ్చించారు. ఏం పేరు? బాబ్జీ గారని, విక్రమపురం, పార్థపురం దగ్గర విక్రమపురం, ఏఎన్ఎమ్మ తాలూకు భర్త అనుకుంటా. ఆ బాబ్జీ గారు ఒంట్లో బాగాలేదు, మా ఆయన కోసం ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. ఒక్క నిమిషం మనం తనలోంచి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, అవును ప్రభా, నీ భార్య ఎవరికి నువ్వు అడిగినా నువ్వు సహాయం చేస్తావయ్యా. ఆమేన్. ఒకరోజు ఎస్తేరు రాజు దగ్గరికి వచ్చి, అవును ప్రభా, నా కోరిక తీర్చవా, మా ఇంటికి మీరు భోజనంకి రారా, నేను మీకు ఏదో సేవ చేయాలనుకుంటున్నానంటే రాజు మాట కొట్టక ఆ పని చేసి ఉన్నాడు నాయన. ఆమేన్. ఈరోజు అదే దేవుడివి. ఆమేన్. మేము బాబ్జీ గారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, వాళ్ళ యొక్క రక్షణ విషయం మాకు తెలియదు కానీ ఆమేన్. అవును అయ్యా, ఒక సేవకులుగా ఆమె గుర్తించి అడిగింది నాయన. అవును ప్రభా, ఆయన కుటుంబం పట్ల మీరు కనికరం చూపించండి. అవును ప్రభా, ఆమేన్. ఆ బిడ్డకి మీరు స్వస్థతను దయచేయండి. ఆమేన్. నీ నామ మహిమ కొరకు జరిగించమని, మీ నామానికే మహిమ వచ్చేటట్టుగా తయారు చేయమని, అవును ప్రభా, కృప చూపించి ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోమని ఆమేన్. ఈ కేసును మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. వారి పట్ల మీ చిత్తం బయలుపరచండి. అవును మీరే మహిమ పొందమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. చాలా మంచిది. ఓడ హారేకనే హే. మరొకసారి ఈ రూతు గ్రంథం కోసం మనం కొద్దిగా మాట్లాడుకుందాం. ఓరోసారి మరో ఋతు పుస్తకతి కోసం మరో జోల్కియాను. చాలా అందమైన జీవితం కలిగింది రూతు. హారిక ఓజితి సుందరగట్టి ఓడి నీడు నీడామే ఋతు. మంచి స్వభావం కలిగి ఉన్నదాయే రూతు. ఓడ నెహినే గుణుతుల మన్ని ఓడ మన్ని ఋతు హమని. ఎంతో ప్రశంసనీయమైన అంటే మెచ్చుకోదగ్గ జీవితం. ఎచెకో నెహికి లోకు భోంకిలేతి జీవ వటాయ హమని. ఆమె హృదయ అంతరంగం ఎప్పుడు కూడా దేవునితో నడవాలని, ఓడ ఎచెలికే తని హియతి ఒణపుతల మహాపుర్తోల తాకినా మనేజి, దేవుడితో జీవించాలని, ఓడ మహాపుర్తోల నీడినా మనేజి, దేవుడు చెప్పిందే చేయాలని, ఓడ మహాపురు వెసీననే క్యాలింజి. మిగతా ప్రజల్లాగా నేను జీవించకూడదు, ఓడ ఎట్కతి ప్రజాలే నా నీడలా ఏంజి, అందరిలాగే నేను ఉండకూడదు, ఓడ బరలోకులే నాను మంజలా ఏంజి, నేను ఒక ప్రత్యేకంగా దేవుడు మనుషుల్లాగా ఉండాలని ఓడ నాను ఆస్క్యాతి ఓడ మహాపుర్తి మనసిలి నీడినా మనే. తన హృదయంలో ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఓడ తన హియ బిత్రి మహాపురు ఇచి నిర్ణయం అవుతే. ఎప్పుడైతే ఆమె నిర్ణయం తీసుకుందో, ఎచెల చేలకి నిర్ణయం అవుతేనో ఆ నిర్ణయాన్ని దేవుడు గౌరవించాడు. ఏ నిర్ణయతి ఓడ మహాపురు ఓడ గౌరవం హితే. నీ నిర్ణయం కూడా అలాగే ఉండాలి. సేముని నిర్ణయం కేలికి మనామనే. నీ నిర్ణయాలు కూడా దేవుడికి ఇష్టమై ఉండాలి. ఓడ నీ నిర్ణయం ఓహినా ఓడ పూజకేలా మహాపురుకి ఇచ్చాహిడు ఇనామని. నువ్వు నచ్చింది చేస్తే దేవుడు అంగీకరించమంటే అంగీకరించడు. ఓడ నీ ఇచ్చాటని నిన్ను కేం లేచి మహాపురు కెబేజ్కే నీకే నమోసి. దేవుడు అంగీకరించాలంటే ఆయనకి ఇష్టమైన నిర్ణయంగా నీకు ఉండాలా. ఓడ మహాపురుకి ఇచ్చా మంజలిచి తన ఇచ్చాతి ఓడ పుతలేని ఓడ ఇనామని. మెయిన్గా ముఖ్యంగా చెప్పాలంటే ఓడ మేను ఓడ ముఖ్యోతలు వేసాల ఇచ్చి నిన్ను చూసి దేవుడు ఆనందించాల. నింగే మెస్సా మహాపురు హారేక రహాకి నామని. దేవుడు ఎవరిని చూసైతే ఆనందిస్తాడో మహాపురు ఎంబారా మెస్సాచి హారేక ఆనందో కేనిసి వారికి విమోచిస్తాడు. ఏ వారికి ఓడ మహాపురు ఓడ పప్పుటి పిస్పికే, వారికి అన్నిటి నుండి విడుదల చేస్తాడు. ఏ వారికి భరితనటి పిస్పికేనిసి మహాపురు వారికి రక్షిస్తాడు. ఏ వారికి గెల్పికేనిసి రొక్క్యా, వారి రుణమంతా మాఫీ చేస్తాడు. ఏమని రుణ మాపి తీసి పూర్తిగా మాపిక. ముందుగా మనం ఏం చేయాలంటే ఓడి నోకియనాకేనామని దేవుడు మనకి చూసి ఇష్టపడే రీతిగా మహాపురు ఎవరా మెస్సా ఇచ్చా అని రీతి మన నిర్ణయాలు ఉండాలి. మా నిర్ణయం పినై మనాయమని. మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటాం, ప్రభు ఆ నిర్ణయానికి మాకు దీవించు అంటుంటాం.
कुछ मारो निर्णय होना है एदांत की प्रभु मंगे आशीर्वाद किया मुझे बहना है మన సొంత నిర్ణయాలు మనం తీసుకొని మా సొంత ఉణపూర్ణ నిర్ణయం ఓహానా ప్రభా మాకు దీవించు, ప్రభు మంగే ఆశీర్వాద కియాము మాకు ఆశీర్వదించు మంగే ఆశీర్వాద కియాము అంటుంటారు. ఎలియన్ జీవ సీడో ఇనే దానికి దేవుడు ఆశీర్వదించడు. ఏ దంతకి మహాప్రభు కెబ్బే ఆశీర్వాద కియోస్ నీ నిర్ణయము ఆయనకి ఇష్టపడాల. నీ నిర్ణయం మహాప్రభుకి ఇచ్చాహిడో ఇనామన్ నీకు ఇష్టపడడం కాదు, ఒడ నింగే ఇచ్చాహలే ఆయ్ ఆయనకి ఇష్టపడాల. ఒడ తంగే ఇచ్చానామనే ఆయనకి ఇష్టపడినప్పుడు ఒడ తంగే ఇచ్చాని ఒడ సోమే ఆయనే స్వయంగా వచ్చి నీకు రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. డైరెక్ట్ తాను వాహనానికి గెలిపి కలిసి ఎప్పుడైతే రూతు తన నిర్ణయము సరైనదిగా దేవుడికి ఇష్టమైందిగా తీసుకోయిందో, ఎచలతి రూతు ఒడ మహాప్రభుకి ఇచ్చాని ఒడ నిర్ణయం అవుతేనో చుట్టుపక్కల పరిస్థితులన్నీ మార్చడం ప్రారంభించాడు. ఒడ చుట్టుపాటి పరిస్థితి పూర్తిగా బదిలేహాలి ఆరంభం ఈమె ఒక్క దాయి కోసము ఒక దేశానికి కరువు తెప్పించాడు. రెండాని కోసమే దేశత ప్రపంచంతో కరువు కాతర ఆ కుటుంబంతో ఆ యూదులతో కలపడానికి ఈమెకు ఆ దేశాన్ని కరువు తీసుకొని వచ్చి అక్కడ ఉన్న ఒక కుటుంబాన్ని బయటికి లాక్కొని వచ్చాడు. ఓడే ఏ కుటుంబం ఎత్తి ఓడే జూది లోకతల కలపల తక్కి ఏ దేశ కరువు తచ్చి వాతిస్ మహాపురు ఆ కలిపి ఆ యొక్క కుటుంబంతో ఈమెకి జోడించి ఓడే ఏ పరివారతో ఏ కుటుంబంతో రెండీకి హానా ఈమె తీసుకున్న మంచి నిర్ణయం కాబట్టి ఓడ తాను తినహి నిర్ణయం ఏదా తక్కి ఆ కుటుంబంతో పంపించాం ఇక్కడ లోపలికి. ఓడే ఏ కుటుంబంతో బిత్తిరో పండిత సీజోబి ఊర్లోకి వచ్చిన తర్వాత ఓడ నాయత వాతి తెచ్చో అంతా కొత్తలే. బారే ఓడే పూనారే వీళ్ళతో ఎప్పుడు ఆమె సాహసం చేయలేదు. ఎచ్చలి ఈ వర్తల కలహ జోల్కి పేలికి ఆలోరి మీరు ఊహించుంటారు, మీరు ఓడ ఉణపాడో ఇదిరి మీరు ఊహించుంటారు ఇవరు ఉణపాడో ఇనిరి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఓడే పూని ఓడే ప్రదేశ హర్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా చూస్తారో మీకు తెలుసు. ఓడే ఎట్కతడి మెహాతరి ఎనికి సినికారి పుంజాందిరి మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాగ భావిస్తారో తెలుసు మీకు. ఓడి చుట్టుపట్టి మన ఏనికి ఉణపినరి ఓడి మీరు పుంజాందిరి ఈమె అన్యరాలు, తాను ఓడి ఒన్యో అన్యరాలు ఈమె. ఓడి ఒన్యోతి ఓడి వాళ్ళందరూ యూదులు. ఏ వారి జిహుది లోకు ఏమని ఉంటారు చెప్ప ఏనా జొనపాండి ఉణపదురు గాడక ఎలా మాట్లాడి ఉంటారు ఆలోచించండి. ఎనికి జోలాంని గాడక ఉణపదు ఒక పనికి మాలి దానిగా భావించి ఉంటారు ఆమెకి. ఏనాకల నీ ఆకట్టయించి ఓడి ఉణపామనేరి ఈమె మల్లాడిదే కాదు, ఈమె అన్యరాలు అనుకుని భావించి ఉండొచ్చు. ఓడి ఇది ఓడి మన ఒన్యోత ఈ లోకు ఓడి మాలిత ఆయన ఉణపామనేరి ఆమెతో ఎవరు సరిగ్గా మాట్లాడకుండా ఉండొచ్చు. ఓడు గాడి ఇచ్చి తనితోలే ఓడి మన నీకి జోలానికి మందలు ఎవరు సరిగ్గా పట్టించుకోపోకుండా ఉండొచ్చు. ఏం బారి పట్టించకుండా టూరికి మందలు ఇరుగు పొరుగు వాళ్ళు అంత ప్రేమగా చూసేవారు ఉండరు. ఓడి పాడి ఏడితారు ఏం బారికి జీవనం అరెట్టుడు ఏమని ఆమె అన్య దేశం నుండి వచ్చింది కాబట్టి తాను ఏనాకిచ్చి ఒన్యో దేశటి వాహమని ఆమె మీద ఎవరు కూడా స్నేహం చేయాలని కోరిక ఉండదు. ఏం బారికి సొంగో కేహాలించి ఇచ్చ కేహిలోరి అయినప్పటికి కూడా ఆమెకి బాధ లేదు. ఓడే జికేలా తంగే ఇచ్చే బాధ ఆమెకి ఇటువంటి ఫీలింగ్స్ లేవు. ఓడే ఎల్లెత్తి ఫీలింగ్ ఓడే హిల్లే ఎల్లెత్తి ఎవరు నాకు మాట్లాడకపోయినా, ఎవరు గౌరవించకపోయినా ఏం బారి నాకు జోలితివా జోలాతివో గౌరవం హియతివో హియాతివా నా హృదయ వాంఛిదే. నా హియతి ఆశ ఏది మాత్రం అహమన్ ఈ ప్రజలతోనే నేను ఉండాలి. నాను ఈ ప్రజాతోలే నాను ఆమె అంత మంచి నిర్ణయమే చూడండి. సినికేది ఎచ్చక నెహి నిర్ణయం అహమని తాను సినికేది ఒక నిజమైన హృదయంలో వాంఛ లేకుండా దేవుడిలో బ్రతకాలనుకొని లేకుండా సంఘానికి వస్తే ఎవరైనా హియా బిత్రి ఉణపోతోలే ఆశతోలే వారెట్టు ఎంబాసికి ఆపేసి ఎవరైనా సంఘానికి కొత్తోళ్ళు వస్తే ఎంబాసి ఆపేసి పూనసి వాపేసి మొండలి ఇలాగ ఆశించి రావచ్చు. ఎల్లేకి ఆశతోలే వాహాలు నాకు ఎలాగని అందరూ పలకరిస్తారు, నాకు అందరూ గౌరవిస్తారు, అందరూ నన్ను ప్రేమిస్తారని కొంతమంది వస్తుంటారు. వచ్చేదన ఏనికి ఉణపి వానిరి చిన్నకి ఓడి బారిదన జీవనో నెరి ప్రేమ కనిరి జోలాని ఉణపి వానిరి నువ్వు దేవుడిలో బ్రతకాలని సరైన నిర్ణయం తీసుకొని వస్తే నేను మహాపురుతన సొమ్మంతులు నీడలి ఉణపుతుల వాతి ఇవన్నీ చూడరు. ఈవా బర్రె సినికి ఓరేవారి ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా, ఏం బారి గౌరవం హితేవో గౌరవం హియా ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఏం బారి జోలాతివా నేను దేవుడి కోసము సంఘములో బ్రతకాలి. ನಾನು ಮಹಾಪುರು ಕೋಸಮೆ ಮುಂಡಲಿತ ನೀಡಿನ ఎవరు పలకరించినా పలకరించకపోయినా ನಂಗೆ ಬಾರಿ ಜೋಲತಿವ ಪೇಲಾತಿವ నేను వాక్యం కోసం నిలబడాలి. ನಾನು ವಾಕ್ಯಮ కోసం నాకెవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు. ನಂಗೆ ಬಾರಿ పట్టించుకోవడానికి బాధ ಇಲ್ಲ పర్వాలేదు. ఎక్కడ తింటున్నావని కూడా అడగకపోయినా పర్వాలేదు. నేను ఎంపీ తింజి మంచి ఇన్నని ఓడ వెంజాతికే బాధ ಇಲ್ಲ కానీ నేను దేవుడి ప్రజలతో కలిసి వెళ్ళాలి. ನಾನು ಓಡೆ ಮಹಾಪುರುತೋಲೆ ಪ್ರಜಾತೋಲೆ ತಾಕಿನ దేవుడి ప్రజలతో సహవాసం చేయాలి. ఓడ మహాపురుతి ప్రజాతోಲೆ కలహాడు అయినామని అనే కోరిక నీ లోపల ఉంటుంది. ఎల్లెత్తి ఆశ నిరిత్రమని సుమేత వస్తూనే ఉన్నారు ఇంకా కొత్తగా. ఇప్పుడు పాఠం మధ్యలో దూరితే వాళ్ళకి ఏం అర్థం అవుద్దా ఏంట? ఓడే తయ్యా కొసేదన వాహి నిర్ణయ ఇచ్చి మధ్య పాఠం ఆహమని సుమేత వాతిని అర్థం ఎవరే వచ్చిన వాళ్ళందరూ బయట కూర్చోబెట్టండి బ్రదర్, బయట కూర్చోబెట్టండి, లోపలికి రానివ్వకూడదు ఎవరికి. ಒಡನೆ ವಾಹಿಮನೆ ಒಡ ಡಾವಿ ವಾಹಿಮನೆ ತಯನಿ ಪಂಗತೆ ಕೂಗಲ್ ಹಿದು వాక్యం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అప్పటికి లోపలికి నో ఎంటర్. ಒಡ ವಾಕ್ಯಂ ಆರಂಭ ಅನಿದೇಚೋ ಬಿತ್ರಿವಾದకి ಒಡೆ దానికి ప్రతిఫలం ఏంటంటే బయట ఉండడమే.
ఏదంతకి ప్రతిపోలో పాడేకేనా ఇచ్చి పంగతోడు ఇలా ఇదేదో సినిమాలు కాదు కదా, ఇది సినిమాలో ఆయసా నచ్చినప్పుడు దూరిపోవడానికి. ఓడి ఇష్ట అతి సమేత హోడల్ దక్కి ఆ నరకానికి వెళ్ళిపోయిన సినిమాలకు కూడా తాళాలు వేసేస్తారు, తలుపు వేసేస్తారు, లోనికి రానివారు. ఓడే నరకో తహన్ని ఓడి సినిమా హల్ తక్కి బిత్రి వాల్ హియారెటు తాళం కా సబి కా అక్కడ ద్వారబంధం దగ్గర నిలబడి బయట కూర్చోబెట్టి అందరికి వచ్చిన వాళ్ళకి తయ్యాయ బా దువేర్ దరితే కుగనా పంగతే కుగలి హిదు నో ఎంట్రీ. ఓడి బిత్రి వాలి ఆయే దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఓడ మహాపురు దొరికి మహిమ ఆపే హల్లెలూయా. హల్లెలూయా. ఈ రూత్కి ఓడే ఈ ఋతునకి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఏలేతి ఒన పుజికే హిలే అది నిజం చెప్పాలంటే ఆమెకి పలకరించిన వాళ్ళు కూడా ఆ ఊర్లో లేరు. ఓడే సొత్తతలు వెస్తలిచి తంగి జోలినరి పెళ్ళనరికి హిలోర్ నాయక అత్తగారు తప్ప ఆ ఊర్లో ఎవరో తెలియదు. ఓడే తమ్మే అమ్మ పిస్పే ఏ నాయత ఎంబారి పుచారి హిలోర్ అందుకే అంటున్నా, యదాంతకి వెసి సంఘాలకు వచ్చేటప్పుడు సంగమిత మండలిత వానాతి దేవుడి కోసం బ్రతకడానికే రావాలి కానీ ఓడే మాప్రు కోసం నీడల కోసమే వానామనే గౌరవ మర్యాదలు ఓడే గౌరవ మర్యాదలు అందుకోవడానికో గౌరవ మర్యాదలు అందుకోవడానికో గౌరవ మర్యాదగా కుండాల తెక్కి బెట్టాల తెక్కి నేను ఎలాగానే నీళ్ళు అందిస్తారు. ఓడే హలువురెట్ ఏ గోము తై హియానరి రాగానే బ్రదర్ రండి కూర్చోండి అని కుర్చీ వేస్తారు. ఓడే వావురెట్ వాత కుర్తి కుగాంజి ఇల్లానరి రండి బ్రదర్ అని ప్రత్యేకంగా నాకు గౌరవించి ప్రేమిస్తారని రాకూడదు. ఓడే వాత ఇంజి ఓడే మన ఎట్కతి ఇచ్చి హారెక్ ఆస్కియాతి నీ హృదయ వాంఛ ఒక్కటే ఉండాలా. నీ హియాతి ఒనపో రొండి ఆనామని చాలా మంది ఫీలింగ్స్ హారెక లోకు ఫీలింగ్ అని గాని రేచి ఇలాగ సంఘస్థుల ముందు ఇలా వెళ్తుంటాడు. ఓడే రండి బ్రదర్ కూర్చోండి చెప్తా ఓడే అంటారు. గొచ్చ టాయిలెట్ రాతోనేరి మనము కుర్చీల కోసం రావట్లేదు ఇక్కడ. మారు కుర్చీ కోసం వైలా ఆయే మనకి కుర్చీ కాదు ముఖ్యం, మంగే కుర్చీ ఆయే సీట్ ఆయే ముఖ్యం. మన హృదయంకి దేవుడి కనెక్షన్. మా హియాతి మహాప్రభు పునాయది ముఖ్యమని ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్లకు వెళ్ళినా ఇంబిఎస్కేలా ఎస్ఎల్ఎస్కి మీ మీ మనసులో ఒకటే ఉండాలి, నీ ఒనపుత రొండి మనామని నేను నా దేవుడికి హృదయముతో సత్యముతో ఆత్మతో ఆరాధన చేయాలి. ನಾನು ನಾ ಮಹಾಪುರತಕ್ಕೆ ಸೊತ್ತುತ್ತಲೆ నేను దేవుడితో దగ్గరగా బ్రతకాలి. ನಾನು ಮಹಾಪುರತಕ್ಕೆ పూర్తిగా దగ్గర నా దేవుడికి ఇష్టడుగా నేను ఉండాలి. మహాపುರతಕ್ಕೆ ఇచ్చాహాడో ఈ నామని నేను నా దేవుడికి వ్యతిరేకం ఏది చేయకూడదు. ನಾನು ಮಹಾಪುರತಕ್ಕೆ ಏನಕ್ಕೆ ವಿರೋಧಕ್ಕೆ తిట్టుకోవడానికి వెళ్తున్నాననే భావంతోనే రావాలి. నా తన మన్ని లగే పోలితన మెక్కల్ద కాజి మా నీకు ఎవరు పలకరించినా పలకరించకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇంబారి జోలితివా జోలాతే మహాపురనికి మాత్రం సినికి జనసి ఇంగ్లాండ్ లో ఓడి ఇంగ్లాండ్ తా ఒక చిన్న పాప స్కూల్ పిల్ల ఊన ఓడి అమ్మి స్కూల్ తా హన్నాయి స్కూల్లో చెప్పబడింది. ఓడి స్కూల్ తాలేకి విస్పి ఆమన్ ఆ యొక్క ఏరియా నుండి రాజు వస్తున్నాడు అటు పక్క అనుకొని చెప్పబడింది. ఓడి ఏ ఏరియా తి ఓడి రజవాహిని సింజే ఎతల పాడిటి వాహిని పిల్లలందరికీ చూపించడానికి తీసుకొని వెళ్ళారు. ఓడి కుక్కరి పోదాని బరే తీసుకెళ్తానే ఓ హజార్ రాజు రథం మీద కూర్చొని ఓడి రజా ఓడి గుర్రం లెక్క వచ్చి కుక్క రథంతో కుగానా జెండాలందరూ ఊపుతున్నారు పిల్లలు. బరే జన జెండా ఆయనకి ఓడి మన అందరి వైపు చూసి టాటా టాటా అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. బరే జన తి మెస్సి టాటా టాటా ile కేయు తూకి హత్తు సీన్ టాటా టాటా అని చెప్పుకుంటూ కేయు వెళ్ళిపోతున్నాడు. తూకి హత్తు సీన్ స్థాను ఎవరు ఆ రాజు గారు చూడట్లే, ఆ రాజు కూడా చూడట్లే, రజాజ్కే మెస్సిలోస్ జస్ట్ ఎలాగెలాగ అన్నీ వెళ్ళిపోతున్నాడు. ఓడి కేస్క ile హత్తు సీన్ కానీ ఒక పాప ఓడి రొండి ఓడి మన ఇచ్చి అమ్మి రాజుగారు వస్తున్నారు కదా, రజవాహిని సమా నాకు చెయ్యిస్తాడు, ನಂಗೆ ಕೆಯು ಹಿಯಾನ ಸೆಕೆಂಡ್ మంచి పాపవమ్మ నువ్వు, ನೀನು ನೆಹಿನೇ ಅಮಿಡಾಲುತಿ గుడ్ ಹಾರಿಕ ವೆರಿ ಗುಡ್ భుజం కొడతాడు కదా ಒಡಲಿಕ್ಕೆ ಭೂಮಿತ ವೇತಾನ್ಸ್ಕೇನೆ ನೋಡಪ್ಪ అనుకొని ఆ పాప వెళ్ళింది. ಎಲೆಂಜಿ ಹಜಾಚೆ ಅಮಿಡಾಲು ఆ పాప వెళ్ళి అలాగా ఎదురు చూస్తుంది. ಎಲೆಕ್ಕೆ ಅಮಿಡಾಲು ಎಲೆಕ್ಕೆ ಹಜಾ ಕಾಪು కానీ ఈ జనాల మధ్యలోని ఈ పిల్లకి ఆయన చూడలేదు. ఓడే ప్రజా మధ్య ఊన అమిడాలని అసలు మెస్కు మెసాలోసి నా పలకరించలేదు, ఎటువంటి పలకరింపులు లేవు, ఎతల జోలాలు ఎతల మెసాలు. కానీ ఓడే ఆమె చూడలేదని రాజుగారు నాకు వైపు చూడలేదు, నాకు పలకరించాలని ఏడుస్తుంది ఆ మూలకి వెళ్ళి. ఏ రజా నంగే మెసా జోలా అతసి ఓడ నంగే సినికి ఆ సింజ ఓడి హిమని ఒక మూల ఏడుస్తుంది, ఒక మూల తదాడి హిమని ఎక్కి ఏడుస్తుంది. బెక్కి ఓడ డుక్కి డుక్కి హిమని ఏం ఆశించి వచ్చింది, ఏమి జరిగింది అక్కడ, ఏన ఆశా హవాతే ఏన ఆతే దేబా గోటువాతే ఏం ఆశించి వచ్చింది, ఏన ఆశా ఖవాతే నువ్వు ఏదో ఆశించి వస్తే దెబ్బతింటావు కానీ ఏనప్పుడు ఆశా హవాతి దెబ్బ మాత్రం కసితం తిన్ మనసులో ఒక మంచి నిర్ణయం మోనోతా నెహి నిర్ణయం తీసుకుంటే నీకెవరు పడేయలేరు, నీకెప్పుడు బాధ అనిపించదు. ఓడ మోనో మిత్ర నెహి నిర్ణయం ఓతి ఎంబాసి నీకు త్రొక్కలాడు ఎంబాసి బాధ హేలాడు. ఆ తర్వాత ఎక్కి ఏడుస్తుంటే టీచర్ వచ్చింది. ఓడే డాయు ఓడే బెక్కి ఎడి హిమచి సమేత టీచర్ జాప నా బాత్ ఎందుకమ్మ ఏడుస్తున్నావు, ఏనా కియాడి హిమంజి నీకేం పర్వాలేదు, నీకు ఏనా పర్వాయిలే, ఈ రాజు చూడకపోయినా పర్వాలేదు, ఏ రజా నీకు మెస్తాజ్కి పర్వాయిలే, పరలోకపు రాజు నిన్ను చూస్తున్నాడు. ఏ లెక్కోపురితే రజా మాత్రం నీకు మెస్సేజ్ అనేసి నువ్వు దాన్ని బట్టి ఆనందించు,
దాన్ని బట్టి ఆనందించు. ఏదంతకి నేను ఆనందకేమో నువ్వు ఎవరో చూస్తున్నారని ఆనందించొద్దు. ఏం బాసో మెస్సిన ఆనంద అలాగే ఈ రూతు కూడా ఎలేకే ఋతుజికెలా ఆ ఊర్లో ఎవరో పలకరిస్తారని వెళ్ళలే, ఏ నాయత్ర బారి జోలరే ఎవరో హజారే గౌరవిస్తారని వెళ్ళలే, ఏ బారి గౌరవ యంద్ర హజారే ఎవరో నాకు ప్రేమగా చేర్చుకొని మాట్లాడుతాదని వెళ్ళలే. ఏ బారి ప్రేమతో ನನಗೆ అపకొన జోలరే హజారే ఆమె హృదయంలో వాంఛ ఒకే ఒకటి ఉండేది. తన్ని హియ బిత్ర ఆశ రుండి మచ్చే ఏంటో తెలుసా? ఏనాయ పుంజాందే ఎలాగైనా సరే ఏనికి ఆపెకి వీళ్ళు ఆరాధన చేసిన దేవుడు గొప్పోడు. ಇವರ ಆರಾಧನೆಗೆ ಏಹಿಮನಿ ಮಾಪುರ ಮಾತ್ರ ಹಾರಿಕ ఆయనతో నేను కలిసి ఉంటే చాలు. ఏవరి తొలి కలహ మచ్చే నందు సరియాహాని ఈ జాతికి నేను తల్లి అవుతే చాలు. ఈవరి జాతిదకి నన్ను తల్లి అతి సరియాహాని ఎలాగైనా వీరికే నేను పిల్లలు కనాలా. ఒడే ఏ నిజికి ఇవరికి కొకర్ పొదం ధర్నికే నామ మా దేశంలో దరిద్రం అది. ఏ దేశ సొంత పిల్లలకే చంపుకుంటున్నారు వాళ్ళు. ఎవరి ఇష్టమతి ఎవరి మజావని సొంత పిల్లలకే నాశనం చేసేసుకుంటున్నారు, పొదం తమ మిర్కని పాయించుకుంటున్నారు. ఎవరికి పాయమని నా పిల్లలకి అలా చేయకూడదు నా మిర్కని మాత్రం ఎలికి అలా అనే ఒక హృదయం కలిగిందా. ఒడే ఎలికి హియతలు ఉణపుతల మజాన ఇష్టపడే అక్కడికి వచ్చింది. ఒడే ఇష్టో ఆహా ఇది బా వాత్ ఇష్టపడిన భర్తకి వెళ్తే ఆడు గింజ నీళ్ళు ఇచ్చినా గొప్పగా ఇష్టంగా తింటాడు బిర్యానీ. ఇష్టో ఆతి డొక్కర ఖని సమేత మరి మన గెంజియా లిత్తా ఇలాగట హితికి రాహతలు గోహనే ఒక సామెత ఉంది మీకు తెలుసు కదా. రో సామెత పుష్పను మనే రో పుంజాన్ దొరుకుతాయ్యా. ఇష్టమున్నోడు మెట్ల పులుసు పెట్టినా పులుసు వాసన వస్తుందట. ఓడి ఇష్టం వస్తది ఓడి మన మెంటల్ పులుసు ఓడి కేతికెలా. ఇష్టం లేనోడు మెట్ల పులుసు వండి పెట్టాడు అనుకో, ఓడి ఇష్టం హిలాగడిసి ఇష్టం గడిసి లగే పోలేతన హితికి జాయితి రాహానే. మెట్లకి ఏమంటారు మీ భాషలో? మెంటల్ భయ్యా పయ్యా పయ్య తాలూకు పులుసులు పెట్టినా ఇష్టం ఉండదు. ఓడే ఇష్టమి హిలాగడిసి ఇష్టం మనసి ఓడి ఏనా హితికి రాహానే సమ ఇష్టం హిలాగడిసి ఏనా మెహని హితికి రాహానే. నాటుకోడి వండి బిర్యానీ తెచ్చి పెట్టినా నచ్చదు. ఓడే మన నాయతి కొయ్యు ఓడి బిర్యానీ వద్ద తచ్చ హితికి ఇచ్చా. అదే ఇష్టమున్నోడు అనుకో, ఏది ఇష్టం ఆహ మంజమ నేను చెప్పకూడదు. మజ్జిగన్నం పెట్టినా ఓడే మజ్జిగ తోలే కొండ హితివా ఎలాగుందయ్యా? ఏనికి మనే గొప్పగా ఉందండి, గొప్ప సలవ చేసేస్తుంది. హా రేక నీకి మనే జే ఆనందం ఆహా. ఆమె ఇష్టపడి వచ్చింది కాబట్టి వీనాకి తాను ఇచ్చోహా వాహమని అతి పాయ్. ఆమెకి ఈ పట్టింపులు, అసలు ఎవరు పలకేస్తారో, ఎవరు చూస్తారో, ఎవరు పిలుస్తారో అవన్నీ లెక్కలే. ఏదని ఎంబాసి పట్టించకూడనేసి ఎంబారి సినికి అనేరికి ఎంబారి జోలానికి అవసరం హిలే బారే. అర్థమైందా మీ అందరికి? అర్ధమాతికి బరదకి అర్థమైందా? అర్ధమాతికి ఇష్టపడి వచ్చింది కాబట్టి ఓడి ఇష్టమా వాహనే అతి పాయ్. ఆమె ఎన్ని కష్టాలని భరించడానికి రెడీ. తాను ఎచ్చక కొష్ట దుక్కుకి శాసకాలు ఓరాలకి రెడీ. ఆమెకి ఎన్ని సూటుపోట్లు మాట్లాడి ఉంటారో. తంగి ఎచ్చక సూటి పోటీ ఇచ్చి అడుసుడు జోలామనేరి. ఇలాంటి దరిద్రమైన దానికి ముఖం చూడకూడదు ఉదయం లేచని ఎంతమంది ముఖం తిప్పుకొని ఉన్నారు. ఓడి ఇలికి లగే పోలేతి ఈ ఓడి మన అవన్నీ ఆమె జీవితంలో పట్టింపు లేవు. ఏదైనా బర తన్ని జీవితం అసలు పట్టించకూడాలి. ఎలాగైనా నేను వీరికి తల్లి అవ్వాలి ఏ నిగిసికెళ్ళి ఈ వారికి తల్లి అనామని అని ఒక నిర్ణయం తీసుకోయింది. ఎల్లకి నీరు నిర్ణయం అవుతే అందుకే ఏదంతకి దేవుడు బలవంతంగా ఎవరికి లాగడు. మహాపురు బలిమి ఎవరై బిత్తిరి హాటు. నేను బలవంతంగా లాగాడు అనుకో, ನಾನು ಬಲ್ಮಿ ಅವರ ಹಾಟ ಕೊಡಿ ಇದ ಕೊಡದು. నువ్వు బలవంతంగా లాగావు, నాకైతే ఇష్టం లేదంటావు నువ్వు. ఓడే నేను బల్మి నగే రజావు హాదే నగే ఇచ్చా హిలా తింజే. ఏ వ్యక్తికి కూడా దేవుడు బలవంతంగా లాక్కొని రాడు. ఇమ్మినేటివ్ వ్యక్తికి బల్మి రజావు మహాపురు. నువ్వు ఇష్టపడితేనే, నేను ఇచ్చాని లేచిదేనే, నువ్వు నిర్ణయం తీసుకుంటేనే నేను ఓతిదే నువ్వు బ్రతకడానికి రా అంటాడు. పాము నీడల్తకి మహాపురు హాటాని. హల్లెలూయా హల్లెలూయా. మీకు ఒకటో ముద్ర నేను బైబిల్ వర్తమానంలో మీకు చదివిస్తాను. దయచేసి మీరందరూ చూడాలని కోరుతున్నా. ఓడ మీరు దోయక సినికి దూజి ఓడ ನಾನು ఆసఖిమై. దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఆరాధన స్థలం అనే మహాపురు ఏర్పాటుకి ఎత్తి రెండీరో ఆరాధన ఠాయిని నెహి కబురు అనే వర్తమానంలో 87వ పేరాలో లిటిల్ స్టోర్ హౌస్లో 87వ పేరలో ఆయన 2వ భాగం నుండి మనం చదివినట్లయితే అక్కడే నేను వారిలో కొందరి యొద్దకు వెళ్ళాను. బ్రహ్మాండంగా చెప్తున్నారు. మొదటిసారి వారి యొద్దకు నీవు వెళ్ళగానే వారు నిన్ను తమ సంఘములో చేరమని కోరుదురు. డినామినేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మాతో చేరండి, చేరితేనే మీకు ఏదైనా చేస్తామంటారు. మీరు బెనం గారికి అలాగా అన్నారు. వాళ్ళ దగ్గరికి చేరితేనే వాళ్ళు ఏదైనా చేస్తారు.
తర్వాత రాయబడింది, లేని ఎడల వారు నిన్ను చేర్చుకొనరు. అంటే బలవంతంగా వాళ్ళు చేరితే కానీ వాళ్ళు చేర్చుకోరు. ಒಡೆ ಬಲ್ಮಿ ಬಲ್ಮಿ ನೀನು ಇಚ್ಛಾ ಹಚ್ಚಿದೆ ಸಮಯ ಅವರ ಕಲ್ಪ ಕೊಡು ఆ, చూసారా? ಸಿನಿಕೆ ತೆರಿಗೆ అది ఇంకా బలవంతమైన కార్యం అది బలవంతమైన కార్యం. నిన్ను బలవంతం చేయుదురు. డినామినేషన్లో అయితే బలవంతం చేస్తారు. ಒಡೆ ಸಮಸ್ತ హలో, మీరు ఇక్కడ ఉన్నారా? ಹಾಟನೇರಿ సంస్థలు అయితే ఏం చేస్తారు? ಸಮಸ್ತ ಸೇನಾ మాతో ಕೆನರಿ చేరు, అప్పుడు మీకు ఏదైనా చేస్తాం. ಎಂಬಡೆ ನಾನು ಮಿಗೆ ಮಿಗೆ ಕಲ್ಪನು ಮೀದಿ కానీ ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి, ಇಬ ಏನಾದಿ ರಾಸ ಆಮನೆ దయచేసి. అదే ఒక బబులోను. అది బబులోను వాళ్ళందరూ అలాగే చేస్తారట. కానీ బబులోని పద్ధతి ఏంటి? బలవంతం. బొబ్బలో నోడు మేర ఆయన ఇచ్చి పద్ధతి ఇచ్చి వాడు బలిమి బలిమి హాటినాయి నువ్వు బేగ తెంపితేనే బేగ పని వెళ్తుంది, లేకపోతే వెళ్ళం. ఈరోజు 10 గంట 1 గంట అయిపోద్ది. ఓకే, బలవంతంగా వాళ్ళు చేరమని కోరుతారు. బబులోని బలవంతంగా చేరమని చెప్తారు. బబులోని యొక్క పద్ధతి అది. ఓకే, అదే బబులోను. అదే బబులోను. కానీ క్రీస్తులోకి అయితే క్రీస్తులోకి నీవు ఎన్నిక ద్వారా వస్తావు. క్రీస్తు వితరేనికి వాది ఇచ్చి ఆచికి అతి దూరవాది మీకు అర్థమవుతే ఆమె చెప్పేవాళ్ళు. మీరు అర్థమాతికి మీరు ఎక్కడ ఆలోచిస్తుంటారో తెలియదు. ఇంబి ఉణిపి మధ్య పుంజలాడిలోతే నేను చెప్పాను, క్రీస్తు అయితే ఎన్నిక ద్వారా నీకు రమ్మంటాడు. క్రీస్తు వచ్చి ఆచికి అతి దూరానికి హాటాన్ని నువ్వు తీసుకున్న ఎన్నిక, ನೀನು ಒಪ್ಪಮನೆ ನಿರ್ಣಯ దేవుడు చేసిన ఎన్నిక, ಮಾಪ್ರು ಕೇಹಮನಿ ఈ రెండు ఉద్దేశాలు కలిపి నీకు రమ్మంటాడు ఆయన. ಈ ಓಡ್ಪುತಲೆ ಉಣಪ್ಪ ಹಾಟಾನ್ಸಿ ಮಾ బలవంతం చేయడు. ಬಲಮೆ ಬಲಮೆ ಹಾಟೋಸಿ ఆహా, బలవంతం చేసేది బబులోన్. సొత్తొతలే బలమే బలమే కేవసి ఏన బలమే బలమే కేన బొబులో నా అందుకే నయోమి అన్నది, నువ్వు అమ్మా వెళ్ళిపో అన్నది ఆమె. ఏదంతకి నయం వేస్తే నేను హత్తు కానీ ముయాది సొంతంగా ఈమె నిర్ణయం తీసుకుంది కాబట్టి తాను సొంతతోలి నిర్ణయం అవుతాయి తంతే పాయ్ ఆమెకే స్వతంత్రత ఇచ్చింది. ತಂಗೆ ಓಡಿ ಮನ ಸ್ವತಂತ್ರ ಆಚ ಕೂಡ అక్కడ ఏం ఇక్కడ ఏం రాయబడిందో చూడండి ఒకసారి. ಇಬ ಏನ ರಾಜಕೀಯ ಸಿನಿಕಿದ್ರು ಗಾಡಿಕ నీవు ఎన్నిక ద్వారా వస్తావు క్రీస్తులోనికి. నువ్వు ఎన్నిక ద్వారా వస్తావు క్రీస్తులోకి. అది బలవంతంగా కాదు. హే, బలవంతంగా కాదు. ఏది బలమే బలమే ఆయే ఇంకా కిందకి, నీ హృదయమే నీ హృదయమే నిన్ను లాక్కొని వస్తుంది. ನೀ ಹೀಗೆ ನಿಗೆ ಬಿತ್ರೋ ಓಡಿ ರಜ ತಚ್ಚಿ ವಾಯುಮನ್ రూతుకి ఎవరు లాగారు చెప్పండి? ರೂತುನಕ್ಕೆ ಏನಿಕೆ ರವಿ ఎవరు పిలిచారు చెప్పండి? ಏನಿಕೆ ಹಾಡ್ಕೆ ಆತೆ ವೇದು ఎవరు రమ్మని లాక్కొని బలవంతంగా తీసుకొని వచ్చారు? ಎಂಬಾರಿ ವಾಮೋಜು ಬಲಿಮರಿಮೆ ಹಾಡ್ತಾತೆ తన హృదయమే, ತನ್ನೆ ಹೀಗೆ ఆమె లోపల సొంత ఆ నిర్ణయం తీసుకున్న నిర్ణయమే ನಾನು ಬಿತ್ರೋ ಅವನಿ ನಿರ್ಣಯ రూతుకు ఆ ఊరికి తీసుకొని వచ్చింది. ಓಡಿ ರೂತೋನಕ್ಕೆ ನಾಯಿತ ತಚ್ಚಿ ఈ రోజు కూడా ఈ వర్తమానంలోకి ಓಡಿ ನೀಜುಕ್ಕೆ ನೇ ಕಬ್ರುತಾ నీకెవరు బలవంతంగా లాగరు. ಎಂಬಾಸಿ ಬಲಿಮರಿಮೆ ಹಾಟೋಸೆ నువ్వే ఇష్టపడాలి, ನೀನುವೇ ಇಚ್ಛಾನ ಮನೆ నువ్వే ఇష్టత చూపించాలి. ನೀನು ಇಷ್ಟ ತೋನ ಮನೆ నీకెవరు బలవంతం లాగరు. ಎಂಬಾರಿ ಬಲಿಮರಿಮೆ ಹಾಟೋರಿ నీకెవరు బలవంతం బాప్తీసం తీసుకోమని చెప్పరు. ಎಂಬಾರಿಗೆ ಬಲಿಮರಿ ಬಾಪ್ತಿಸಮು ನಿರಸ್ತೋ నువ్వే రూతులాగా, ನೀನುವೇ ರೂತುಲ್ ಹೇ రూతు వలె ರೂತುಲ್ ಹೇ ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ನೇಹಿ ನಿರ್ಣಯ ಹೋನಾ ಮನೆ దేవుడిలో బ్రతకడానికి నిర్ణయం తీసుకోవాలి. ಮಹಾಪ್ರತ ನೀಡಲ್ತಕ್ಕೆ ನಿರ್ಣಯ ಹೋನಾ ಮನೆ ఇదే ఆ కాలము, ಇದೇ ಏ ಕಾಲ నిర్ణయం తీసుకునే ఘడియ. ಓಡಿ ನಿರ್ಣಯವನಿ ಗಾಡಿಯ అందుకే డినామినేషన్కి బలవంతం చేయట్లేదు దేవుడు. ಏನಾದ್ಕೆ ಡಿನಾಮಿನೇಷನ್ ಮಹಾಪ್ರಭು ಬಲಿಮರಿಮೆ ಹಾಟಿಲೋಸಿ ఓ నా సమస్త జనులారా, ಓ ನಾ ಬರೆ ಪ್ರಜಾತರೆ దానిలో నుండి బయటికి రండి. ఏదంతా అంటే పంగతవాదు ఇచ్చే వాడికి జీవజలపు నీరు రెడీగా ఉంది. ఈచాహమనకి జీవిత ఊట రెడీ మనే హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా సరే అన్నం వండుతున్నారు, నాకు బలవంతంగా తినిపించగలరా? ఏ భాష బట్టి ఉండవజీ మనసి బలిమరిమేనకి తీస్తారే వెళ్తాదా బలవంతంగా కూరితే? గూతిత తుచాతి నీకు ఇష్టపడితేనే నువ్వు తినగలవు. నేను ఇష్ట ఆతిదేని తింజియేదాని ఇక్కడ దేవుడు కూడా రూతు కోసం, ఏదంతకి మహాపురుషుకే ఋతు కోసం ఆమెకి బలవంతంగా ఎవరూ చేయలే. ఏం భాష బలిమి హాటాలోసి వాము ఇష్టపడి వెళ్ళింది, ఇష్టం హాయ్ హచ్చే ఇష్టపడి వెళ్ళింది. ఇష్టం హాయ్ హచ్చే దయచేసి మీరు అందరూ జాగ్రత్తగా వినాలని और కోరుతున్నాను. तो एक మీరు హారక జగర్తలు మీరు వెంజుంజి ఆసకి హిమాయ్ మీరు ఇంకొక విషయం చూస్తే, ఓరో బిసో సినికే లేచి మీరు ఇంకో మాట చూస్తే, ఓరో హార సినికే లేచి ఒకటో ముద్ర 4వ ముద్ర, నిర్ణయించుకునే సమయం అనే వర్తమానంలో, ఓడ ఉణపి నోడ సమయ నీ నెహి కబరుతా నిర్ణయించుకునే సమయం అనే వర్తమానంలో ఓడ ఉణపి నీ సమయ పదవ పేర నేను చదువుతున్నాను. నేను ఈ రాత్రి అంశం తీసుకొనిచున్నాను. ఇది పిలువబడిన నిర్ణయించుకునే సమయం. ఇదే ఈ నిర్ణయించుకునే సమయం. ఇది పిలువబడినది, అవును, నిర్ణయించుకునే సమయమై ఉన్నది. ఎస్. ఆదికాండము 24:58 నుండి నేను చదవాలని కోరుతున్నాను. ఎక్కడి నుండి చదువుతున్నాడు అయినా? ఇంబిటి చదివించి ఈ కాలం కోసం ఆదికాండం 24 అధ్యాయంలో చదువుతున్నాడు. ఈ కాలం కోసం ఆది కాండం 24 అధ్యాయంతో ఓడ పొడవు ఆయన చదివినసి అక్కడ చదివి ఏం చదివిస్తున్నాడు ఏది చూడండి చదవ ఆయన కింసి ఒకసారి. ఒక్క వచనమే అక్కడ.
ఒక్క వాక్యమే చదువుతున్నాను. రెబెకాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని నేను ఆమెను అడిగినప్పుడు బైబిల్లో రెబెకాని ఒక నీ బైబిల్ మనుషులతో వెళ్తావా అని అడిగారు. ఈ మనిషితో హజ్జికించి వెంజాలి ఎవరు బలవంతం చేయట్లే. ఏం బారి బలి మరి హల్ల ముజింజాలు నువ్వు తప్పక వెళ్ళాలని ఎవడు చెప్పట్లే. ఒక తప్పారెట్టు హన్నామనేది వెసాలోరి కానీ నిర్ణయం ఎవరి మీద పెట్టారు? ఒక నిర్ణయం ఎంబారు ముహే ఎడతారు రిబకా మీదే. ముహే ఆహా, ఈ రోజు కూడా దేవుడు ఎవరి మీద పెడతారా నిర్ణయం? మా ప్రదేశకి ఎంబారు ముహే నిర్ణయం పెట్టినసి అది నీ మీదే. ఏది నీ ముహే యథార్థంగా బ్రతకాలంటే నీ మీదే ఉంది. అది ఒక నమ్మకంతో నీడలితి నీ ముహే వాక్యానుసారంగా జీవించాలన్నా, ఒక నేకి నీడల వలేచివా యాక్షన్ చేయాలన్నా అది నీ నిర్ణయం. ఒక బర్రెదా కూడా నేకి నీడలితి నీ ముహే యాక్షన్ చేస్తే నువ్వు నశించిపోతావు. ఒక నష్టో అతలేచి యాక్షన్ కి తిని కానీ నిర్ణయం తీసుకునే సమయం రిబకాకి ఇచ్చారు. ఒక నిర్ణయం ఒక ఓని సమయం రిబకా హిప్ క్యా అక్కడ ఏం రాయబడింది చదవండి ఒకసారి. ఏం బాయనా హిప్ క్యాతే అని ఆమెను అడిగినప్పుడు ఆమెకు అడిగినప్పుడు ఆమె నేను వెళ్ళదనెను. ఓకే, ఏనాయిచే వెంజాలి ఏనాయిచే ఎవరు నా బలవంతం- ఎవరు బలవంతం చేయలేదు. ఏం బారి బలిమికి ఆలు ఎవరికి బలవంతం చేయలేదు. ఏం బారా బలి బలి హల్ల ముజి వెసాలు ఆమెకు అడిగారు, వెచ్చేరి తంగి వెళ్ళేదవా ఈ మనిషితో అని అడిగారు. హజ్జికి మనిషి తోలేంచి వెచ్చేరి వెళ్ళేదను అన్నది. హా ఇంజి ఇచ్చే ఎవరైనా ప్రోత్సహించారా వెనక నుండి? ఏం బారి ఓడే మన హల్ల ముజి బతిమాల్ తెరికి వెళ్ళమని చెప్పారా? హల్ల ముజి వెస్తేరికి నిర్ణయం తీసుకుంది ఆమె. నిర్ణయం అవుతే తానువే నేను వెళ్ళాలి ఇంతో. ನಾನು ಹನ್ನಾಮನಿ ಮಾಡ್ತೊಲ್ಲೆ తర్వాత ఇంకెందుకు రాయబడింది? మీకు తెలియను మీకు తెలియను. మనము నిర్ణయమును చేయుటకు బలవంతము చేయబడెదము. కొన్నిసార్లు ఈ లోకపరంగా అయితే బలవంతం చేయబడతాం. ಓಡಿ ಕೊಚ್ಚೆ ಸಮೇತ ಈ ಪೃಥ್ವಿದಿ ಸಮೇತ నిర్ణయాలు తీసుకోవడానికి. నిర్ణయాలు లోకములు అన్ని కూడా బలవంతంగా చేయిస్తారు. ಓಡಿ ಈ ಪೃಥ್ವಿತ ಬಲ್ಮಿಂಬಲ್ ಮೇ ಬತ್ತಿಮಾನಿ ವೆಹನೇರಿ కానీ నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ಓಡಿ ನಿನ್ನೆ ಓನಾಯ್ ಓಡಿ ನೀನು ಆಹಮ తర్వాత అక్కడ ఆ, సమయములో ఉన్నప్పుడు అవునండి. మనము అవును లేదా కాదు అని చెప్పుటకు ఆ ఆ చోటికి వచ్చుటను మనము కలిగి ఉంటాము. ఎస్, అవునా కాదని చెప్పడానికి ఒక చోటుకి నువ్వు వస్తావు. ಓಡಿ తర్వాత ಹರವತ ಆಯ್ಕೆ ನೀನು ವೆಹನಿ ಟ್ರಾಯ್ತರು ಟ್ರಾಯ್ತವಾದಿ ನೀನು ఇంకా అది అది కేవలము కేవలం మనుష్యుల్లోని జీవమే. ఏ మ్యాన్ ಆಮೆನ್ ಗ್ಲೋರಿ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? లోపల ఉన్న జీవమే. ಓಡಿ ನಿರ್ಣಯ ಓನ అవును ಏನಾಯ್ತು కాదు ಬುದ್ಧಿಮಾನಿ అని ಜೀವೇ చెప్పేది. ನಿರ್ಣಯ ಓನೆ ఆ జీవానికి సంబంధించింది అది. ఏది జీవితకి ఓడి తర్వాత సంబంధత. తర్వాత ఆ, అవునో కాదో అని మధ్యస్థంగా మనం నిలిచి ఉండలేము. మధ్యలో ఉండలేవు, ఏదో ఒకటి అయిపోవాలి. నెక్స్ట్ ಏನಾಯ್ತು తర్వాత ಹಾವುಕೆ ಆಯ್ಕೆ ಮಧ್ಯೆ ಆಯ್ చదవండి, నిన్నే ఓన చదవండి brother. మరియు దేవుడే కనుక అనుమతించినట్లయితే అనుమతిస్తే ఈ రాత్రి మనము లోనికి వచ్చినప్పుడు ఉన్న అదే పరిస్థితిలో ఉన్నాము. ఎక్కడికి లోనికి వచ్చినప్పుడు చర్చికి రావటం, ఇంబియా వాతి సಮೇತ ಚರ್ಚಿತ ವಾಣಿ ಸಮೇತ సంఘానికి రావటం. ఒక సంగమత వాణి సಮೇತ ఎవరైనా మీకు బలవంతం చేశారా? ఎంబారి మీకే బలిం బలిమి హాడతా చాదరికి నువ్వు రాకపోతే అవదమ్మా అని అన్నారా ఏమైనా? ఓడ మీరు వాతి మాబు ఓడ ఏంది ఇచ్చరికి మీ సొంతంగా వచ్చారు కదా. మీరు సొంత వాహనరికి అలాగే ఎంబారి బలిం బలిమి హాడతాదారి అలాగే ఇలేకి దేవుళ్ళో జీవించడానికి కూడా మాపురు నీడల దగ్గరికి మాపురు తాన నువ్వే నిర్ణయం తీసుకోవాలి. నీనువే నిర్ణయం ఓ నామ ఎవరు బలవంతం చేయరు. ఎంబాసి బలిమి బలిమి హాటోసే రూతు విషయంలో కూడా ఎవరు బలవంతం చేయలే. రూతో విశ్వాసకి మాసి బలిమి కాలోస్ నో, ఎవరు ఆయ్. బలవంతం చేయలే. ఎంబాసి బలిమి హాటాలోస్ ఆమె తీసుకోయింది. తానువే నిర్ణయం ఓ అసలు ఆమె హృదయ వాంచే అది, ఓడ తన హియతే ఆసే ఆమె హృదయ కోరికే అది. ఓడ హియతే ఓడ ఆసే ఇంకేం రాయబడింది చూడండి ఒకసారి. ఈ రాత్రి మనము సంఘములోనికి వచ్చినప్పుడు సంఘానికి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న అదే పరిస్థితిలో మనము ఈ సంఘమును విడిచి వెళ్ళదని నేను నమ్ముటలేదు. అవును, పరిశుద్ధాత్మ వచ్చి పరిశుద్ధాత్మ వచ్చి మరియు మన మధ్య ఆయన పని చేసినట్లయితే అప్పుడు మనము అవునో లేదా కాదో అని చెప్పుటకు బలవంతము చేయబడదు. అంటే ఆ బలవంతం ఎలాంటిదంటే నీ నిర్ణయం నీది అని చెప్పడం. ఏ బలిమి ఏనాయచి నీ నిర్ణయం నీది అని బలిమికి ఏనాయచి పరిశుద్ధాత్మ వెనకాల నడవాలో, ఉడి పవిత్ర ఆత్మ తెచ్చో హజ్జికి నీ ఇష్ట ప్రకారం నడవాలనేది ఆయచి నీ ఇచ్చ తెచ్చో హజ్జికి నీకు ఆ పరిస్థితులకు తీసుకుని వచ్చి నిలబెడతాడు దేవుడు. ఏ పరిస్థితి తచ్చా మహాపురు నిఫాన్సినింగే ఆ బలవంతం కూడా నీ యొక్క నిర్ణయం బట్టి ఆధారపడి ఏ ఉంటుంది. బలిమికి ఏనాచికి నీ నిర్ణయతో ఆధారిత అవునంటావో కాదంటావో నీ ఇష్టం చెప్పు. ఆ హజ్జికి ఆయచికి నీ తానే వెస్పి అనే ఏదో నేను తీసుకోనండి అటు అన్నో ఇటు అన్న అంటే కుదరదు అది. ఉడి నాను నిర్ణయం ఇతలైనో మీరు అతలైనో మధ్య మీరు బలంగా అంటారు. ఈ కాలంలో కూడా దేవుడు అలాంటి సమయంకే ఇచ్చాడు దేవుడు అవకాశం. ఉడి ఈ కాలేజ్కి వెళ్ళే సమయం మహాపురు యామనేసి విశ్వాసులకి అలాంటి టైంనే ఇచ్చాడు. ఉడి విశ్వాస ప్రతిరోనికి వెళ్ళే సమయం దేవుడిలో బ్రతకాలనుకుంటున్నావా మహాపురు నీడని ఇచ్చకే మంజికి లేక నీ ఇష్ట ప్రకారం బ్రతకాలనుకుంటున్నా, ఆయచి నీ ఇచ్చతో నీడలు ఒడిపి మంజి అది నీ చేతుల్లో ఉంది. ఇది నీకైతే మన్నే అలాంటి స్థితికి తీసుకొని వచ్చి నిలబడతాడు. ఎల్లైతే టాయ్ తచ్చ మహాపురు నిప్పినేసి అర్థమవుతుంది అనుకుంటా. అర్థమాహినకి ఏం బోర్ కొడుతుందా? ఉడి బోరి వేచినికి బిజరాహిందరికి వినండి, వెంజు రూతు గ్రంథములు ఎంత తవ్వినా ఎంత వస్తుందో మీకే తెలుస్తుంది. రూతుని తన ఇచ్చక కార్యవార్ రాయ్ హల్లెలూయా. yes
అది ఎంత తవ్వుతే ఎచ్చక కాహివా అంత ఉత్పత్తి అవుద్ది, ఎచ్చక ఇది గడ్డి ఓడు అంత ఉత్పత్తి గడ్డి బయటకు యాపా వస్తుంటది. ఓడే ఎచ్చ పంగతవానే ఈమె తీసుకున్న నిర్ణయం దేవుడికి ఇష్టపడ్డది. ఓడే తాను ఓహామని నిర్ణయం మహాప్రతికి ఇచ్చా ఆతే దేవుడు ఇష్టపడ్డాడు. మహాప్రు ఇచ్చా ఆతేసి ఎప్పుడైనా దేవుడు ఇష్టపడ్డాడా నీకు చూసి ఓడే నింగే ఎచ్చల మెస్స మహాప్రు ఇచ్చా ఆతేసికి నీ కోరిక ఏది ఉందో అది నెరవేర్చేస్తాడు ఆయన. ఓడే నీ ఇచ్చ ఏనైనది మహాప్రు సోమనికి ఓడే నీ నెరవేర్చి నిర్ణయం కానీ దేవుడికి ఇష్టపడలేదా, ఓడే నీ నిర్ణయం మహాప్రు ఇచ్చకే ఆలేచి నీవు ఎన్ని కోరికలు కోరుకున్నా అది జరగదు. ನೀನು ಹೆಚ್ಚಕ ಕೋರಿಕ ಕೋರ ಕೊಡ್ತೀವಾ ಒಡ ಮನ ಜರ್ಗೆ హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మహాపురు దూరదకి మహిమ సో ఆపే ఇప్పుడు ఇంకా రూత్ దగ్గరికి వెళ్దాం. ఓడనే మారు రూతు తన హన్నో మారు 3వ అధ్యాయంలోకి వెళ్ళి ఓడ 3వ అధ్యాయం 3 అధ్యాయం హజా ఒకసారి మళ్ళీ మనం తవ్వుదాం. ఓడి హజా హజా ఏదిబే మారు తవిన ఓడే కారణం అయితే పొలంలోకి వెళ్ళింది. ఓడ తాను ఓడే బ్లీకాన బోయాజు సోబాన హచ్చ మాట్లాడాడు. బోయాజు జోలితేసి సేవకులకు ఆర్డర్ ఇచ్చాడు. ఓడే సేవకంగారికి ఆర్డర్ ఇతేసి ప్రతిరోజు మీకు జార విడుచు ఉండండి. ಪ್ರತಿದಿನ ಒಡ ಬೊಖಾತು ಸಿಂಗಡೋಯಾದು ತ್ರೊಖಾತು ಸಿಂಗಡೋಯಾದು ప్రతిరోజు జార విడుచు ఉండండి. ಒಡ ಪ್ರತಿದಿನ ಇಲ್ಲಕ್ಕೆ ಒಡ ತ್ರೊಖಾತು ದುಕೆಸ್ ಕಟ್ಟಿ ఎందుకు జార విడచాలి సార్? ಏನಾಕಿ ತ್ರೊಖಾಲವಲೆ ಸಾರ್ ఎందుకంటే ಏನಾಕಿಚ್ಚಿ ఆమె పట్ల ఏదో స్పెషల్ ప్రేమ పుట్టింది. ಏನಾಕಿ ತನ್ನಿ ಮುಹೆ ಒಡ ಆಸ್ಕೆ ಅತಿ ಪ್ರೇಮ ಒಡ ಧರ್ನ ఆయన మనసులో ఏముందో తెలుసా? ತನಿ ಒಣಪುತ ಬೊಯಸ್ತಾಳೆ ಏನಾಮನೆ ಪುಂಜಾಂದరికి ఈమెకిని ಒಡ ತಂಗೆ నయోమికిని ಒಡ ನಯೋಮಿಕಿ విడుదల చేయాలా. ಒಡೆ ಪಿಸ್ಪಿಕೆ ನಾಮನೆ విడుదల చేసినంత వరకు ಒಡೆ ಪಿಸ್ಪಿಕೆ అని పత్తేడా మీరు జార విడుస్తూనే ఉండండి. ಒಡೆ మీరు పిసి త్రొక్కిడోయాదు మనకి దేవుడితో కలిసినంత వరకు, ಮಾರ ಮಾಪುತల కలిన్ పత్తడా బోయాజు రూతు కలిసినంత వరకు, ಒಡೆ బోయాదు రూతు కలిని రెండి అని పూర్తిగా ఆమెకి ఒక్కటిగా ఆమె భారీగా చేసుకున్నంత వరకు ಒಡೆ ತಂಗೆ ಒಡೆ బోయాదు డొక్రి కేవే సేవకులకి ఆర్డర్ ఇచ్చాడు. ಒಡೆ ಸೇವಕಂಗೆ ಆಡೋರ್ ಹಿತೆ సేవకులకు ఆజ్ఞాపించాడు. ಒಡೆ మన సేవకంಗೆ ಹುಕುಂ ಹಿತೆ వారికి ముందు ఆహారం వేస్తూనే ఉండండి, ఏదన్న నోక్తాడు రాందాడు మన వారికి భోజనం వేస్తూనే ఉండండి. ಒಡೆ ನಮ್ಮ ಕಾದ್ಯೋಡೆ మెత్తిడోయాదు ఆ భోజనముతో ఆమె బలపరచబడి నిలబడుతుంది. ఏ దాని తించి బలిమితల నిచ్చడో ఈయన తాను లేకపోతే డినామినేషన్ లాగా సచ్చిపడి ఉంటది. ఆయేచి సమస్త ఆహామని హాడో ఈయన అందుకే ఈ కూటాలు పెట్టడం అవుతుంది. ఏదంతకే ఈ మీటింగ్ ఇట్లా ఆహామని అందుకే ఈ యొక్క కూటాలు, ఈ మీటింగ్స్, ఈ ఆదివారాల మీటింగ్లు ఇవన్నీ దేనికోసమో తెలుసా? ఏదంతకే ఈ మీటింగ్ ఓడే రూపారు దిన్నాడు ఆదివారం మీటింగ్ అయినా పుంజా రూతుకి పోషించడమే. ఏ రూతుని పోయి పడికేంతకి గ్లోరీ హల్లెలూయా. ఎందుకు? ఏనాకి ఆమె పట్ల ఆమె విమోచన కలిగి ఉన్నాడు. ఓడే తన్ని ముహే మాపురోడే పిస్పికే నీకు కూడా ఈ శరీరం నుండి విడుదల చేయాలని, ఏనాకి అంగడి పూర్తిగా పిస్పికాలి, ఆయన లాంటి శరీరంలోకి నీకు మార్చాలని తన్నిలే అంగతేలో పూర్తిగా నీకు మాస్కాలింది. ముందు నీకు పనులు వదలాలి, పనులు పంపించాలా. నింకేవడే మానాచి రాంద పండినామని కాతి పండినామని నీకు ఆ సేవకులకు ఆజ్ఞాపించాడు ఆయన. ఓడే ఏ సేవకంಗೆ ಹುಕುಂ ಹಿತೆ సెలకి ఎంతవరకు సార్? ఎసే పత్ర ఓడే సార్ యజమానురాలు అయిపోయినంత వరకు. ఓడే యజమాని రాలి ఆవేతకి. ఇప్పుడు మనం యజమానురాలు అయిపోలేదు ఇంకా. ఓడే నే మారో ఓడే మన యజమాని ఆ రాలి అమ్మ త్రోవలో వెళ్తున్నాం ఇంకా. ఓడే హజ్జి మన ఏ బ్లీకాన మన బోయా అందుకే సహవాసం వదలకూడదు. ఏదాంతకే సహవాసం ఈ రోజు సహవాసం విలువ తెలియకపోయినోడికి ఒక రోజు ఏడుస్తాడు. ఈ సహవాసం మహాపురుత మన కలిన కూటాలంటే లెక్క చేయకపోయినాడు ఒక రోజు ఏడుస్తాడు. ఓడే కూటమితే లెక్క కేసరు నే సుడినేసి దేవుడు వదిలేసినప్పుడు, ఓడే మహాపురు పూర్తి మహాశ్రమలకి వదిలేసినప్పుడు హారక కథ డొండోన హని సమేత ఆ రోజు ఏడుస్తారు. ఏ దిన్నావసి దుఃఖ చెడినేసి పాస్టర్ గారు పిలిచి ఏదో బోధించి మా జీవితాలు కట్టడానికి చూస్తే పాస్టర్ గారు హాట ఓడ మా జీప్ కాని దొసలకి సినికి లేచి దగ్గర టైం లేదనుకుని ఆగిపోయాం. ఓడే టైం హిలేంచి ఓడ ఆగాదమన కానీ రోజు వెళ్ళి ఆ పనులు ఏరుకున్నోడికి మాత్రం ఓడే దిన్న హజ ఏ మన లేకి పెరిహిమనానికి ఇక్కడ కనబడకుండా అయిపోయాడు. ఓడే తోందారెటు హజ వేరే శరీరాలకు వెళ్ళిపోయారు. ఓ ఏటికి అంగత హచ్చసే ఒక రోజు ఏడుస్తారు. రోనే చూడినేరే. అందుకే సాహసం విడిచిపెట్టకూడదు. ఏదాంతకి మహాపురుతుల కలహాడు ఈనాడు పిసలా. పాస్టర్ గారు ఎన్నిసార్లు చర్చికి పిలిచినా అన్నిసార్లు పరిగెట్టి రావాలా. పాస్టర్ గారు ఎస్తిలో సారి హార్తే రోజు లెక్కయ్యొద్దు, రోజు లెక్కయ్యొద్దు. దినాడి లెక్క అని బుధవారం అని చూడొద్దు, మంగళవారం అని చూడొద్దు, లక్షవారం అని చూడొద్దు. ఏ రోజు అంటే మాకేంటి, ఏ రోజు పని దొరికితే ఆ రోజు నేను తీసుకుంటాను అంతే. అలాంటి స్థితి రూతుది. ఆమె రోజులు గట్ట లెక్క వేసేది కాదు. దిన్నాని లెక్కకెళ్ళి రోజు లెక్క పని పట్టలేదేంటి ఈ సేవకులకి, ఈ పాస్టర్ గారికి కమ్మలోడ హిలేకి ఈ పాస్టర్ గారికి ఈ సేవకుడికి ఏం పని లేదేంటి. ఈ సేవకు కమ్మే హిలేకేనే బుధవారం పిలిచేస్తే, మంగళవారం పిలిచేస్తే, సోమవారం పిలిచేస్తే మరి పని గడ పాట వద్దేంటి మాకు.
సోమవారనే చాడ్తి మంగళవారనే చాడ్తి బ్రదర్, హాడ్తి రూతుకి అవన్నీ లెక్క కాదు. రూతునకే బరే లెక్క హిలే వారానికి వారం రోజులు కోత పెట్టినా ఓడే వారక బిత్రి ఓడే బరే పూర్తి వారం రోజులు కూడా పొలంలోకి వెళ్ళి ఏరుకునేది. ఓడే వారక తక్కిస్కి హతన బ్రీకాన లేకి పెరిమానే ఈ రోజు ఏ వారం? నీ जो है ना మంగళవారం. ఓడే మంగళవార దిన బ్రదరు మంగళవారం పెట్టే తెలుగు బ్రదరు. మంగళవారం నేను సెలవు పెడతాను, ఆ రోజు పెడితే బాగుండు. ఓడే నాను కాలే హమని సుమే దేడితే నువ్వు అనుకున్నట్టుగా అక్కడ సేవకులు గడ జారరు, వదలరు. ఓడే నేను ఒనపమలేంబా సేవకుంగ పియోరే దేబా దేవుడు వారికి చెప్పినట్టుగా మాపురే వారికి వెస్తిలే ప్రేరేపణ ఇచ్చినట్టుగా ఓడే ఒనపోహితిలే హే ఇప్పటికే చాలా జీవితాలు చల్లబడిపోయి ఉన్నాయి. ఓడే పతడ హారిక లోకంతో కలిసిపోతున్నారు. ఓడే పృథ్వీ లోకతుల కలహాదిమని లోకము విషయాల్లో ఎక్కువగా నిమగ్నం అయిపోతున్నారు. ఓడే పృథ్వీ దేశోకన హారిక దేవుడి విషయాల మీద మనసు లేకుండా పోతుంది. ఓడే మాపురే బైకో తా మనసు పరిస్థితులు బాగోలేదని పాస్టర్ గారు మీటింగ్ పెడితే ఓడే పాస్టర్ గారు నేకి ఓడే మీటింగ్ ఇట్టితే తేలిగ్గా ఉంది కాదు. ఓ తేలిక ఉసౌసతమనికి టైం ఆయిగే ప్రకారంగా రమ్మంటే తేలిగ్గా ఉంది కాదు. ఓ టైం సమన వామూచినికి ఊసత ఆహిమనికి ఒక ఆయి రోజు గుండెలు బాదుకునే రోజు వస్తది. రో నేచు గుండెక వేచకొని దిన్నవానే నీ మీద నిప్పులు కురిసినప్పుడు అప్పుడు అర్థమవుద్ది. రో నేచు హిచ్చుబుయా నీ తోన రీని సమేత అర్థమైన నేనేం భయపడడానికి చెప్పట్లే. ఓ అజికతకి ನಾನು వెస్టింజో ఇదాని ఇది బైబిల్ సెలవిచ్చింది కాబట్టి అది జరిగి తీరుతుంది. బైబిల్ హుకుమిత ఆడ సమానది ఆనే వాక్యము ఎప్పుడు భూమి ఆకాశము గతించిన అది గతించదు. వాక్యం ఎసలా భూమి హాగు మనగాసి మనగే అలాంటి పవర్ఫుల్ కలిగిన వాక్యం ఇది. ఎసగా పవర్ఫుల్ ఒకటి వాక్యం ఈ వాక్యం సెలవిచ్చిందంటే దానికి ఎదురు లేదు. ఈ వాక్యం హుకుమ అనే చూడో ఏదానికి ఎదురు హిలే అందుకే ఏదానికి ఎప్పుడు పనలు జార విడిచినా రూతు రెడీ. ఎచ్చలా ఏ అర్నతి ఓడ తుఖల్కి రెడీ మచ్చికి ఎప్పుడు అయినా పొలం మీద దృష్టి. ఎచ్చలా చికేలా ఏ బోయా జోడ బ్రీకానే మన గురిటమని ఒక్క రోజు పొలంకి వెళ్ళకుండా ఉండేది కాదు. రో దినాజ్కే బ్రీకాన హల్లారెటోడు యోతే తాను డైలీ ఓడ దిన ప్రతి రోజు ప్రతిరో దిన పొలంలోకి వెళ్ళేది. ఏ బ్రీకాన హజానా ఆ సేవకులు వదిలేసిన దానికి ఏ సేవకు పిచ్చామని ఏరుకునేది. పెరి లేకికే దానితో పోషించబడుతూ ఉండేది. ఆమె తన జీవితాన్ని కట్టుకుంటూ ఉండేది. ఈ రోజు నిజమైన రూత్ అదే చేస్తది. నేను రూత్ అంటే పని చేయదు. నీ మనసులో దేని పట్ల ఆసక్తి ఉందో చెప్పు. నీ ఉణపుతే ఏనాతకి ఆశమనే వేస్తాము. వదిలేస్తే వ్యాపారం చేసుకుంది మన ఉందా? ఓ పిస్తాస్తతి పేపర్ కే వదిలేస్తే డ్యూటీలు చేసుకుంది మన ఉందా? ఓడే పిస్తూతి ఓడే డ్యూటీ కే జొడపమని కాయే. మీటింగ్ లేకపోతే హ్యాపీగా పనికి వెళ్ళిపోతాం తాపి పట్టుకుని అంటుందా? ఓ మన పిస్తూతి హ్యాపీగా తాపి పని మిస్త్రి కమతికి హత్తు జొడపి మని. అలాగైతే నువ్వు రూతు కాదు. ఎల్లేచి నేను కెపెరుతుతే ఆయ. రూతుకు ఆ స్వభావం లేదు. రూతునకే ఓడపు హిలే స్వభావం. ఎప్పుడు పిలిచినా ఎస్తల హార్తివా గ్లోరీ తన పనిముట్టి పక్కన పెట్టి తన్ని ఓడే కమతి ఓడే పూర్తిగా ఏరుకోవడానికి వెళ్ళేది. ఓడే మన ఏమ హల్వితే ఎప్పుడు దాహం వేసినా ఎచ్చల హార్తివ బోయాజు పొలంలోకి వెళ్ళేది. ఓ బోయాజు బ్రికన్ హల్వితే నీళ్లు తాగేది. ఓడే ఏయి గోస్ తన ఆత్మీయ దాహం తీర్చుకునేది. ఆత్మీయతే ఓడే హక్కితే ఏస్కి తన ఆత్మీయ ఆకలి తీర్చుకునేది. ఓడే ఆత్మీయ హక్కి ధాల్వి కేవితే. ఈ రోజు నీ ఆత్మీయ ఆహారము నీ ఆత్మీయ దాహం తీర్చేది ఎక్కడ ఉంది? ఓడే ఏయి ఓడే మన ఆత్మీయతే హక్కితే ఏస్కి ధాల్వి కే నై బీమనే కేవలం ఇది బామన్నే గ్లోరీ. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. తవనివ్వండి కొద్దిగా. ఓడే కారాలే మీరు తవలి హియాదు గారేక. ఇంకా తవ్వుదాం లోపలికి. ఓడే తవిన విత్రి తవ్వుదాం. ఆమె స్వభావం అంత, ఆమె యొక్క క్వాలిటీ చూడండి, ఆమె యొక్క స్వభావం చూడండి. తని ఓడే స్వభావ తని క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ సినికేదు. అందరూ రూత్ అని అంటుంటారు. బారేదన నాను రూతు తేంజి వెంటే. వధువా నీవు ధన్యురాలువు అంటే నేను కూడా నేనే ధన్యురాలు. పెళ్లిమాగా నేను ధన్యోగడ తీర్చారు నానుష్కి ఏంది బసడా మొఖమోడా నీ కోసం ఓ కాదు. బసడా గట్టి ముంబుతి నీ కోసం విస్ప్యాహాలేది. నీ కోసం కాదు, నీ కోసం కెబే ఆయ్. రూతు క్వాలిటీ చూడయ్యా. రూతుతి క్వాలిటీ సినికి ఎదురో గాడే. ఆమె లోపల స్వభావం చూడు. ఓడ తని విత్రమని స్వభావ గుణ సినికి ఎమరో గాడే. ఆమె లోపల ఎలాంటి గుణం ఉండేది? ఓడ ఏలెత్తి తన విత్ర నీ గుణ లోపల ఏం గుణం ఉంది? నీ తన ఏలెత్తి గుణ అవకాశం దొరికితే డ్యూటీ చేసుకోవాలని స్వభావం. నువ్వు ఎలాగ రూత్ అయ్యావు? ఓడ సమయం బెటాతి ఓడ డ్యూటీ కాలేకి ఓడ అవకాశం దొరికితే పారిపోవాలని చూసినాడు. నీకెక్కడ రూత్ స్వభావం? ఓడే ఏ పిస్తూన్ దేశం హోటల్ దగ్గర సినికి ఎమనే నేనికి ఈ రూతు ఆమె. పొలము తప్ప ఇంకా వేరే పొలం మీద దృష్టి లేదు ఆమెకి. ఓడే బ్రీకా బిస్మే ఎట్కతి బ్రీకా మోయ గుర్రీలే. దేని మీద మనసు లేదు ఆమెకి. ఏ నాతి మోయ ఓడ పోయిలే రుతునకి. ఆ బోయాజు చెప్పినట్టుగా పొలం మీదే దృష్టి. ఓడ బోయాజు వెస్తిలే ఎందుకంటే గుర్రి తన ఆకలి తీర్చేది అదే.
హక్కే తన దాహం తీర్చేది అక్కడే ఉంది. ఏస్కి హల్వికే నై బేమనే తన జీవితం నిలబెట్టింది కూడా అక్కడే ఉంది. జీవితాన్ని ఫైర్ కేలే ది బేమనే. ఇది వదిలేస్తే ఇదనే పిస్తి ఇంకొక అవకాశం నాకు లేదు ఈ ఊర్లో, సమయ ఆకాశం హిలే. ఈ లోకంలో ఇంకొక అవకాశం లేదు బ్రదర్. పృథ్వీలో అవకాశం హిలే. ఇదే చివరి అవకాశం. లాస్ట్ అవకాశం. మరలా అవకాశాలు రావు. ఓడే అవకాశం సమయ వా. నువ్వు సిద్ధపడి రావాల్సిందే. ఉడన తేరా బహనా మనే. రూతు లాంటి మనసుగా నువ్వు నీ లోపల రావాల్సిందే. రూతులే తేవన పుని మిత్రవానా మనే. ఒక్కొక్కరు జీవితాలు చూస్తే రోరోని జీప్ కని సినికి లేచి వర్తమానాలు ఈ వారం చదివితే వచ్చే వారం చదువుతారు. ఓడే ఈ కబరు తై మన నే కబరు ఈ సర్వత్ ఈ వారత సద్వత వాని వారత చదివినే. ఇన్ని మాటలా ఒక్క మాటకి తప్పని తెంపానుగా. ఈ వారం చదివితే వచ్చే వారం వరకు చదవరు. ఈ వార సద్వాంచి వాని వారత చదవరి. ఈ మధ్యలో ఖాళీ, ఈ మధ్య బరే ఖాళీ ఖాళీ. కూలీలకి వెళ్ళిపోవడం, కూలీ నాలి హనాయ్ పని పాటలు, కమ్మాయా లగాతార్ స్విచ్ ఆఫ్ చేసి అందులోనే దూరిపోయి వెళ్ళిపోతుంటే బారే ఇష్టమతి నీకు రూతనాలా దయ్యమనాలా? నింగే ఋతుంజలవలికి దయ్యమైనామని ఓర్పైనామని. వార్ప విషయం ఆ తర్వాత రాయనే రాయలేదు. ఓర్ప విషయం తమ అమ్మని ముద్దు ఏమి చేసిందో ఏమి అయ్యిందో నో అడ్రస్. ఏనా ఆతే ఏని ఆచే అడ్రస్ హిలే. కానీ ఈ రూతమ్మ కోసం మాత్రం ఓడే రూతు యాని కోసం మాత్రం గ్లోరీ గ్లోరీ నడుస్తూనే ఉంది స్టోరీ. తాకి మదానే స్టోరీ. మాటలు జరుగుతూనే ఉన్నాయి. ఓడే సది ఈ మదానే. కాలం వరకు ఆమె గురించి మాట్లాడుతున్నామంటే ఈ కాలతకి తన కోసం జోల్కే మదానా. ఆమె గురించి ప్రస్తావించిన రోజు లేదు. తన కోసం వేకాతిరో దిన ప్రపంచంలో ఏదో ఒక మూలన, ఏదో ఒక దేశంలో, ఏదో ఒక ఊరులో రూతు గురించి మాట్లాడుతూనే ఉంటారు ఏ సేవకుడైనా. కానీ వార్పా గురించి ఓర్పని కోసం ఎవరు మాట్లాడరు. ఎంబారి జోలోరి ఆమె పేరు తుడిచిపెట్టబడింది. తని దోరు పూర్తిగా ఏపీకే హాత్ నోర్హా. ఆమె పేరు పూర్తిగా ప్రస్తావించలే అక్కడ. తని దోరు ఓడే వేప్క్యా హిలేది. ఈమె పేరు ఎందుకన్నా ఎత్తుతున్నారు? ఏనాకి ఓడే ఈ ఋతున్ దోరు మాత్రం పెరిగినరే నాకి. మీకు తెలుసా? మీరు పుంజాందరికి మీ నాన్నల తాలూకు 5వ నాన్న పేరు కూడా నీకు తెలియదు. ఓడే మీ ఆబాయ ఓడే పాస ఓడే ఆబాయ తి దోరుకి నేను పుంజాలో. పోనీ ఎవరైనా ఉన్నారని చేయొద్దండి. ఏం బాత్ర మందరికి కేవి పెరుదు నాను పుంజావా ఏ మాఖూని. తాలూకు 5వ నాన్న ఎవడు? మీ ఆబా ఓడే ఏ అతల్తి పాస ఒకట ఆబాయ బాస్. ఓ అనరు మీ తాత ఎవడు మీ సోయి దేశ సోయి బాసి. పేరేంటి? సోయి దోరు ఏనాయ్. పేరేంటి? దోరు ఏనాయ్. దోరు ఏనాయ్ వేస్తాడు మీ సోయి దోరు. అప్పుడు ఆడు అప్పల సొమ్మ బుచ్చయ్యో ఏం పేరు చెప్పు. అప్పల సొమ్మికి బుచ్చేకి ఏని దోరికి వేస్తాడు. కానీ ఓడే వేల సంవత్సరాల క్రితం క్రీస్తుకు పూర్వం ఓ క్రీస్తు పురిబేటే ఉన్న పేరు గురించి మాత్రం ఈ రోజు మనం చదువుకోగలుగుతున్నాం. ఎందుకో తెలుసా? సరైన నిర్ణయం ఆమె హృదయంలో చేసుకోయింది. సరైన పద్ధతిని అవలంబించింది. సరైన రూట్ లోకి ఆమె వచ్చింది. అమ్మా మనసులు పెట్టకండి, బయట ఉంటా. అందుకే బయట కూర్చున్న వాళ్ళందరూ కూడా దయ్యాలు అక్క ఇటు చూడవు అటు చూడవు అంటుంటాయి అనమాట. ఆ మేడ వాక్యం ఏంటంటే ఆ వాక్యం ఏంటంటే మొక్కమాట వాళ్ళకి తెలియదు. ఆ స్పిరిట్స్ మొఖం తిప్పేస్తుంటాయి. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం వేరు. ఆనందం నేను మరీ చెప్తున్నా, అభిషేకము కుమ్మరించబడుతుంటే అభిషేకము వాహిమని సమేత అది ఆ అభిషేకం ఏమి కోరుతుందో అనేది నువ్వు గమనించగలిగితే, ఏ అభిషేకం ఏనా ఆసక్యమని తాంటి అభిషేకం నీకు ఎటువైపు తీసుకొని వెళ్ళాలనుకుంటుందో నువ్వు కానీ చూడగలిగితే, అభిషేకం నీ మనసు అటు ఇటు పరిగెట్టనివ్వదు. అసలు నా సంగతి ఏంటో అని ఆలోచింపజేస్తుంది. అసలు నేను ఏంటి, నా మనసు ఏంటి, నేను ఏం చేస్తున్నాను అన్నది నిన్ను నువ్వు పరిశీలించుకున్నట్టుగా చేస్తుంది. అందరు చేతులు చెప్పండి హల్లెలూయా. బటన్ నొక్కితే బాగా పనిచేస్తుంది. బటన్ నొక్కితే చుచ్చు నొక్కితే బల్పుడి మిగతా చేతులు లేపడి అది కూడా దయ్యాలు పట్టుకుని నేలబడుతున్నాయి అనమాట.
బర్రె కేజీ పెరారెటు సగం కేజీ నువ్వు బర్రెకి అయిపోతాను, నేను బర్రె అయిపోతున్నాను. ఉండక్క ఉండక్క మన్నా నాన్న ఏనా కేజీ పెడితే ఆ చేతులు పట్టి ఏలబడుతున్నా దయ్యాలు. ఓడే దెయ్యం కేనా అవి కేజీ లా- లేదసాను అందుకే కేసు లెగ- పెరారెటు అందుకే లెగదిలగా. కేయు నింగే తెలె ఇప్పటికేం చెప్పండి హల్లెలూయా. ఉడనే పడే వేదు హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును. మహాప్రభు దోరిదికి మహిమ ఆపే. సరే రూత్ దగ్గరికి వెళ్దాం మళ్ళీ. సరే ఓడి ఋತು ధరిత మరి హన్ను రూత్ దగ్గరికి వెళ్దాం. నేను వదలను, ఎక్కడే తవ్వుతాను ఇంకా. ನಾನು ಪಿಸ್ತೋ ಇದಿನೇ ನಾನು ಓಡ್ ತವಿತ ఇక్కడ ఎంత పాఠం ఉందనుకున్నారు. ಇವ ಹೆಚ್ಚಾಗ ಪಾಠಮನೆ ಪುಂಜಾಂದಿರಿಕಿ పుస్సు 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 చదివి చెలిపారు కదా. ಓಡ ಪುಸ್ಸು 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 ಸದಿನಿ ಹತ್ತುನ ఇప్పుడు అలా కాదు, ನೇಲೆ ಕಾಯ್ తవ్వుతుంటే జీవజలపు ఊట వస్తుంది ఇక. ಓಡ ಕವಿ ಮಚ್ಚಿ ಜೀವತಿ ಏ ಊಟ ಹೋತವ ಐಮನ್ అప్పుడు వచ్చింది ఇచ్చి సుమేత. అత్తతో చెప్పింది. ಎಂಬಡೆ ಅಮಂತುಲು ವೆಸ್ತೆ ఎన్నో రోజులు గడిచింది ఇలాగా. ಇಚ್ಚೆ ಒಚ್ಚೆ ದಿನ ಗಣಸಾತ డైలీ ఏరుకుంటుంది వస్తుంది ದಿನ చేస్తుంది. ದಿನ 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 ಲೇಖಿಕೆ ವಾಹಿಮನೆ ఆయన కూడా డైలీ మనసు పెట్టి గురి పెట్టి చూశాడు. ಓಡ ದಿನ ದಿನ ತಾನಿಗೆ ಗುರು ಇಟ್ಟ ಸಿನಿಕಿ వేరే ತಿರುಗುತ್ತುನಿ వేరే పొలాలకు వెళ్ళిపోయేదా లేకపోతే నా పొలంలోనే ఉండేదా? ಓಡ ಏಟ್ಕತಿ ಬಿಡಿ ಕಾಣ ಹಚ್ಚಿಗೆ ನಾ ತಾನೆ అసలు ಮನೆ ఈ ಕಾಣ ఉద్దేశం ఏంటి? ఇదేనా? అసలు తన ఉద్దేశమేనా ఇదికి ఏదో ఆశించి వచ్చిందా, మతలబుతో వచ్చిందా, ఏదో ఆసతుల పొందుకోవాలని వాహనకి ఉణపుతులు ఏ ఉణపుతుల వాహన అవన్నీ గమనిస్తున్నాడు బోయాజు. ఏదైనా బరే సినికి మదాసి పోయాదు అర్థమైంది మీ అందరికి? ఒడే పుంజలాడితే బడితే ఈ రోజు కూడా నీందు జికేలా సంఘానికి ఎందుకు వచ్చావు, సంగం తేనాకు వాతాయి దేనికి వస్తున్నావు, ఏనాకు వాహిమనాయి ఏ అమ్మాయిని లైన్ వేయడానికి వస్తున్నావు, ఇమిని ఓడే తంగిని లైన్ వెతల వాహింజికి పెళ్లి అవ్వాలని వస్తున్నావు, ఏనాకి పెళ్లి హాలింది వాహింజికి పెళ్లి చేసుకోవాలని వస్తున్నావు. పెళ్లికి ಹಾಕೊಳ್ಳಿ వాహింజికి ఈ సంఘంలోకి వెళ్తే కట్నాలు అడగకుండా పెళ్లి చేసుకుంటారండి. ఈ మన ఈ సంగం తచ్చే కట్నం రియారెట్ చాలా చాలా బాగుంది. ఈ సంఘానికి వెళ్తే హారి కోదిన హారి కోదిన అనే ఉద్దేశంతో వస్తున్నావు, ఏ ఉణపుతుల వాహింజికి లేక నిజంగా దేవుడికి ప్రేమించి వస్తున్నావు. ఆయచి సొత్తుతల మహాపురి ప్రేమక వాహింజి ఇందులో లేకపోతే నేను నా కుటుంబము నా పిల్లలు నాశనం అయిపోతానని భయంతో వస్తున్నావు. ఇది మహిళ తిన్నా పరివార బరే నష్టో హారి ఉణపుతుల వాహింజికి నీ హృదయం అంతా స్కానింగ్ జరుగుతుంది. నీ హియం బరే పూర్తిగా స్కేనియా హైమనే గ్లోరీ గ్యారంటీగా నేను చెప్తున్నా, సొత్తుతలే గేనెడుతుల ನಾನು నువ్వు నిజంగా పరలోకానికి వెళ్ళాలని వస్తాయి. ఒడి సొత్తు లెక్కపురు రాజు హజలి ఈ లోకంలో బ్రతకూడదని నువ్వు వస్తాయి. ఒడి పృథ్వీద నా నీడలా ఇంజి ఈ వాతి లోక పద్ధతులు నీకు వద్దు అనుకొని వస్తాయి. ఒడి పృథ్వీతి మేరణ పద్ధతి కన్నా గాడ్ బ్లెస్ యు రూతు. ఓ గాడ్ బ్లెస్ యు రూతు. ఆమేన్ ఆమేన్. లేదా వేరే అర్థంతో వస్తే ఆ ఏడ్కతే అర్థముతల ఓర్తుతల వాతి వార్పా ఓ ఓర్పా ఎన్ని రోజులు ఉండవు, ఏ చొర్దిన మనోతి ఓర్పా కొద్ది రోజులు. రోగాడికి ఏదే మంజి కొద్ది రోజులు ఉంటావు. రోగాడికి మంజి దేవుడు ఒక రోజు పరీక్ష పెడతాడు. రుదిన మహాపురు తాయి పరికెనిసి పొరికి ఆకెనిసి ఆ రోజు వేరు చేస్తాడు. ఏ దిన్న ఓల్గా ఓల్గా కేనిసి ఆ తర్వాత చెప్పింది, ఏ డాయి వేస్తే అత్తయ్య చూసింది. ఏ అమ్మ గటా సినికెత్తే అత్తయ్య అమ్మ అత్తయ్య అమ్మ ఏం చెప్పిందంటే, ఏనా వేస్తే ఇచ్చి నువ్వు ఈరోజు నిన్ను నీజు స్నానం చేసుకో, హలం ఏ మేము తల నుండి పాదాల వరకు ఓడే త్రాయిటి ఏ పానా పత్తెడా చక్కగా స్నానం చేసుకో. నెహీకి సబూతులే ఏ మేము నీట్గా నీళ్ళతో స్నానం చేసి నెహీకి ఏతులే మన ఏ మేము తలకి నూనె రాసుకో. త్రాయిత నీరు బకొడము నీకెందుకు అంత బాధ? నీకేనాకి అమ్మ ఇచ్చక బాధ నేను స్నానం చేసినా స్నానం చేయకపోతే నీకెందుకు ನಾನು ಏಮಿತಿ ಮಿ ಅತಿ ನಿಗೇನಾಕಿ ಅಮ್ಮ అని ಎಲೆಂಜಿ ఆమె ప్రశ్నించలే. ఓడి వెండే ప్రశ్న ఉత్తరం వెంజాలి. మా అత్త ఏది చేసినా దాని వెనకాల మతలబు ఉంటుంది. మా అమ్మ ఏనా విస్తీర్కి ఏదైనా దేచ్చరు అర్థమని. మీరు ఎప్పుడైనా బైబిల్ అలా చూసారా? ఒక బైబిల్ వెళ్ళి కేచ్చల మెసేజ్ బెనం గారు చెప్పారు, ఒక ప్రవక్త బ్రహ్మ మెస్సానసి అత్తకి సాదృశ్యం పాత నిబంధన సంఘం. యస్ ఓడి అమ్మనకి సాదృశ్యం పాణి మేర సాదృశ్యం హమన్. పాత నిబంధన సంఘము అత్త, ఏ పాణి మేర ఓడే సంఘం ఏనాయిచి అమ్మ అహమన్. కొత్త నిబంధన సంఘము రూతు కోడలు. ఓడే పాణి ఓడే పూని మేర సంఘం ఏనాయిచి ఓడే ఋతు అహమన్ కోడలకి కుడియా అహమన్. కోడలికి కొన్ని చెప్తుంది ఆమె, ఓడే కుడియా కొచ్చక వెస్సిమన్ నువ్వు స్నానం చేయాలి, ఓడే నేను ఏమి నామన్ తలకి నూనె రాసుకోవాలి. ఓడో త్రాయిత నీ రూప కుడి నామన్. ఎందుకు ఎప్పుడు లేదు ఇలాగంటుంది? ఏ నాకు ఇల్లేంజి ఇదనే నాకేట అర్థం అవట్లేదు నాకు అర్థమైంది ఏనాయి అని భావంతో చేయలేదు. ఇల్లేంజి ఉణపుతులకే హాలి. మా అత్త మా అమ్మ వేసిన ప్రతి అడుగు వెనకాల ఓడి విశ్వమని ఆడి ప్రతిరోజు తెచ్చో దేవుడు ఉన్నాడు. మహాపురం మన్నేసి దేవుడు ఉన్నాడు. మహాపురం మన్నేసి మా అత్త ఏది చేసినా దాని వెనకాల మా అమ్మ ఏనా కెత్తి చేద్దాం తెచ్చో. అందుకే పాత నిబంధన పండగల్లోనూ ఏదంతకి పాణి మేర పరబోనా అరే విశ్రాంతి దినాలు 7 ఇస్తే 7లోను
ಒಡೆ ಜೋಮಿನಿ ದಿನ ಒಡೆ 7 ದಿನ ಹೀತಿ 7 ದಿನ ಬಿತ್ರಿ మరి 50వ రోజు ఇస్తే 50 రోజులోను ಒಡೆ 50 ದಿನ ಹೀತಿ 50 ದಿನ ಬಿತ್ರಿ అరే 7వ నెలలో 3 పండగలు ఇస్తే దాంట్లోను ಒಡೆ 7 కూడా లేంజు బిత్రి ఒడే ఏ బిత్రి ప్రతి దాంట్లోని దేవుని యొక్క హస్తమే ఉంది. ఒడే ప్రతిరో దేచో మహాపతి ఒడే కయ్యు హస్తమని అత్త చెప్పినట్టుగా మనం జాగ్రత్తగా చూడవలసిందే. అమ్మ వెస్సి మన జాగ్రత్తలు సిదికేనా ఎచ్చకే ఒక రోజు అత్త ఇలాగన్నది, అమ్మ ఐలేజిచ్చే ఒక రోజు అత్త ఇలాగన్నది, రోదినాయలకి అమ్మ ఐలేకి వెస్తే మీరందరూ కూడా 7వ నెలలో నా దగ్గరికి అందరూ సమకూడవలను. ఒడే అమ్మ టైలకి వెస్తే 7 దిన ఒడే 7 లేంజు బిత్రి మీరందరూ కూడానామని నా మీరందరూ మొదటి పన పట్టుకొని రావాలి. మూలుతి ఒడే మన అర్ణత అసవానా మొదటి పన తీసుకొని రావాలి. మూలుతి అర్ణత అసవానామని అత్త అన్నదంటే దాని వెనకాల అర్థం ఏదో ఉంది. అమ్మ వెస్సమనే దానికి అర్థం ఏనా మనేదంత తెచ్చు మననే బోధించాను మా సంఘంలో మొదటి పని అంటే ఏంటని. ఒడే రోనియే దాదా వెస్సమనేసి మూలుతి ఒడే మన అర్ణ కోసమి అత్త అంటుంది ఏ అమ్మ వెస్సిమనే స్నానం చేయాలి, నువ్వు హలము ఏమేము నూనె రాసుకోవాలి, హలము నీరు బకొడము మంచిగా బట్టలు కట్టుకో. నేహినేకి హెమోర్క దొసకొడము హుచ్చాము నువ్వు వెళ్తున్నది హజిమనాయ్ పోపుతో కలడానికి కాదు, పోపుతోలే కలహాలి ఆయ్ పోపుతో కలడానికి వెళ్ళట్లేదు, పోపుతోలే కలహాలి ఆయ్ నువ్వు ఏదో బిసప్పలతో కలడానికి వెళ్ళట్లేదు, నేను బిషప్ తొంగ ఓడే కలహాలి తోలే ఆయ్ ఏదో మామూలు వ్యక్తితో కలడానికి వెళ్ళట్లేదు. మామూలు వ్యక్తితోలే కలహాలి ఆయ్ పరిశుద్ధుడు, ఓ పవిత్ర పరిశుద్ధుడు, పవిత్ర పరిశుద్ధులకే పరిశుద్ధుడు, పవిత్రతకి రాజు రారాజు, రజాతకి రజా ఆయనతో కలడానికి వెళ్తున్నావు. తనితోలే కలహాలి అజిమజే నీకు నచ్చిన డ్రెస్సులతో వెళ్తే పని చేయదు. అక్కడికి కే ఇచ్చాతి డ్రెస్ తో హత్తి కమ్మకే నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నేనే హతాలిచి నీ బట్టలు చేంజ్ అవ్వాలి, నీ ఒడే హంబరి డ్రెస్ సే జానామనే నీ మురికి స్వభావాలు కడగబడాలి, ఒడే నీ లగే పలే ఒడే స్వభావ నీ మురికి పద్ధతి కడగబడాలి. ఒడే పూర్తిగా లగే పలత నొరియానామనే అందుకే అంటుందామే ఎలేదానికి వెస్సిమనే తాను స్నానం చెయ్యమ్మా. ఏమి కాలమయ్యా స్నానం చేయకుండా వెళ్ళలేవా? ఏమి అత హజలాడోకి స్నానం చేయకుండా వెళ్ళలేమా ఆయన దగ్గరికి? ఏమి అని హజలాడోకి బా నీ జీవితం కడగబడకుండా ఆయన దగ్గరికి వెళ్ళలేమా? ఒడే నీ జీవితం నొరలాడనా అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. నువ్వేనామని వెళ్ళగలవా? హతలాడిదికి వెళ్ళగలమా? హతలాడినాయికి నీ మాటల స్వభావం కడగబడకుండా వెళ్ళగలవా? నీ హాడ తీరు నొరియాన హతలాడినాయికి తల నుండి పాదం వరకు పూర్తిగా స్నానం చెయ్యి. ఒడే త్రాయుటే పానాపత్ర పూర్తిగా ఏమి అంటే అర్థం ఇతనికి ఓర్తో అర్థం నీ కళ్ళు కూడా తడాలా, నీ నోరు కూడా తడాలా, నీ తల కూడా తడాలి, నీ ఒళ్ళు తడాలి, నీ గుండె తడాలి, నీ కాలు తడాలి, నీ చేతులు తడాలి, మొత్తం క్లీన్ అవ్వాలా. అంటే నీ చూపు మారిపోవాలి, నీ మాటలు మారిపోవాలి, నీ స్వభావం అంతా కడగబడాలి. అయ్యా ఒకవేళ కడగబడకపోతే వెళ్ళలేమా? నేను అంటాను బైబిల్ ద్వారా, వాక్యం అనే నీళ్ళతో ఉదక స్నానం చేసుకోకుండా నీ చూపు కూడా వాక్యముగా మారాలి. ఆ నీరు ఏదో కాదు, వాక్యమే. దానితో స్నానం చేసి ముందు సిద్ధపడమ్మా. వాక్యం అంటే ప్రేమ లేదు, వాక్యం అంటే నీ జీవితంలో విలువ లేదు, దానికి వాక్యం అంటే నీకు ఇష్టం లేదు, కూటాలంటే నీకు ఇష్టం లేదు, మీటింగ్ కూటమి చైలే బోయాతో కలవడానికి వెళ్ళిపోతానని పాడుతావు. బోయాతో హజా కలతకి పాచికి పాచు ఒక శుభోదయాన 6-9 మధ్యలో 1 గంట మధ్యే భేకర గాలి వీచును. అజ్యోపతి గాలి వేనే ఆ గాలి ఏ గాలి కాల్చడానికి తగలబెట్టడానికి వస్తుంది. అది పూర్తిగా హూటల్కి వాహిమని గాలి. నువ్వు వెళ్ళేది నేను హన్నాయి సామాన్యమైన వ్యక్తి దగ్గరికి కాదమ్మా, సాధారణ వ్యక్తి తన హజలాయ్. అన్నిటికంటే వాండ్రు డబ్బున్నాడు, హారేదిక వాండ్రేవసి వాండ్రు డబ్బుగాడసి ఈ భూలోకానికే రాజు, సారా పృథివీకి రజా, సర్వ సృష్టికి రాజు. సారా పృథివీకి రజా. ఆయనతో కలవడానికి వెళ్ళేటప్పుడు తనితోనే కలాలా దీని సమేత నీ జాకెట్ బెత్తుడు కుట్టించుకొని వేసుకొని వెళ్ళిపోతావు ఆయన దగ్గరికి. ఇచ్చే పత్ర బర్రె జేను బర్రె తోజాని జాకెట్ కుతిగా హతు బర్రె జాను జర్ర జాను అని ఇక్కడ కుట్టించుకొని వెళ్ళిపోతావా? బర్రె జేను బర్రె సబు తోజాని జాకెట్ కుతిగా హతు దికే బా వీపు చూపించుకొని వెళ్ళిపోతావా? జేను బర్రె తోసి హతు దికే
అసలు నువ్వు వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి వెళ్తున్నావు తెలుసా? అసలు నేను హన్నా ఏం పడతాను హజీ పుంజాన్స్కి భూమికి ఆకాశానికి సృష్టించే వాండర్. ఓడే భూమి తకి హాగు తకి గాడికి మాపుడతాను హజీంజి. ఆయనతో కలవడానికి వెళ్తున్నావు. ఏమడతావు కల హజీ మంది? నువ్వు మామూలుగా వెళ్ళకూడదు. ఇక నేను మామూలు హదలానే. నువ్వు వేసుకునే వస్త్రాలు మారాలా. నేను తురామని డ్రెస్ అది కూడా వాక్యములో తడాలి. ఏదైతే వాక్యములో వాక్యము చెప్పినట్టుగా ఉండాలి. వాక్యము శీల మనామని తలంపులు కూడా మారాలి. ఓడే ఉనపినోడు నీ చూపులు మారాలి. నీ మాటలు మారాలి. ఓ జోడిన నీ హృదయం మారాలి. నియ మార్చానా మొత్తం క్లీన్. అరే సేజ్ బదిలానా మనే. గ్లోరీ గ్లోరీ. ఎంతమంది చప్పట్లు కొడతారు ఇప్పుడు? హల్లెలూయా హల్లెలూయా. అత్త ఏం చెప్తుంది? ఏ అమ్మాయి నావే సీనే. అత్త ఏం చెప్తుంది? ఏ అమ్మాయి నావే సీనే. అమ్మా ఒడియా ఈరోజు నింజు నువ్వు వెళ్ళబోతున్నావు ఆయన దగ్గరికి. హజీ మంజి తన్ని దరిత రోజు వేసుకున్న బట్టలు చూడు. సినికేమో దిన దిన తురిని బోర్క ఆ చెమటాసన కలిగిన బట్టలు ఏవి వేసుకున్నా గామతోle వాసన హాచాయ్. నీ జీవితం కొన్నిసార్లు కంపు కొడుతుంటది. ఓడే రోరో గాడికి నీ జీవ గంధ వేసి మని. నీ పాత స్వభావం మరలా కంపు ఈ కొడుతుంటది. పాణి స్వభావ ఓడే గంధ వేసి మని. నువ్వు ఆయనతో కలవలేవు అలాగైతే. ఇలేకిచి కలహలాడు తనితో. నేను మొక్కం ముందే చెప్తున్నా, నీ మూము నోకితే నన్ను వేసి మజా. వాక్యముతో ఉదక స్థానం నీ జీవితం అవ్వకపోతే ఓడే వాక్యమే తొల్లి ఓడే పూర్తిగా నొరివి ఆడేచి ఆయనతో కలవలేవు తన్ని తొలి కెబే కలహలాడుతి అనే సిస్టమే 3వ అధ్యాయంలో ఉంది. ఏలేతి సిస్టమే 3వ అధ్యాయంతో పూర్తిగా డుక్తే హమ నిట్కే హమ. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమాతే? ఇన్నాళ్ళు రూతు స్టోరీ కావాలనుకున్నా నేను. ನಾನು ರೇನಿ ರೂತು ಸ್ಟೋರಿ పంపితే నాను నా గురిండే రాయబడిందని నాకు తెలియలే. నా కోసమే రాష్ట్రమనే విషయం. ఇది ఎవరో స్టోరీ కానీ దేవుడు ఏం చేశాడంటే ఎవరో స్టోరీ లాగా నీదే రాసి పెట్టాడు అక్కడ. ఓడే మా ప్రేరణకి చెబారో స్టోరీ రూపకి కైటమని సిని కోసం. ఇప్పుడు చదువుతావా 3వ అధ్యాయం? ఓడే చదివినాకి 3వ అధ్యాయం बहुत 3వ मजा అధ్యాయం. आएगा अभी देखो. ఇవి చాలా గొప్ప ఆనందం అనిపిస్తుంది చూడండి ఒకసారి. ఆరే ఆనందం నగే వాహిమని. 3వ అధ్యాయం 1వ వచనం. ఆమె అత్త నయోమి ఏమన్నదే? ఏనాయిచే? నా కుమారి నా మాగా ఇలా కడుక్కోవడము, ఇలాగ స్నానాలు చేయడము, ఇలాగ మార్చుకోవడము, మన తలంపులు మార్చుకోవడము, మన మాటలు మార్చుకోవడము, మన జీవితాలు మార్చుకోవడము ఎవరికి మేలు? సంఘానికి వచ్చినప్పుడు ఎవరికో మేలు చేసేస్తారని అనుకోకు. అది నీకే మేలు. చర్చికి రావడం ఏమని భావిస్తారంటే నేను వెళ్ళకపోతే పాస్టర్ గారికి దిక్కులేదు కాల, ನಾನು ಹಲ್ಲೋ చర్చల బరే ఖాళీ అని దిక్కు దిక్కులేదు కాల అని భావిస్తారు. సంగమతికి దిక్కు కానీ మేలు జరిగింది ఎవరికి జరుగుతుంది తెలుసా? ఇప్పుడు రూతుకే. లోడి అని ఇక్కడ ఉండిపోయామేట 2 గంటల నుండి. ఇది గంటకి ఏమే మజానా అయినా తీను అత్యోతే ముందుకు వెళ్ళకపోతున్నామేట. నోక్తహదర ఆడిలా అయినా దాదా దయచేసి వినండి. దోయాఖా మీరు వెంజు అమ్మా యా కుమారి మంగా నీకు మేలు కలిగేటట్టుగా నింగే మేలు ఆనిలే హే. నేను ఒకసారి నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. అంటే అత్తగారే అన్ని ఆ యొక్క రూతు తాలూకా విశ్రాంతి అంతా పొందుపరిచి ఉంచిందనమాట. ఇచ్చి తమ్మి అమ్మే అంటే సంఘము యొక్క విశ్రాంతి అంతా పాత నిబంధనలోనే మడత పెట్టి ఉంచింది. సంగమితి జోమిని దిన పూర్తిగా పాని మేరతే పాత నిబంధనలోనే పాని మేరతే వధువు యొక్క విశ్రాంతి పెళ్లి మగని జోమిని దిన మడత పెట్టి ఉంచింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనే కదా చెప్పాలి, నేనే చెప్పాలి కదా. నేనే కదా నీ గురించి ఆలోచించిన దాన్ని. అందుకే పాత నిబంధన స్టోరీలో అన్యులు కూడా ఉన్నారు. పాని మేర స్టోరీ మనం అన్యులై ఉన్నాము కాబట్టి మన స్టోరీ మన గురించి ఆలోచన అంతా మా కోసం ఉడుపు బరే. నువ్వు బేగ చేయకపోతే ఈరోజు వెళ్ళమని చెప్పాను. మరి బాధ్యత నీదే బాధ్యత. నేను వదలను. ఇది పూర్తయినంత వరకు నేను వదలను. ఈరోజు ఇది ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి ఈరోజు.
ఈ పూర్తిగా ఫినిష్ హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఎప్పుడైనా మేస్తులు పనిచేసిన చూసారా? ఒడే మిస్త్రి కమకన బెసాంద్రికి చలా లాస్ట్ రోజు, లాస్ట్ దిన రేపు ఓపెనింగ్ అనగానే వియర్ ఓపెనింగ్ ఇంజిన్ బురే ఈ రోజు పని 5 గంటలకు వదలరు. నీ జోడే 5 గంటలకు చెప్పిస్తూ ఎలాగోకలాగా ఏనకి రోలేకి ఫినిషింగ్ చేసి పూర్తిగా నెహకి సాప్ కా అవగొట్టి ఒడే పూర్తిగా రాఫా వెళ్ళాలి. హనాయ్ మానే రాత్రి 10 అవ్వచ్చు, ఓలా మధ్యాహ్న ఓలా 10 ఆలోచు రాత్రి అంతా కావచ్చు. ఓడే లా వేయ ఆలోచు. అలాగే మీరు భయపడకండి, మీకు ఉంచను. ఓడే ఏదంతకి అజాదు మీరు పిస్తం ఇచ్చే సమయం మీకు హిట్ ఇచ్చి వదిలేస్తాను. హిట్ ఇచ్చి మిగతా మీరు చేసుకోండి. హీట్ క్యా ఓడే మన హల్లెలూయా. అంటే అత్తగారే ఆలోచిస్తుంది అనమాట. అతే అమ్మే ఓడి పిమనే అతే అంటే మన స్టోరీలు అన్నీ ఎక్కడ ఉందైతే మా స్టోరీ మరి పిమనే అతే మా అత్తగారు పాత నిబంధనలోనే ఏ అమ్మని తన పాణి మేరతే ఎస్తేరు రూపంలో ఉంది, ఎస్తేరు రూపంలో మన్నే తామర రూపంలో ఉంది, తామర రూపంలో మన్నే అరే ఆ రహాబు వేశ్య రూపంలో ఉంది. ఓ రహాబు వేశ్య రూపంలో మన్నే. అందరూ చెప్పండి, మీరు వేదు మా విమోచకుడి యొక్క స్టోరీ నా స్టోరీ ఓ రూతు రూపంలో ఉంది. ఓ పిస్పికన స్టోరీ నా రూతు రూపంలో మన్నే నాది. అత్త అంటుంది, అమ్మాయి వేసి మనేలకి నేనే కదమ్మా నీ గురించి ఆలోచించా. నాను సాని కోసం ఒడిపినతే నేను చూపించకపోయింది నువ్వు రాలేదు కదా, నీడ ముందు కనబడితే నువ్వు ఉన్నావని అర్థం. ఓడే నాను తోహా తిని వాళ్ళడు నీడ మన్నే ఇచ్చి దానికి అర్థం ఏది? ఒక నీడ ఉందనుకో, నీడ మన్నే నొప్పకూడదు. ఇక్కడ పిలుపు లేకపోతే ఆ నీడ ఎలాగొచ్చింది? ఏ నాను ఇబా హిలాలేచే బాయనికి వానే నీడ నీడ ఉన్నదంటే అర్థం నీడ మనే చేతను కోరుతాం. ఇక్కడ మనిషి ఉన్నాడు. ఇబా మనిషి మనిషి అలాగే ఎలేకి పాత నిబంధనలో ఈ స్టోరీల రూపంలో ఈ కాలపు వధువు గురిని రాయబడి ఉంది. పాణి మేరతా ఈ స్టోరీ రూపంలో పెళ్లి మగని కోసం రాసుకే ఆమన్ ఛాయా రూపంలో. సాయా రూపంలో సరే ఇంకెళ్తూ ముందుకు వెళ్ళిపోదాం. ఓడేలికి మరి నోక్త హన్ను అక్కడ ఏమంటుంది ఆమె? ఇబా ఏనా దివసిన్ తాను ఎవరి పనికెత్తల యొద్ద నీవు ముట్టివో ఎంతకాలము ఎవరి పనికత్తుల దగ్గర నువ్వు ఉన్నావో. ఇచ్చడ పత్ల ఏం బారి కమతన మంజాంజీను చదవండి. ఆ బోయజు మనకు బంధువుడు. అందుక ఓహో ఏదాంతకి అత్తయ్య, అందుక అమ్మ ఏదాంతకి నాకు స్పెషల్ గా నా మీద దృష్టి పెట్టాడు. ನಂಗೆ ಸ್ಪೆಷಲ್ ಆಸ್ಕ್ಯಾ ನಾ ಕೋಸಮೆ ಗುರಿ ಟಾಮರಿಸಿ నాకే ఎందుకు పిలుస్తున్నాడు అనుకున్నాను. ನಂಗೆ ನಾಕ್ ಹಾಡ್ತಿಸಿ ನೋಡ ಪಾಚೆ నాకే ఎందుకు బయలుపరుస్తున్నాడు అనుకున్నాను. ನಂಗೆ ನಾಕಿ ಬರ್ರೆ ಸೀಸನ್ ನೋಡ ಪಾಚೆ నాకే ఎందుకు ఈ బైబిల్ వాక్యాలు తెరిచి అందిస్తున్నాడు అనుకున్నాను. నా కోసమే నాకు బైబిల్ తి పుస్తకం నాకే ఎందుకు మర్మాలు ఇస్తున్నాడు అనుకున్నాను. ನಂಗೆ ನಾಕ್ ರುಪ್ಯಾನ ಬೆಸಿ ನೋಡ ಪಾಚೆ నా కోసమే ఎందుకు కూటాలు జరిపిస్తున్నాడు అనుకున్నాను. నా కోసమే కూటమే నాకు ఏం చూడ అంటే పాచే మనకి సంబంధం ఉందన్నమాట. ನಂಗೆ ಸಂಬಂಧ ಮನೆಯದ బ్రదర్, ఏ సంబంధం లేకుండా ఈ వర్తమానం నీ దగ్గరికి రాలే. ಎಮ್ಮಿನ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಈ ಕಬ್ರು ನೀ ఏదో సంబంధం నీకును ఆయనకి ಏನಾಗಿರೋ ಸಂಬಂಧ ನಿಂಗೆ లింక్ ఉంది, లింకు. ಲಿಂಕು ಮನೆ ಲಿಂಕು అందుకే ప్రతిరోజు ಏನಾದಕ್ಕೆ ಪ್ರತಿರೋಧಿನ కూటంలో నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ಒಡೆ ಕೂಟಮದ ನೀತಲು ಮಾಪ್ರ ప్రతిరోజు పన జారగొడుతున్నాడు ఆయన. ಒಡೆ ಪ್ರತಿ ದಿನ ಏ ಮನ ప్రతి వారము నీ కోసం పన వదులుతూనే ఉన్నాడు. ಪ್ರತಿ ದಿನ ಏ ಮನ ಅರ್ನತಿ ఎంతమంది చప్పట్లు కొడతారు? ಎತ್ತರೋ ಚಪ್ಪಲು ಬೇದರೆ హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా వింటున్నారా? వెంజిరేస్తయ్యా దయచేసి వినండి. తోయా ఖమీర్ వెంజు నువ్వు నేను మన బంధువుడమ్మా. ఏవసి మా గుర్తేసి ఇప్పుడు ఎలిగిపోయింది రూతుకి. ఏం బాటే బల్పుడి జాతే రూతున అందుక ఓహో ఏదాంతకి అందుక పాస్టర్లు పంపించి ఈ వర్తమానం ఇచ్చాడా? ఓహో ఏదా కోసమికి పాస్టర్ గారు పండ అందుకే ఏక బ్రహ్యాదర్శి సేవకుడికి పంపించి పన జారగొట్టి అన్నాడా? ఓహో ఏదాంతకి సేవకోనే పండ ఏ అర్నతి పీదు వచ్చేసి అసలు ఇంతవరకు మూట కట్టిన దాంట్లో ఒకటి వదిలేస్తానంటే నేను ఏటో అనుకున్నాను. నేను ఒడే కెట్ట కెట్ట అసానా పిస్తు సీనరీ లేకిచ్చాను ఆవిడ పంపేనాను ఎంతకాలము రాయబడిన వాక్యములో దాయబడింది ఒక్కొక్కటి వదులుతున్నారు మా కోసం. అంటే ఒడే ఇచ్చో దిన్న ఒడే రాస్కాన ఉసమ ఏదో సీనస్ నా కోసం ఏదో అనుకున్నాడు అత్తయ్య అని మనసులో అనుకుంటుంది ఈమె. ఏ నాయన పకోడా మన అమ్మాయి పాచే తాని ఒడపుతా అత్తయ్య అన్నది ఏమంటే అమ్మాయి వేస్తే ఇంకొక మాట అన్నది. ఎల్లింద్రు హాడ ఇంకా కిందకి చదివినట్లయితే ఒడే దోయకం ఇంకా కిందకి చదివినట్లయితే ఇదిగో ఈ రాత్రే అతడు కళ్ళమున ఎవల తూర్పార పట్టింపబోచున్నాడు. ఎక్కడ కళ్ళమున ఇంబియా కళ్ళం అంటే ఒక్క ప్లేస్ ఇంత ముద్ద ఉండదు. ఓడే క్రాను వచ్చి కల్లోమి ఇచ్చి ఇచ్చాడు ఏ గరి కళ్ళము అంటే ఏ కల్లోమి ఏ క్రాను ఇచ్చి ఈ లోకం, ఈ పృథివీ అహమన్ మొత్తం ప్రపంచం మొత్తం, బర్రే ప్రపంచము బర దునియా బరే సొబు ఈ ప్రపంచంలో ఈ ఓడి దునియా బరే సరత ఎక్కడో ఒక దగ్గర ఇంబియాకి రో తానా ఆయన విశ్రాంతి తీసుకుంటుంటాడు. తాను ఓడి జూమినా మన్
Glory. ఏదో ఒక సంఘం దగ్గర Imini ro sangomita na. ఏదో తనకి ఇష్టమైన స్థలంలో Ode India tane ichate taita. తన ఎన్నుకున్న ఆరాధన స్థలంలో Ange achamani aradhana taita. అక్కడ ఉంటాడు ఆయన. Embado ini semapun. చేయవలసింది ఏంటో తెలుసా? Kena punjandiriki. నువ్వు కళ్ళంలో మొత్తం తిరిగేకు. Ode ninu kranuta kalumta bare tiruvoti. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకు. Imbi chemba halani. ఏ సంఘం అంటే ఆ సంఘంలో దూరిపోకు. Imini mondolte mondota halani. ఏ సంఘములైతే విశ్రాంతి తీసుకుంటున్నాడో Imini sangometa jomine semapurino. నువ్వు కనిపెట్టాలి ఇప్పుడు. ఇప్పుడు ఎవరి పని ఇది? Embara kamay de ahamani. ఎక్కడ వాక్యం బోధిస్తుంబడుతుందో, India bike o ఎక్కడైతే వాక్యం అనే క్రీస్తు దొరుకుతున్నాడో, India che bike o ni Kristo ఎక్కడైతే వాక్యం అనే దేవుడు బయలుపరచబడుతున్నాడో India che bike meni mahapurode tosbi ayine sino. ఆ స్థలము కనుక్కోవాలి. ఏ tayo ninu parinay mane. వెళ్ళేటప్పుడు సుమి, వెళ్ళేటప్పుడు జాగ్రత్త సుమి. Hannati jagarta. స్నానం చేయకుండా Ode emi aretu. సగం తడిసి Ode sagam udadana. సగం పొడిగా ఉండి Ode sagam ode mana Elipoku. mana vayadana. వెళ్ళిపోకు. Halani. పూర్తిగా Purtiga. నీటితో స్నానం చేయి. Ode eitale mihana. శుభ్రంగా చేయి. Nehi ki ei memo. కొంతమంది సంఘానికి వచ్చారు కానీ Koche jana sangamta vahane. కొంతమంది నాలుకలు తడలే. Ode koche jana ti vendori udale. ఏదో నేను మాట్లాడుతున్నాను అన్న. Yena mana joli bai. కొంతమంది సంఘానికి వచ్చారు కానీ Koche jana mondolita sangamta vateri. నీళ్ళు పోసినప్పుడు ఇలా చేయి పెట్టి స్నానం చేస్తారు. Koche jana ei mina ti lekkochaka ei baba puje ei mi. ఈ నీరు ఏం చేసింది? కళ్ళుకు తడపకుండా మీద దాటిపోయి Ode ei yena tu ode mana muchokodane pai kana taatile. ఈ కళ్ళు పొడిగా ఉన్నాయి కాబట్టి ఈ కనక ode పొడితోల మనుವೆ తాతకి. వాక్యం చెప్తుంటే ఆడల వైపు వెళ్ళిపోతుంటుంది మొహం. ode vaike meni someta tangiskavake hattu sine mumbu. ఒరే తడవకపోయిన కల్లోడా, ఓ ఉదాతి మూబు గర్తి కనక గర్తి. స్నానం చేయి. ఏ మేము కొంతమంది బుర్రే తడలేదు, కొచ్చే నడితే తాయే ఈ ఉదాలే. తలే తడలేదు. ode తాయే ఉదాలే. ఇక్కడే కూర్చుంటారు కానీ ఇంపే కుగ్గాడో ఈ ఇనే. లోపల ఆలోచనలు మాత్రం ఏ బిత్రమని ఒణపు మాత్రం తిరిమినే దునియాత. అలగ్గట్ అయిపోకమ్మో. ఎలకి మాత్రం ఆనియో. అలాగే దొరకడు ఆయన. ఎలేచి బెటావుతియా. అలాగైతే నీకు దగ్గర శారణవుడు. ode ఎలకి ని దరిత నువ్వు వావు. అలాగైతే ఆయనతో కలవలేవు. నీను ఎలేచి కలలాడోతి. శుభ్రంగా స్నానం చేయి. నెహికి ఏ మేము కొంతమంది కాలు తడట్లే, కొచ్చన పానా ఉదిలా కొటా ఉదిలా. నడత జీవితం బాగలే. ode తాకిన్ జీప్ కని హిలావ్. కొంతమంది చేతులు తడట్లే, కొచ్చన కెస్కా ఉదిలా. ఇలా జగ్గెట్టుకొని ఇలా పోసుకుంటారు. ఈ చెయ్యి ఉండిపోతుంది అనమాట. ఇలకి ode జగ్గుతి ఇలక సా ఇలేకే మిహినరి ఈ కేయి ode ఉదిలే దిలకో ఆదాన్. ఈ చెయ్యి తడకపోతే ode కేయి ఉదాతి. ఈ శ్రేష్టాలు ఈవని కమ్మయ్య. ఒక చెయ్యి బాగుంటది, ఒకే నెహికి మన్నే. ఒక అన్నీ బాగుంటాయి కానీ అక్కడ పోతుంది బెదరు. ode పర్ల నెహిమని తై ఏ కేయి మాత్రం నెహిలే తై. ఎందుకు వచ్చింది అది? ఏనాక వాతే ఆ పార్ట్ తడలే. ఏ పార్ట్ ఏ టాయ్ ఉదాలే. ఎంతమందికి అర్థమవుతుంది? ఎసమంతకి అర్థమాతే. అందుకే బాప్తిస్మ ఇచ్చినప్పుడు ఏదంతకి బాప్తిసం హిని సమేత. ఆమె ఎంత తేలిపోవాలన్నా ముంచేస్తాం మేము. తాను ఎసై లెకొలెకొ ఆయిచివా పరే ముస్తూను మాముడు ఓకే. నాకు నీరంటే భయం బెదరు. ನಾನು ಏಯಿಸಿ ಬೆಸಿ ಅಸೀತಾಯಿ. నీకు భయమో గయ్యమో మాకు తెలీదు. ನೀನು ಅಸೀತಿకి ಅಸೋತಿకి ನಾನು పుంజాలం పూర్తిగా తడాల్సిందే. పూర్తిగా ఊతినాయి మనే. ఒకవేళ ఆయేసి ఎవరికైనా పాతి పెట్టేటప్పుడు ఓడే మూనట్టి రోనాయి చెయ్యలకు లెగిసి పాతి పెట్టామను ఓడే కేయులే లెక్కపరా నక్కలు వస్తాయి. ఏది బావను నక్క మరే సో. ఒకవేళ కాలు పైన పెట్టేసి మిగతా పాతామనుకో ఓడే కొట్టలెక్క పిసావడోకి ముహనాయిద కొడదు. లోకములో మృగాలు వస్తాయి. మురుగమక మను జాడ సొంతవాను నీతో ఆడుతాయి, నీతోలే కహిను నీకు కొరుకుతాయి, కరకను నీకు తినేస్తుంటాయి. నిజాను నీకు పాతేటప్పుడు పరిపూర్ణంగా పాతాలి. పూర్తిగా ముహనాయి మనే. గ్లోరీ గ్లోరీ. అందుకే జాగ్రత్త చూసుకో తల్లి. ఎదానికి జగర్తో చినిక కూడా తల్లి నేను మొత్తం బాగా స్నానం చేయి. నీకేమేమో అందుకే సంగమా ఎదానికి సంగమే మనం కలవబోతున్నది మామూలు మనిషితో కాదు. ఓడ మారో కలాల హది మన మామూలు మనిషితో పూర్తిగా మనం కడగబడాలి. పూర్తిగా మన నోర్వియానామని. నీ ఇంటిలో బయట నీ నోరు కరెక్ట్ గా ఉండాలి. ఓడే బిత్రి ఓడే నీ తలంపులు కరెక్ట్ గా ఉండాలి. ఈ బిత్రో నీ స్వభావం కరెక్ట్ గా ఉండాలి. నీ స్వభావం నీకే మనామని. నీ ఇంట్లో ఇక్కడ చర్చిలో భక్తి కాదు, ఇక్కడ అందరూ భక్తి ఎంత మౌనంగా ఉన్నారు, దేవదూతలాగా ఉన్నారు ఒక్కొక్కరు. ఓడే చర్చిత భక్తి నీకే మన మేనే రోరో నాకైతే దేవదూతలా కనబడుతున్నారు. అప్ప దేవదూతనే తోందా మాపుడు దూతోలే తోందా ఆయన. ఇంటి దగ్గర ఏం మాట్లాడుతుండ్రో తెలియదు కానీ ఇజ్జో ఎనికి జోల్కే ఆయన పుంజాల ఓడ సమా. ఒకవేళ ఎవరు మాట్లాడిన బాగోలేకపోతే ఎంబర్ హాడా జోకొడ్ నీకి ఇల్లాలేచి స్నానం చేయండి. వాక్యం ఏమిదు వైఖోతలే ఏమిదు భాష మారిపోవాలి.
ఓడే భాష పూర్తి మాస్కేనా చుట్టాలు కానీ వస్తే ఓడే గొత్తా వావురెట్టువే ఇతడు తిట్టిన దానికి స్నానం చేయమంటున్నాడు ఏంటి? ఓ లాగినని ఏమి ముంజించేనా మా లాంగ్వేజ్ పరలోకం లాంగ్వేజ్ ఇది. ఓడే మా భాష లేకపోరు భాష అర్థమవుతుందా? అర్థమాహినికి అమ్మ బయట కూర్చున్నా నా చెల్లెళ్ళారా? ఓడే తంగిస్కా పంగత కుగాని బోపిస్కా అర్థమవుతుందా? అర్థమాహినికి నేహి కొనపద తంగిస్కా అర్థమవుతుందమ్మా? అర్థమాహినికి అటు ఇటు చూడకండి. ఇతల తల సినికేదు వైక్యమకి మీ మోన కొనప సినికేదు మీరు అక్కడ కూర్చోబెట్టడానికి ఒక కారణం ఉంది, పిల్లలు బట్టి మీరు అక్కడ కూర్చున్నారు. ఓడే మింగేం కుక్కి గల కారణమేనా ఇది కుక్కర్ పోదా మనీ పాయ్ అది మీ తప్పు కాదు, ఇది మీ తప్పు ఆయ్ ఇక్కడ మగవాళ్ళు కూడా తప్పు ఉంది. అది ఇది మా మన ఇచ్చి ఆబాయికి తప్పు మని మగవాళ్ళు కొన్ని రెస్ట్ ఇచ్చి పిల్లలు లేకుండా కొద్ది సంవత్సరాలు ఆపితే ఏటయింది? ఓడే కుక్కర్ పోదాని రీసా ఆ, ఓడే మన బయట కూర్చోబెట్టేస్తారు జోమల్ బట్టి. హితియనా అని ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు వచ్చినా బయటే కూర్చుంటున్నారు, వాళ్ళు లోపలికి రావట్లే. ఎచ్చల్ సినికేతే పంగతే కుగ్గిను బిత్రి ఏ వాయి సంవత్సరం వచ్చినా బయటే కూర్చుంటున్నారు ఇమిని పిల్లలు. బర్సవాతే పంగతే కుగ్గిను ఇప్పుడు ఒక్క సంవత్సరం రెస్ట్ ఇస్తే తప్ప రో బర్సపటే ఓడి జోమల్ హితి ఓడి తప్పుకి దోహకి ఆ పిల్లలు బట్టి బయట కూర్చుంటున్నారు, వాళ్ళు లేకపోతే ఓడే లోపలికి సినికేదు కుక్కర్ పోదా బాయ్ ఏడు మన పంగత కుగ్గిను సిస్టర్లారా మీరు మంచోలే, తంగిస్కా మీరు నెహా తెరియే సగం తప్పు వీళ్ళది. ఓడే సగమ తప్పు ఓడి తయ్యి వాయి హల్లెలూయా. హల్లెలూయా నేను ఏ భాషతో మాట్లాడడం మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవాడికి. ఓడి ఇమిని బాస్తలు జోలిదా మీకు అర్థమా జోలి తెలివైన వాడికి సైకి చాలట. ఓ తెలివి అతనికి కేసింది సరి ఆహానికి అర్థమవుతుంది కదమ్మా? కన్ను కొడితే సరి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దొరికి మహిమ ఆపే వింటున్నారా? బెంజి దరికి ఏం చెప్పింది అత్త? ఏనా వేస్తే అమ్మ ఏయు మేము ఇంకా చదవండి బ్రదర్ అక్కడ. నువ్వు ఈరోజు నీవు స్నానం చేసి ఏడే ఏనా తైలం కూడా ఉండాలా? న్యూజికే మనకి ఆ అతి పరిశుద్ధుడికితో కలవడానికి ఓడే నువ్వు పవిత్రతలో ఇక్కడే కలహతకి పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా ఇక్కడే జరగాల. ఓడే పవిత్రతలో కలహతకి ఓడే ఇమే బాప్తిసం కలిగిన ఆయన అతి పరిశుద్ధుడు, తాను వచ్చే పవిత్రో అతి పరిశుద్ధుడితో కలవడానికి అతి పరిశుద్ధుడు తాను నీకు ఇక్కడేనమ్మా, ఇంబే నింగే ఈ భూమి మీదనమ్మా. భూమి లెక్కోయ నింగే నువ్వు నూనె కూడా రాసుకోవాలి. న్యూజికే ఓడే రూపా నూ- కొడినా నూనె పరిశుద్ధాత్మ బాప్తిసానికి సాదృశ్యం. నీవు ఏనాది సాధురు పవిత్ర ఆత్మ సాదృశ్యం తగ్గా ఎంతమందికి బైబిల్ తెరవబడుతుంది? ఓ ఇసునదికి బయలు పట్ట ఎన్నాళ్ళు రూతు గ్రంథం అనుకోరాం కానీ మునాయను ఓ రూతు జోడ పాంచ సమా ఇది మామూలు తా ఇది మామూలు కాదు, ఇది ఇది మామూలు తా హల్లెలూయా. హల్లెలూయా నెక్స్ట్ తర్వాత ఏ ఢాయు నువ్వు స్థానం ఏంటే ఇన్నాళ్ళు కట్టుకొని బట్టలు పనిచేయవా? ఎచ్చగ నోకే తురహామని హబోర్ కమకే ఉకి ఒక దయచేసి మీరు వినండి, అక్కడ బహువచనం వాడబడింది. ఇమా హారే కథ వచ్చను ఇచ్చి బహువచనం గట్టి వచనం బహువచనం అంటే బట్టలు. ఏది మా హెంబోరికా ఇది రాజకీయ హమని బట్ట కాదు, రెండి హెంబోరియా బట్టలు. హెంబోరికా ఎక్కువ ఒకటి కన్నా ఎక్కువ దానికి రెండానికి హారేక గట్టి గడ్డి ఆ గట్టికే ఏ బట్టలు. ఏ గడ్డి తీయే ఓడ మన హెంబోరికా అది రాజకీయ హమని మా దగ్గర గట్టి అంటే గట్టుకుందని అంటారు. ఏ మా ఇచ్చి తెలుగుతో లేచి గడ్డి ఇచ్చి గట్టి అనేది అర్థం దానికి టణం అనేది అర్థం. మీరు ఇప్పుడు కట్టుకోవలసింది బట్ట కాదు, ఒకటి కాదు. నేను దొస కొన్న హుచ్చినాయి హెంబోరియా రెండి ఆయ్ మీకోసము నీ కోసమి ఆయనతో కలవాలంటే తనితోలే కలిగినామని ఇచ్చి నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఏనాకేనామని ఇచ్చి బట్టలు కట్టుకో. ఓడే మన ఇచ్చి హెంబోరికని హుచ్చిన నేను మరోసారి మాట్లాడుతున్నా, ఆ బట్టలు ఏంటి? ఏ హెంబోరికేనాయ్ నేను అంటున్నా ನಾನು ವೆಸ್ಸಿಮ పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఓడే హెంబోరికేనాయ్ పవిత్ర లోకతే నీతి కమయ ఒక వర్తమానం కాదు, రెండినే కబరు ఆయే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు పవిత్ర లోకతే నీతి కమయ అనేక వర్తమాన రూపాల్లో నే కబరు ఓడే నే రూపతోలే ప్రతి వర్తమానములో నువ్వు కనబడాలి. ప్రతి నే కబరు నీ తోజానా ప్రతి వర్తమానముతో నువ్వు అలంకరించబడాలి. నే కబరు నిన్ను హుచ్చినామనే వర్తమానంలో చెప్పిన ప్రతి వాక్యముతో నే కబరు వెస్సిన ప్రతి వాక్యమే తోలే నువ్వు కనబడాలా. నిన్ను తోజానామనే హుచ్చనా ఆయనతో కలిసేది మామూలుడితో కలవట్లేదు. తాను కలిగిన మామ గొప్ప ఆస్తి పరుడు బోయాజు. ఆస్తి దోనో కొట్టిస్తోటి దోనో గడి ఆస్తి ఎంతమందికి అర్థం అవుతుంది? ఎంతమందికి అర్థమైతే అందుకే నూటికో కోటికో వర్తమానం చదివిన వాళ్ళు గట్టి వెళ్ళరు అక్కడికి. ఒడే మన లేంచు బట్టలు కట్టుకోవాలి అక్కడికి. ఒడే హెంబోరిక హుచ్చినా ఆయనతో కలాలంటే బట్ట
బట్టలు కట్టుకోవాలి. tani tole hadzala veleci hemborika hutsina mane rondi hembora ahe అందుకే వర్తమానాలు పెట్టి వింటూ ఉండండి. edatki nehe kaburu imba erponu petta venjado idu venjido yadu అర్థమైందా? ardamaheniki బిజినెస్ కాసం ఎండడానికి కాదు. ode business kosam venjala ahe ఈ బిజినెస్ అవన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాయి. e business ke bare idi me bhumi le kodo anu రూత్ ఇప్పుడు ఎవరితో కలవబోతుంది? e ruto emar tole kalala ji mane బోయాజుతో. boyaju tole ఈయనతో కలవడానికి ode tani tole kalal taki అత్త కొన్ని అర్హతలు నేర్పిస్తుంది. ode amma katay harata మామూలుగా వెళ్తే ఆయన నీకు దొరకడు. మామూలు అయితే బెట్ట వస్తాంగే ఆయనతో నువ్వు కలవాలంటే కలాల వలేచి నువ్వు స్నానం చేయమ్మా. నిన్ను ఏమీముయా నువ్వు చక్కగా స్నానం చేయమ్మా. నీకే ఏమీముయా నూనె రాసుకోమ్మా. నీరు బకొడమ త్రాయిత బారే బట్టలు కట్టుకోమ్మా. హెంబోర్క హుచ్చముయా వాక్యములో చెప్పినట్టుగా బట్టలు కట్టుకోమ్మా. వాక్యమత వెస్తిలి హెంబోర్క హుచ్చముయా వాక్యములో చెప్పినట్టుగా నీ జీవితం కట్టుకోమ్మా. వాక్యమత వెస్తిలి నీ జీవిత దొసకొడముయా మర్యాదగా నీ జీవితం చూపించమ్మా. నీకే నమ్మకమతల జీవిత తోహముయా ఈ పైన డైలాగులు కొట్టొద్దమ్మా. ఓడి లెక్కలకు డైలెక్క వేయానియా వర్తమానం అంటే నాకు ఎంత ఇష్టమేంటి తెలుసు బెదరు. ఓడి డొక్కరం హోయినంగ ఎచ్చగిచ్చ పుందాంజికి కావాలని గుండి సీరితే నాకు రాదు కానీ సీరి చూపించదు. నన్ను గెస్తుము నువ్వు సీరక్కర్లేదు, మీద వేసుకుంటే కనబడుతుంది. జీవిస్తే చాలు కనబడుతుంది. జీవిస్తే చాలు. నీడితి సరి బట్టలు కట్టుకో. హెంబోర్క దొసకొడం వర్తమానాలు ధరించుకో. ఓడి నేకబరు హుచ్చకొడం పరిశుద్ధులు నడిచినట్టుగా నడు. పవిత్ర లోక్ తాకితే తాకము పరిశుద్ధులుగా జీవించినట్టు జీవించు. ఓడి పవిత్ర లోక్ నీడితే నీడాము హల్లెలూయా హల్లెలూయా జీవించు. నీడాము అలాగైతే ఇలే ఆతి నువ్వు కనుక్కోగలవు. బెట్టాలాడిది బోయాజు కళ్ళంలో ఉన్నాడు. ఏ కళ్ళమిత క్రాంత మనిషి కళ్ళంలో ఎందుకు ఉన్నాడన్నా? ఏ కళ్ళమిత నాకు మనిషి దాదా బొత్తుకిని గింజలకి వేరు చేసే పనిలో. ఒరే టాటాతి పోడుతి ఒరే పాడే కని ఎట్కకిని కమత ఇంకో మాటలో చెప్పాలంటే ఓరో హార్తలు వెసలిచి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఏమా విచారికే హి మనిషి నువ్వు బొత్తువి, నిన్ను పోడుతి, నువ్వు గింజవి, నిన్ను పాడేతి, నువ్వు ఇటు పక్కరా, నిన్ను ఇతలవాము, నువ్వు ఇటు పక్కరా, నిన్ను ఇతల హలము వేరు చేస్తున్నాడు. ఎట్కకి గింజలకి పొల్లులకి ఒడే మన టాటాంతకి వేరు చేసే పనిలో ఉన్నాడు. ఒడే ఎట్కకి కమత అది ఏ కాలం, ఎమిని కాల ఇదే, ఏ సమయం అది, ఎమిని సమయం ఇదే. ఈ కాలంలోనే ఈ కాలతే ఆయన జడ్జిగా దిగొచ్చి, జడ్జినే బిచరగంసన ఆయన న్యాయాధిపతిగా దిగొచ్చి తీర్పు తీరుస్తున్నాడు. బిచారకే మనిషి జడ్జిమెంట్ చేస్తున్నాడు. ఒడి చర్చకే మనిషి అరే తొక్కతో విత్తనాలకు వేరు చేస్తున్నాడు. ఒడే సాలితోలే మన పాడేతి వేట్కా కెనిసి ఈ టైంలోనే ఈ టైమితే నువ్వేం చేయాలంటే నేను ఎనకెనా మనిషి స్నానం చెయ్యి, ఏమేము బట్టలు వేసుకో, ఎంబోర్క హుచ్చము, నూనె రాసుకో, నీరు బకొడము, ఎల్లు. ఎప్పుడు అల్లము. ఎప్పుడు వెళ్ళాలి? ఇతనమని పగల కాదు, ఒడే ఎఫ్ఎస్సి కాలంలో కాదు, ఒడే ఎపెస్ కల్తా హై, స్వర్ణ కాలంలో కాదు, కల్తా హై, తూయితరలో కాదు, పెరకమలో కాదు, తొలిపేలో కాదు, లవోదికల కాదు, మొత్తం లోకమంతటికి కూడా చీకటి కమ్మేసిన టైంలో, రాత్రి టైంలో, రాత్రి టైంలో ప్రపంచమంతా నిద్రపోతుందనే టైంలో, ప్రపంచమంతా బిజినెస్ వైపు చూసిన టైంలో, ప్రపంచమంతా బతుకు తెరువు కోసం పరిగెడుతున్న టైంలో, లోకమంతటికి కూడా చీకటి కమ్మి ఉంటది. ఆ టైంలో మాత్రం ఏ సమేత మాత్రం నీకు వెలుగు కలుగుతుంది. నీకు వెలుగు కలుగుతుంది. నేను మరి చెప్తున్నా. నీకు ఓడి వేసి మజాయ్ యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 61వ వచనం నుండి మనం చదివితే మనకి ఇలా రాయబడి ఉంది. చూడండి, మనుషుల మీద అర్ధరాత్రి అంటే ఎప్పుడు, రాత్రి అంటే ఎప్పుడు అక్కడ రాయబడి ఉన్నది. 1వ వచనం ఎవరికి చెప్తుంది? రూతుకి. ఇప్పుడు నీ సమయం ఇది, నీ సమయం ఇది, నువ్వు బాగుపడే టైం ఇదే, సమయం ఇది, యేసుతో కలిసే టైం ఇదే, కలిగిన సమయం ఇది. ఈ టైంలోనే ఈ కాలంలోనే మనం కలవబోతున్నాం ఆయనతో. ఈ సమయత ఈ కాలతే మరి కలిగిన తనితోలే. అందుకే ఇప్పుడు నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకేదానికి ఉజడి వాహమని లెమ్ము నీగాము లెమ్ము నీగాము తేజరిల్లు నట్టటి సిద్ధపడు, తేరాము రెడైపో, రెడీయాము. నీ వెలుగుని ప్రకాశింపజేయి, నీ ఉజడితేడీమో, నీ వెలుగు ప్రకాశింపజేయి. నీ ఉజడితేడీమో. తర్వాత ఏ డాయ్ యెహోవా మహిమ నీ మీదే ఉదయించెను. ఊర్లో ఉన్న అమ్మాయిలు కాదా? ఉడనాయతమని ఈఎస్కకి పోదాకి ఆకి మా ఊర్లో సిఎస్ఐ ఉంది,
మా నాయత సిఎస్ఐ మనే మా ఊర్లో విశ్వాన్ని ఉంది, మా నాయత విశ్వాని మనే మా ఊర్లో బాప్తిసం ఉంది. మా నాయత బాప్టిస్ట్ మనే వాళ్ళకి రాలేదా వెలుగు? ఎవరికి వాళ్ళకి ఉజడే లేదా మా రూతు ఆయా రుతో నీ మీద ఈ వాక్యము ప్రకాశింపజేయబడుతుంది. నీవు ఈ వాక్యమే ఉరుతియోన ఆయి మనే గ్లోరీ హల్లెలూయా. నీ మీద నీ ముహే వెలుగు ఉజడి. ఉదయించి ఉన్నది. తర్వాత ఏడాయి చూడు, భూమిని చీకటి కమ్ముతున్నది. ఏనై భూమితి అందరి ప్రీఖామనే భూమికి రాత్రి, ఏనై భూమితికి అందరి ప్రీఖామనే రూతుకు మాత్రం మెలుకు చేసేసాడు. రూతునికి మాత్రం పూర్తిగా ఊచేడి గ్లోరీ. ఈమె ఎప్పటికి వెళ్ళమన్నాడు ఆయన? ఇతల హలము ఎప్పుడు వెళ్ళమన్నాడు? రాత్రి. లాయ అందరూ పడుకునే టైంలో, బరే ఇదఖమని సమేత అందరూ పడుకునే టైంలో బరదన హుంజమని సమేత నువ్వు మాత్రం మెలకుగా ఉండాలి. నేను మాత్రం తేలాడో ఇనామని అందరూ లోకం ప్రకారంగా నడుస్తున్న టైంలో, బరే పృథివితి లోకోని సర్ లోకస్తుల్లాగా బ్రతుకుతున్న టైంలో ఒరే పృథివితి లోకు ఒరే తాకిమని సమేత నువ్వు మాత్రం నేను మాత్రం మెలకు కలిగి తేలానహ స్నానం చేసి ఒరే ఏమిహాన బట్టలు వేసుకొని హెంబర్క హుచ్చన నూనె పోసుకొని ఒరే నీరు రూప కొడన మెలకుగా ఉండాలా. తేలానాడో యాము ఏదో చెప్తున్నాడన్నా, ఏనమ వెసిన్ సిమ దాదమా ఏదో ఆత్మీయ భాషలాగా ఉంది అది. ఏనమ ఆత్మీయ భాషలు అనేది లోకమంతటా చీకటి కమ్మి ఉన్నది. ఒరే పృథివి దబర అందరి ప్రీఖామని లెమ్ము నిగము తేజరిల్లు తేలము తేరాము కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. ఓడే కాడోకి అందరి మనిషిని ప్రీఖామని మంత్రి అవనే, ఎమ్మెల్యే అవనే, ప్రెసిడెంట్ అవనే, గ్రామ పెద్దలు అవనే, వార్డు నంబర్ అవనే, సాధారణ కూలి మనిషి అవనే, అందరికీ కట్టిక చీకటే. ఓడే ఎమ్మెల్యే ఆఫీస్కి ఓడే కానీ ఎంపీ ఆఫీస్కి దేవుడు హృదయం ఇప్పి మాట్లాడేది రూతు రూతుతోనే. బరేతకి అందరి ప్రీఖామని కేవలం రూతు తన మాత్రం ఉచ్చడి మని గ్లోరీ హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ, సహోదరుడు భాష అర్థమవుతుందా? మీ భాష మీకు అర్థమవకపోతే ఇంక నేను ఇంకెక్కడ తేలేను భాష. మీ భాషే మీకు అర్థమవకపోతే ఓడే మీ భాష మీకు అర్థం ఆలేచి నేను ఇంకేం లాంగ్వేజ్లు మాట్లాడాలి? ನಾನು ಏಲೇಕಿ ಕ್ಯಾಲೋ ಅಹಿ ಜೋಲ್ನಾಮ అందుకే నేను చెప్తున్నా, ಎದಕ್ಕೆ ನಾ ವೆಸಿ లోకమంతటికి ಈ ಪೃಥ್ವಿತ ಬರ್ರೆ రాత్రి అయితే లాయ ఇచ్చి అందరి ఇచ్చి ఆ రూతు ఒక్కదానికి మాత్రం రూతునికి రుణానికి మాత్రం పగలో ఉజేడి లా ఇచ్చి మదన ఆమె చూడగలుగుతుంది. మెసలాడి మని తాను ఆమె ఎవరితో కలవబోతుందో తెలిసిపోతుంది ఆమెకి. కలి మని తాను పుంజాని ఆమెకి ఎవరు దొరకబోతున్నారో తెలిసిపోతుంది ఆమెకి. ఎవర మెటాయి మని పుంజి మని ఆమెకి ఎవరితో కలవబోతుందో ఏమి జరగబోతుందో ఈమెకి తెలిసిపోతుంది ముందే. ఒడ తానే ఎవరితో కలి మని నా విడుదల దగ్గర పడింది నా సమయం కలిన తరువాతే అని చూడగలిగింది ఆమె. ఎల్లేంది మెసలాడి నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏం రాయబడింది అంటే యెహోవా నీ మీదే ఉదయించుచున్నాడు. ఓ నీ మీదే కనబడుతున్నది. షాలోమ్. ఒడ సితిడి ఆపే అమ్మా, నీకు సమాధానం కలుగును గాక. యా నిగే హితిడి ఆపేయా నీ దగ్గర ఇప్పుతున్నాడమ్మ ఇవన్నీ. నీతన బరిఖా తోసినేసియా లోకమంతటికి రూతు గ్రంథం రూతుదైతే ఓడే పృథ్వితి లోకకి నీకు మాత్రం అది నీ గ్రంథం. ఓడి ఇది మాత్రం మా ఓడ గ్రంథం మహామని జనములు నీ వెలుగునకు వచ్చెదరు. నీ వెలుగులోకి వస్తారు. ఓడే జనమే లోకు నీ తన వానేరి క్రాంతికి వచ్చెదరు. ఓడే పరిజన నీ ఉచ్చడిత వానేరి అంటే ఇచ్చి ఈమె కోరిక లోపల ఉండేది, తన్ని ఒణపు బిత్రి ఆసమన నేను ఈ జాతికే కనాలనే కోరిక ఓడే ఈ జాతితే ನಾನು ಬೆಟ್ಟಾಲಿ ಒಣಪು ఈమె లోపల. ఈ తని విత్రో ఇప్పుడు రాజులే రాబోతున్నారా? ప్రజాయ వాహినరికి రాజులే వస్తారా? ప్రజాయ వాహినరికి నిజమైన ఆరాధనే ప్రారంభమవుతా. ఓ సొత్తతే ఆరాధನೆ ఆరంభ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ మాపడ దొరికి మహిమ ఆపే ఎంతమంది ఎస్తరు నడతారే ఇప్పుడు ఎవరి దగ్గర సమీపిస్తుంది ఈమె? ఏం మాట్లాడతా ఎక్కడ దొరుకుతాడో బోయాజు ఎంబియా పెట్టాల్సి పోయా అక్కడికి వెళ్ళబోతుంది ఈమె. హసీనే ఋతు ఎందుకంటే ఏనాకేచి ఈ ఛాన్స్ మరలా రాదు, ఓడే ఈ సెన్స్ ఓడే ఈ సమయం అవకాశం మరలా రాదు. ఈ అవకాశం సమయం వాయే ఈ అవకాశం మేము పోగొట్టుకోకూడదని ఈ అవకాశం అయితే నా దాఖలాయే అత్త చెప్పినట్టుగా రెడీ అయింది. ఈ అమ్మ వెస్తిలే రెడీ అహమజాన్ రాత్రి ఇల్లమ్మ లాయ హల్లముయ ఆ 3వ అధ్యాయంలో ఏ తిన్నా దేవత అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అందరికి మరుగై ఉండవు. ఆ చివరి గొర్రె పిల్ల కనబడినంత వరకు ఈ లాస్ట్ ది మెండ ఆయన ఆకలి ఏంటో తెలుసా? తన్ని హక్కి ఏనా పుంజాదిరికి ఆత్మలు రక్షించడం. ఓడ ఆత్మని గెలిపికెళ్తకి ఆ చివరి గొర్రె పిల్ల కనబడినంత వరకు లాస్ట్ మెండల్ తోంజావే పత్తెడ నువ్వు పబ్లిక్ నేనే వధువుని చెప్పయ్యా. ನಾನು పెళ్లి మాగతే నేనే ನಾನು పెళ్లి రూతుని మాగతే నువ్వు అనుకో. ఎల్లేంజి విహాన్ సైలెంట్ గా సైలెంట్ పల్లె వస్త్రాలు ధరించుకో, హెంబోర్క హుచ్చం స్నానం చెయ్యి, ఏయ్ మేము గొప్పలు చెప్పకో, ఓడే గొప్ప గొప్ప విహాన్ పబ్లిసిటీ అవ్వకో. ఓడే పబ్లిసిటీ ఆని ఇది రహస్య అదృశ్య కలయిక. సదృశ్యం ఇది
ఆమేన్ గ్లోరీ ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమాతే ఏంటన్నా వెళ్ళలేకపోతున్నాం? ఇంకొక అధ్యాయం ఉంది ఇంకా. ಏನಾದ ಹಜರಾಡಿಲ್ಲ ಅವರು ಅಧ್ಯಮನೆ దేవుడి నామానికి మహిమ वहाँ पर కలుగును. दौड़ती की महिमा आप पे నెక్స్ట్ తర్వాత ये ढाई देचो ఆయన बोयाजु हुंजी थी देचो ఆయన అనుకునే స్థలం దొరికితే तानु उड़पमने टाई उड़पीती విశ్రాంతి తీసుకుంటాడు ఆయన. उड़ जोमिने स्थानु మీకు తెలుసా, మీరు పుంజాందరికి ఏదోని తోటలో మానవుడికి చేసిన తర్వాత ఉడు ఏదంటే ఉడత మనసుని తెరకి తెచ్చు విశ్రమించెను. ఉడు జోమి తెస్సి ఎక్కడ? ఇంబియా తోటలోనా? తోటతకి ఆయన కోరుకునే స్థలం, తాను ఇచ్చకమని ఆయన టాయు నివసించే స్థలం తాను బసాని టాయు మనిషి. మనసి ఆ మనసి ఆ స్థలం దొరికినంత ఏ టాయు బెట్ట అని పతేడ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జోమిని సోమేత మెల్లగా కనుక్కో. ఓ హానే ని సాబితుల మజాన్ అంటే దీన్ని బట్టి చూస్తే ఇదంతా చినికి ఆయన ఎక్కడ పడుకొని ఉన్నాడో ఇంబియా హుంజా మజాని స్థాను అక్కడ కనుక్కో. ఎంబా సినికి మీకు చెప్పండి, ఇంబియా మీరు వెదు మన బోయాజు ఎక్కడ పడుకున్నాడు? మా బోయాజి బి హుంజా మనసి కలవర సిలువలో. ఉడు కలవరి సిల్వత లోరి లోరి నేను మరి చెప్తున్నా, ఓడోడే ನಾನು వెసి కలవర సిలువలో ఉడు కలవరి కూర్చోతా ఏలి ఏలి సబక్తా ఏలి ఏలి లామా సబక్తా అని చెప్పుతూ ఇలేజి వెసి ఏలి ఏలి లామా సబక్తా ఏలి ఏలి లామా సబక్తా అని అరుతూ ఇలేజి అరుస్తూ కాలోహి ఆయన తాను తన ఆత్మను విడిచాను, తన ఆత్మ తన తీపిస్తేసి ప్రాణమును విడిచాను. తన బరే తీపిస్తే ఎక్కడ నిద్ర వచ్చింది ఆయనకి? ఇది ఐదవాతే కలవర సిలువలో. కలవరి కూర్చోతా ఇప్పుడు ఈ రూత్ ఎక్కడ కనుక్కోవాలి? రూతు మీ కనుకొని నామనే కలవర సిలువలో కలవరి కూర్చోతా అక్కడికి చేరిపోవాలి. ఇవే ఎంపా సేరి నామనే కలవర సిలువలో ఏమైంది? కలవరి కూర్చోతే రాతే ఈమె బాకీ అంతా అని బాకి పర్రే ఈమెకి చెల్లించవలసిందంతా, పూర్తిగా బిల్లు పర్రే ఇంకే ఈమెకి రోగానికి పోగొట్టుకునేదంతా, తనోడ పర్రే పాంపు పర్రే తాకిదే వేలంతా ఏ పర్రే అక్కడే చెల్లించబడిపోయింది. సునో పర్రే బే రాహాతే ఈ రోజు వధువు ఎక్కడికి వెళ్ళాలి? నీ దీబియా బెలిమగా నామనే ఈ రోజు రూత్ ఎక్కడికి వెళ్ళాలి? రూతు ఇంజిబి నామనే నిజో కలవరపై ఆ రోజు, ఓ కలవరి కూర్చో ఏ దిన కలవరపై ఆ రోజు కలవరి దిన ఏ దిన నాకు కావలసింది నా భర్త ఇచ్చేశాడు. ನನಗೆ ಅವಸರ ಪಡ್ತೀನಿ ನಾ ತೊಕ್ರ ಯಾದನಸೆ ఇప్పుడు నువ్వు పాపిగా ఉండడానికి వీలు లేదు, ನಾನು ಪಾಪೆ ಮೊದಲೇ ಆಯೆ నువ్వు దేనికో బానిసగా ఉండడానికి వీలు లేదు. ನಾನು ರಮಣಿತನ ಮೊದಲು ವೀಲು ಇಲೆ ఎక్కడ నిద్రిస్తున్నాడు బోయాజు? ಇಂಬಿಯಾ ಅವಳಿದ ಕ್ಯಾನ್ಸರ್ ಬೋಯಾದು కల్వర సిలువలో కలవరి కూర్చోతా మన బోయాజు నిద్రించాడు. ಒಡ ಬೋಯಾದು ಇದಕ್ಕೆ ಹಾನಿಸಿ ఎప్పుడైతే రూత్ అక్కడికి వెళ్ళిపోతుందో ಹಾತಿ ಮನೆ ರೂತು ఈమెకి విశ్రాంతి దొరుకుద్ది. ಒಡ ತಂಗಿ ಅವಳ ಜೋಗಿಗೆ ದಿನ ಬೆಟ್ಟಾನೆ బ్రదర్ బ్రదర్, ತಾಯಿ కలవర సిలువలో ఏమి జరిగిందో అని నువ్వు చూడకపోతే కలవరి కూర్చుతేనా తేనడి అసలు నువ్వు రూతువే కాదు, అసలు నీ రూతు దేకే బెసి నువ్వు అసలు రూతువే కాదు. అసలు రూతు దేకే బే నేను మరి చెప్తున్నా, ఓడ ఓడ వెసి మజా కలవర సిలువలో కలవరి కూర్చోతా నీ జీవితానికి కావలసిన బిల్లంతా, ఓడ నీ జీవితకి అవసరమైన నీ బిల్లు బరే రుణమాఫీ అంతా, నీ రుణమాఫీ బరే నీ పొద్దంతా నీ ఓడ పప్పు అక్కడే కొట్టివేయబడింది. గ్లోరీ గ్లోరీ నువ్వు కనుక్కోవలసింది ఏంటో తెలుసా? ನೀನು ಒಡ ಕನುಕೊಂಡೇನ ಇಚ್ಚಿ నువ్వు సమస్తల దగ్గరికి వెళ్ళకూడదు. ನೀನು ಸಮಸ್ತಾನ ದರಿತ ಹದಲಾಯ್ ఏదో సమస్తల దగ్గరికి వెళ్ళిపోయి ఎతకూడదు. ఆయనకి ಸಮಸ್ತಾನ ಹದ ಪರಲಾಯ ತಂಗೆ ఎక్కడ నిద్రించాడు, ಇಂಬಿಯ ಇದಕ್ಕೆ ಹಮನಿಸ್ ఎక్కడ నిద్రిస్తున్నాడు, ಇಂಬೆ ಜೋಗ್ ಇದಕ್ಕೆ ಹಿಮನಿಸ್ అక్కడికి వెళ్ళిపోయి ಎಂಬ ಹಜನ తల 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 మీద తల దగ్గర పడుకోకు. ಓಡಿ ಏಲಿಕ್ಕೆ ಡೋಕಿ ಓಡ್ ಮನ ಹುಂಜಾನಿ ತ್ರಾಯವಕ್ಕೆ నువ్వు వెళ్ళవలసింది ನೀನು ಹನ್ನಾಯ್ ఆయన పాదాల దగ్గరికి. ತನ್ನಿ ಓಡ ಪಾನಾಳ ನೀನು ಹನ್ನ ಮನೆ గ్లోరీ అమ్మ పాదాల దగ్గరికి ఓడ పానాಳ హన్న మನೆ వెళ్ళి ఏం చేస్తావు? హజాయ నాకేది ఆయన ఒక పరిశుద్ధాత్మైన దుప్పటి కప్పుకొని ఉన్నాడు. తన్ని ఓడ పవిత్ర ఆత్మని హెంబోర్తే ప్రీకా కొడి సಮೇತ ఒక దుప్పటి కప్పుకొని ఉన్నాడు. సమే ఓడ మನೆ హెంబోర్తే ప్రీకా కొడ మನೆ ఆ దుప్పటి ఏ హెంబోరి నీ మీదకి మెల్లిగా లాక్కమ్మా. ఏ హెంబోరి ధీరే 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 రజ కొడ మನೆ ముహే గ్లోరీ అమ్మ ఈ రోజు దేవుడు అదే నీకు కోరుతున్నాడు. మాపునిగా ఆసక్తితో సిద్ధ ఆయన మీద ఉన్న పరిశుద్ధత దానికి తన మని పవిత్ర ఆయన దగ్గర ఉంచుకోవాలని కోరిక లేదు. ఇంత కొడలి చాయిలే ఆ పరిశుద్ధత ఏ పవిత్ర నీకు ఇవ్వాలని, ఇంకే హియాలిజే నీకు ఇవ్వాలని, హియాలిజే నీకు పంచివ్వాలని, ఈ బాటిక హియాలిజే నువ్వు కూడా కప్పుకోవాలని యూజ్కే ప్రీకా కొడలి ఆయన ఎదురు చూసి కాపు కాసన ఈ కాలంలో వాక్య రూపంలో మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. వైకి రూపతల బాదరిత వాంచ ఇప్పుడు దొరికిన తర్వాత ఏ పలికితి దేశ ఈమెం చేయాలి? ఏనాకేనా మని ఈమెం చేయాలి? దొరికిన తర్వాత ఏనాకెల బెటాతే ఆ పాదాల దగ్గరికి వెళ్ళి ఏ పానాదరిత హజన మెల్లగా ధీరే ధీరే దుప్పటి తీసుకొని ఏ హెంబోర్తే ధీరే ధీరే రజ కొడన తీసుకోవాలి.
ओडे प्रीखा कोडी ना ఇది పబ్లిక్ షో కాదు, ओडे पब्लिक आए थे అందరికి చూసినట్టు కాదు ఇది. बर्रे लोक मेहनीला आए అరే నీ భక్తి అందరూ చూసినట్టుగా ఉండదు అది. भक्ति ओडे बर्रे लोक मेहनीला आए నీకును ఆయనకి రహస్య సంబంధం అది. ओडे निके तकी नंगे तकी ओडे रुका मनी सावास मरे కొంతమంది జనాల దగ్గర ఎక్కువగా ప్రార్థన చేస్తుంటారు. कोते जण लोकु అవును నాయనా. गट्टी प्रार्थना के అవును నాయనా. हाओ आबा ఈ అవును నాయనా हाओ आबा ఒంటరిగా ఉన్నప్పుడు అవుతుందా? रुंडी रोते मनटे आहिने केदी రూతు పబ్లిక్ ओसे मनटे आनावने एदी రూతు रूथु ఎవరికి తెలియకుండా ఎంబారికి పునారెట్ ఆయనే ఈమె, తానువే యువసి ఆయన ఈమె, తానువే ఏవాసి ఆయన నువ్వు. ఏవతి నిన్ను ఇంకా మూడో వ్యక్తులు ఎవరు లేరు ఓడి అక్కడ. తీని ఒక వ్యక్తి ఎంబార్ హిలోరి అత్త లేదు, అమ్మ హిలే అత్త లేదు, అమ్మాజికే హిలే అమ్మ ఇంటి దగ్గర హిల్లే, ఓడి అమ్మాజికే ఎంబా హిలే ఆమె ఓడి తాను ఆయన. ఓడి తానువే నీ బంధము ఎవరికెవరు కనెక్షన్ ఉండాలి? ఎంబా బంతుల మనామని నువ్వే, బోయాజు రూతుతులోడు ఇనామనే బంధం ఆయన ఓడ మహాపురు నువ్వు. నేను వ్యక్తిగతమైన సంబంధం ఓడి వ్యక్తిగత జహార్పటి జీవిత మన సంబంధం ఎప్పుడైతే కలపబడిపోతుందో ఏచలచ్చే పూతే కలివ్యానేనో తర్వాతే ఏ డాయు ఈ శరీర మార్పు. ఈ అంగ బదిలే గ్లోరీ ఆమా వ్యక్తిగతమైన ప్రార్థనలు లేకుండా, ఓడి వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం లేకుండా, వ్యక్తిగత జీవిత వ్యక్తిగతంగా ఆయనతో నువ్వు మాట్లాడకుండా, వ్యక్తిగతంగా ఆయనతో నువ్వు గడపకుండా వ్యక్తిగత జీవిత నేను ఓడి తనితో నీడారేటు ఎత్తబడతానని మాత్రం కలగనకు. పెరివ్యాయించి హప్పన హేనాని ఎవరికి భర్త అవుతాడంటే ఎంబారికి డొక్కరాని సిచ్చి వ్యక్తిగతంగా ఓడి వ్యక్తిగతంగా ఆయనతో నువ్వు కలుసుకునేటప్పుడు పూర్తిగా నేను కలిహిని సోమేత వారికే ఆయన భర్త. ఏ వరకే తను డొక్కరా మనసే అప్పుడు అన్నాడు ఆయన, ఎంబడ ఏలే అక్కడ చేస్తాను రాయబడి ఉంది ఎంబ రాస్కే హమని చూడండి ఒకసారి. సినికి ద్రోగా అక్కడ ఏ విచిత్రంగా రాయబడిందో చూడండి ఒకసారి. ఏనికి రో బిషోచి మన రాస్కే హమని అప్పుడు ఆ పాదాల దగ్గర పడుకొని ఎంబ పానాడు రిహానా ఆమె, సెలవిచ్చినంతా నేను చేసేదని చెప్పి అత నువ్వు చూపించిన సాదృశ్య రూపాలనే నేను చేస్తా. ఆ కలం వద్దకు పోయి ఆ కళ్ళం దగ్గరికి వెళ్ళి తన అత్త చెప్పినదంతయు ఆమె చేసెను. అబ్బా, సినికి అంటే పాత నిబంధనలో రహస్యంగా రాయబడిందంతా చేసిందట. ఓడే పాణి మేరత రాస్కే హమని ప్రతి రోడానికి కేతకే ఈ రూతు రూపంలో రాయబడింది కూడా చేయాలి. అయితే ఈ రోజు మనం ఓడే ఋతు రూప రాస్కే అతనికి మారో కేనామని అత్తి తెలుగు సమజమే ఆరా హే. ఓడే తెలుగు బడిన పుంజిందరికి అబ్బా, కుయి పుంజిందరికి బరెత్తరి హిందీ కూడా అర్థమైపోతుంది. కుయి అర్థమాహినికి హిందీ కూడా అర్థమైపోతుంది. ఏడు మామూలు వాళ్ళు కదా అయ్యబాబు వీళ్ళు. ఓడే హిందీకి అర్థమాహిని బరతకి తెలుగు సమజమే ఆరా హే. ఓడే మన ఈ తెలుగు బరతకి అర్థమాహినికి అర్థమాహిమనే ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నేనాహిమని సినికేనామని మనసున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని ఆయన సంతోషం పూర్తయిపోయినంత వరకు అన్నపాలు పుచ్చుకొని లోపలికి పోయి లోపలికి వెళ్ళిపోయి ధాన్యపు కుప్ప యొద్దే పండుకొనినప్పుడు బొత్తు దగ్గరే పడుకున్నప్పుడు అని రాయలే. ఓడే పోడు దరే టాటా దరిత హుంజితి సಮೇತ ఆయ్ గింజలు ఒరిజినల్ గింజల దగ్గర పడుకున్నాడు. ఓడ వాహిని పాడే కదరి హుంజామనిసి ఎంతమంది చప్పట్లు కొడతారు ఇప్పుడు? నా డినామినేషన్ దగ్గర లేడు, సమస్తల దగ్గర లేడు, సమస్తాన హిలే అవన్నీ టొల్లులు, ఒల్లాయా అవన్నీ తొస్సులు. ఏ పరేనా బ్రియాట అక్కడ లేడు ఆయన. ఏ బహిలోసే ఒరిజినల్ గింజలు ఉన్నాయి కొన్ని. ఓడే కొత్తగా వజ్రమక మన్ను హీరాపత్రమనే చాలా గట్టి నిర్ణయాలు తీసుకున్నోళ్ళు, ఓడే నే గట్టి బలమైన నిర్ణయాలు తీసుకున్నోళ్ళు ఓడే నేకి నిర్ణయం అవుతా చాలా మంది ఉన్నారు అక్కడ. ఎంబ ఆమనేరి కొసే జాన్ అక్కడ పడుకున్నాడు ఆయన. ఎంబ హుంజామనిస్తా ఆమె కనుగొన్నది, ఓడే తాను ఓ ఈ సంఘములో వాక్యం దొరుకుతుంది, ఓ ఈ సంఘము దగ్గర సరైన వాక్యం దొరుకుతుంది, ఇమిని సంగమతనే హే అతి వాక్యం సరే ఈ సంఘము దగ్గర సరైన వాక్యం బయలుపరచబడుతుంది ఓడే ఈ వాక్యమతో సరే అతి వాక్యం తోస్పి ఆయమని అని చూసింది ఆమె. ఎల్లేంచి మెసలాడితే తాను చూసిన తర్వాత ఏం చేస్తుందమ్మా? మెస్సాయనాకైతే తాను మన అక్క ఏం చేస్తుంది? మా అమ్మాయి నాకేనే అక్క అక్క నానాయనకి నాన్న మన అక్కేనా? నానేకి మొక్కలు చూడు, ఒకరు సినికేది మోబు ఒకవేళ అని వస్తే ఏటైపోద్దు, హౌచి నా ఆహనికి వెంచానిస్కేనేకి దాదా అనకపోతే ఏటవద్దు. ఇనాతి నా ఆహనికి ఆ గోళ మధ్యలో ఉండిపోతే పల్లె పల్లె మతుసి సరియా ఎటు తొంగుతా అటు వెళ్ళిపోవచ్చు. వెంజినికి ఏనే మాంజించారు అన్న మీ యాసాలు నాకేం తెలీదా? ఏదైతే నన్ను పుంజాలోకి నాకు తెలీదా? నన్ను పుంజాలోకి అర్థమైంది మీ అందరికి? మీ భరతికి అర్థం హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మాపుడు దోర్తికి మహిమ ఆపే కనుగొన్నది
ओडे कनु कोडतेलेकी ధాన్యం కుప్ప దగ్గర పడుకొని ఉన్నాడు. ओडे कूली कुप्पा तरिता हुंजानिसी పడుకుంటే हुंजामसी ఈమె వెళ్ళింది. तानु हज्जे అక్కడికి పోయి एंबा हजाना ఒకవేళ చదవ आएची इलेकी ఒకవేళ आएची इलेकी ఆమె और స్నానం చేయకపోతే, ओडे तानु एमे आती ఆమె బట్టలు వేసుకోకపోతే, तानु हेंबर खुचालाती ఆమె నూనె రాసుకోకపోతే तानु ए नी रूपा गोडालाती ఆయన కనబడేవాడు కాదు. तानु तोंजावा आतसिमा అత్త చెప్పిందంతా చేసింది కాబట్టి ओडे अम्मा वेस्तन बरेती केते दाते पाए ఆయన ప్రత్యక్షమయ్యాడు. तानु तोंजाते छे रोरे హల్లెలూయా. हालेलुया ఇంకా ఇంకా కొద్దిగా వెళ్దాం. ఇంకా అప్పుడు ఏమన్నది, వెళ్ళి एंबटे हजारों की మెల్లగా పోయి धीरे धीरे हजाना అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనెను. तन्नी कोडाना मच्छी हेंबोर्ती कोडा प्रीखा कोडी तेंज मन కాళ్ళ దగ్గర ఉన్న బట్ట ओ कोडान दरिते मच्छी हेंबोरी की తల మీద ఉన్న బట్ట కాదా, ताई तमना आय की కాళ్ళ దగ్గర ఉన్న బట్ట తీసుకొని ओडे कोडान दरी मनी हेंबोर्ती कोडाना ఆమె ఆ బట్ట కింద పడుకోయింది. इले की हेंबोर लोकी तानु हुंजीते ఆయన కాలు तनी कोडाया ఆయన కాలు तनी कोडाया ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా ओडे प्रकस्त पुस्तक त रास के అగ్ని స్తంభాల్లాగా ఉన్నాయి. ओडे हिच्चु मुंडाले मजानो गोरी आमेन आमेन అంటే ఇప్పుడు ఈమె పడుకోయింది అక్కడ तानु हुंजा नाई बिया అగ్ని స్తంభం కలిగిన వర్తమానం కింద. हिच्चु मुंडा ओडे नहीं कब्रु दरिता हुंजा मने ग्लोरी ఈమె విశ్రాంతి తీసుకుంది అక్కడ तानु जोमी नहीं बिया అగ్ని స్తంభం కలిగిన వర్తమానం కింద. हिच्चु ओडे तम मन समम ఎన్ని लोकी డినామినేషన్లు వచ్చాయి, ఎవరు ఏ వర్తమానం దగ్గర కూడా అగ్ని స్తంభం ప్రత్యక్షం అవలే. ओडे हिच्चे डिनोमिनेशन वाहनु इमिन तानस के हिच्चु मुंडा वाले ఆ అగ్ని స్తంభము, ए हिच्चु मुंडा ఆ అగ్ని స్తంభము ए हिच्चु मुंडा ఈ వర్తమానం దగ్గరే బయలుపడింది. ए कब्र त मात्रोय ఈమె ఎక్కడికి వెళ్ళింది, ई हिदी बियाचे ఆ అగ్ని స్తంభముతో సంబంధం కలిగిన వర్తమానం కిందకి. ओडे हिच्चु मुंडा तले समान आते ओडे नहीं कब्र दरिता హలో, हेलो అర్థమైందా? అర్థమాయనికి అయితే ఒక పని చేయి, అతిరో కమకెము ఈ అగ్ని స్తంభం కలిగిన వర్తమానం కిందకి వచ్చావు కాబట్టి ఓడే ఈ హిచ్చుముండ ఓడే మన హిచ్చు దరిత వాహమది కాబట్టి ఈ వర్తమానంలోనే దీన్ని పట్టుకో. ఈదనే నేను రాహము ఏ దుప్పటైతే లాక్కోయిందో, ఇమిడియట్ హెంబోర్ తెరత కొడితేనో ఏ పాదాల మీద ఉన్న దుప్పట లాక్కోయిందో, ఇమిడియట్ పానాలో కొమని ఓడే హెంబోర్ తెరత కొడితేనో ఆ దుప్పట ద్వారానే ఏ హెంబోరి తొలే నేను కొన్ని ఇస్తాను, నువ్వు పట్టుకో. ఓడే నాను కొచ్చకి నేను ఆము ఏడుము ఇదకి ఏడుము దిరసీనసి ఇలా పట్టుకో, ఇలే నేను కొన్ని కొలిసిస్తా. నాను కొచ్చక లాచా హియా yes ఏ ఏ ఏ దుప్పట్లో దొరుకుతాయి అవి, ఏ హెంబోర్ బెట్టా హానే ఏదైతే కప్పుకోయిందో, ఇమిడియట్ చి ప్రీఖా కూడా మనేనో ఏ వర్తమానం కింద ఉందో ఇమిని నెహ కబ్రు లోకి మనేనో ఆ వర్తమానం లోపలే ఏ నెహ కబ్రు బిత్రియే అక్కడ రాయబడింది. ఎంబ రాస్కే హమనే ఒక కొలిసి కొన్ని ఇచ్చాడు ఆయన. ఏదైనా కొచ్చక లాచన హిహా అని సిజమని చదువు బ్రదర్. మరియు అతడు నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి, ఏ దుప్పటే, నీవు వేసుకొనిన దుప్పటి ఏదైతే లాక్కున్నావో, ఏ దుప్పటి కిందకు వచ్చావో, ఏ వర్తమానం కిందకు వచ్చావో ఆ దుప్పటి పట్టుకొని ఇమిని నెహ కబ్రు ఓడే తచ్చమది ఏమని హెంబోర్ తురామదినో ఇప్పుడు పట్టుకో. నే ఆము నీకు కొన్ని మర్మాలు ఇస్తాను, కొచ్చక మర్మమ కనికి హియా అడుగా కొన్ని మర్మాలు నీకు కొలిసిస్తాను, మర్మమ కడుగా నా మన లాచయ్య అది తీసుకో. ఏదైనా కొడం చదవండి బ్రదర్. ఆమె ఆ దుప్పటిని పట్టుకొనెను. ఏ దుప్పటి అంటే ఇంటి దగ్గర నుండి తెచ్చిన ఇంటి దుప్పటి హెంబోర్ కాదు, ఇంటి దగ్గర నుండి తెచ్చిన దుప్పటి కాదు, తత్తి హెంబోర్ ఆయేది బిషప్ ఇచ్చిన దుప్పటి కాదు, బిషప్ ఎత్తి హెంబోర్ పోపు ఇచ్చిన దుప్పటి కాదు, పోపు ఇచ్చిన హెంబోర్ ఈ ఆయేది. దుప్పటి ఈంది. ఓడే హే హెంబోర్ తనివయే ఆ బోధ బ్రహ్మ బోధ కాదు, ఏ బోధా ఓడే ప్రణామ బోధాయే అమెరికా బోధ కాదు, ప్రణామ సేవకమాయే పరలోకం నుండి వచ్చిన బోధ. ఓ డైరెక్ట్ గా లెక్కప్పుడు సొరగొట్టే రసవతి సేవకమాయది ఆ దుప్పట్లోనే ఏ హెంబోర్తే ఇప్పుడు కొన్ని కొలిసిస్తాడు. కొచ్చక లాతా హి మనిస్ అతడు ఏ బసి హాన్ రోజ్ కొలల ఎవలు కొలిసి ఎన్ని కొలలు, 6 కొలలు ఎందుకు 7 అవ్వలేదు? ఏనాకి సాత కూడా లాచాయ అతిసి నీకు ఇప్పుడు ఒక మర్మం చెప్తాను. నిగరు మర్మం రుగా నడుస్తా ఒకటో ముద్ర, ఓడే ఒకటో సీలే రెండో ముద్ర, ఓడే రెండో సీలే మూడో ముద్ర, ఓడే మూడో సీలే నాలుగో ముద్ర, ఓడే నాలుగో సీలే ఐదో ముద్ర, ఓడే ఐదో సీలే ఆరో ముద్ర, ఓడే ఆరో సీల్ 7 నిశ్శబ్దం. ఓడే ఏడుతే సాబి పల్లె మజానే గోరి 7 నిశ్శబ్దం. ఏడు మాత్రం సాబి తల మజానే సార్ పల్లె మజానే సార్ అయ్యా అయ్యా బోయాజ్ అయ్యా, బోయా జాబా 6 సంఖ్య మానవుడిది కదా, ఓడే ఆరు ఇన్ని సంఖ్య మనిషి తైసమా 6 ఇస్తున్నావు కదా, ఓడే సోట సంఖ్య హీంజ ನಂಗೆ 7 ఏమి ఇవ్వట్లేదు. ఏడు నాకు హీంజ होती అదే కదా రహస్యం. ఏది రాజకీయ అనే బా
ఆ 7వ ముద్ర ये एडो सिले भाषा है 6 ముద్రలు బోధించబడిపోయింది. ओडे सोगड 7వ ముద్రకు వచ్చేసరికి ओडे सातगड सिले त बाउ रेटु ఎవరో కాదు రూతు, एम भाषा है ऋतु నేనే. नानु ए ग्लोरी आमेन आमेन దేవుడి నామానికి మహిమ కలుగును గాక. महापुर दोरी तक महिमा 7వ ముద్రగా ओडे सातगड सिला है నేనే నీతో వచ్చేస్తాను. नानु ए नी तले भाई नानु అందరూ చదువుకొని 6 ముద్రలు పో. ओडे बर्र सदविन 7వ ముద్రగా నేనే सातगड सिला नानु ए రేపు बिए నేను నీ వాడిని అయిపోబోతాను. नानु मी आते आई హల్లెలూయా. Glory, hallelujah. పట్టింది 6, ए आस्ता ये आरु सोगड 7 ఆయనే ए అయ్యున్నాడు. सातो तानु ए ती तो सिले నేనే వచ్చేస్తాను. नानु ए डायरेक्ट को నేనే भाई వచ్చేస్తా. नानु ए भाई అందుకే డినామినేషన్ వాళ్ళకి 7వ ముద్ర ఏంటి దొరకదు. ओडे समस्तान ये नहीं सातगड सिले नहीं सातगड सिले नहीं बैठा हो रे था ఎంతమందికి అర్థమవుతుంది? सांगा जाने वाले की అది ఏ టైమో ఏ కాలమో కాదు, टमी टाइम ఏ आए కాలమో కాదు, इन्हीं काल आए ఈ కాలమే. ई काले ఇప్పుడు ఆయన దొరుకుతున్నాడు. ఆయన ने तंगे न बैठा ही ఇప్పుడు ना మనం मारो ఇక్కడ చేరుకోవాలి. इबे मारो हन्नाय मने कलही ना ఆ मारो అగ్ని స్తంభమైన వర్తమానం కిందకి రావాలి. ओडे हिच्च मुंडा इन्हीं नहीं कब्र तवा ना मने దాని కిందకి వచ్చి ఏడో की वाहना ఈ మర్మాలన్నీ నువ్వే పట్టుకోవాలి. ओडे ఈ మర్మం క బరితి నీను హన్నాయ మనే ఎక్కడుంది ఈ వర్తమానం అంతా? ఇంబి మనే ఇనే కబ్రు ఈ మర్మాలన్నీ ఎక్కడున్నాయి? ఈ మర్మం క డుగా నా బి వర్తమానంలోనే. नेही कब्रुते बरमन నీకు ఎత్తబడే విశ్వాసం ఎక్కడుంది? ओडे पेरवेन विश्वास ఈ వర్తమానంలో. ఈ నే కబ్రుతే మనే నీ శరీర మార్పు ఎక్కడుంది? अंग मास के ना भी मने ఈ వర్తమానంలోనే. कब्रुते मने నీ భర్తని కలుసుకునేది ఎక్కడుంది? ఈ వర్తమానంలో. ఇంబే మనే ఎంతమంది చప్పట్లు కొడతారు? తప్పుడు వేదిరి అందుకే ఎదా కోసమే అందుకే బైబిల్లో ఎదానికి బైబిల్ తా అందుకే బైబిల్లో ఓడే ఎదానికి బైబిల్ తా ఆయన దొరుకు కాలమున తాంగే బెటాని కాలతే ఆయన దగ్గరికి వెళ్ళిపో. తని దరిత నిన్ను హత్తుము ఈ రోజు రాత్రి నీదు లాయా ఎంతమంది ఎతరు ఒప్పుకుంటారు? అందరూ ఒప్పకొడతారే ప్రభువా, ప్రభు నేను సరిగ్గా స్నానం చేయలేదయ్యా, నన్నేకి ఏమి ఆలో నా చూపు బాగోలేదయ్యా, నంగే నే ఉడపుహిలే నేను పూర్తిగా స్నానం చేయాలనుకుంటున్నానయ్యా, ఏమి ఆలో ఉడపిమై బా నా మనసు బాగోలేదయ్యా, నా ఉడపునే హిలే బా పూర్తిగా నేను స్నానం చేయాలనుకుంటున్నాను, నన్నేకి రూతులే నా ఏమి నడత బాగోలేదయ్యా, నన్నే నేను పూర్తిగా స్నానం చేయాలనుకుంటున్నాను, రూతులే ఏమి ఆలో నా మాటలు బాగోలేవయ్యా, ఆడనే హిలాబా నేను పూర్తిగా స్నానం ఏమి చేయాలనుకుంటున్నాను. ఆలో ఉడప పూర్తిగా ఇప్పుడే నువ్వు దొరుకుతున్నావు కాబట్టి నన్నే బెటాహన ఇప్పుడే నేను పట్టుకోవాలయ్యా నీకు సలే ఉడపిమా బనాను అని ఎంతమంది లేచి నిలబడి ప్రార్థన చేస్తారు? నిగితరు మీరు గాడ్ బ్లెస్ యూ. ఓ మాపతి దేవుడు మీ అందరికీ కనికరించును గాక. తై అందరూ చేతులెత్తి ప్రభువా, ఆరణంతర కేస్ కపెరానా ప్రభు తండ్రి ఆబా నాకు స్థలం చూపించావయ్యా, నిగే తాయి తో సత్య ఆబా ఎక్కడ నువ్వు కలుసుకుంటావు నాకు అర్థమైపోయిందయ్యా. నేను ఇంబియ కలాది నన్ను అర్థమైతే బా అయ్యా నువ్వు ఏర్పాటు చేసుకున్న స్థలములోనే, నేను ఏర్పడికి హామని టాయితే నువ్వు ఎన్నుకున్న స్థలములోనే నేను ఆచకూడమని టాయితే నువ్వు దొరుకుతావని నేను పెట్టాయి నాను పెట్టాయి ఆత్మీయంగా నేను గ్రహించానయ్యా. నన్ను పరిపూర్ణ నన్ను పుదలాడితే అయితే నాకు స్నానం చేయమని కోరుతున్నావు నాకు ఏమి ముందు ఆసక్యమతి కోరి అయ్యా, నూనె రాసుకోమని కోరుతున్నావు, తాయిత నీ రూపమతి కోరకొడిజదే బట్టలు కట్టుకోమని కోరుతున్నావు, ఎవరి కహుతమతి కోరిజదే దుప్పటి పట్టుకొని హెంబోరే హుచనా ఆ మర్మములన్నీ నువ్వు తీసుకొని చెబుతున్నావు ఓరే అయ్యా. మర్మం కబరే తోసీదే హివసీదే మని హల్లెలూయా. హల్లెలూయా చేతులు చూపించి నా జీవితం కడగబడాలి. ఓడి రికెస్ క దోసన నేను సరిగ్గా ఇంకా కోరుకున్న భక్తిలో రాలేదు, ఓడి నా తన భక్తి రూతులే ఇల్లే దేవుడు కోరుకున్న భక్తిలో నేను రాలేదు. ఓడి మాపురు కోరకొడిన భక్తిని వాలో నాను నాకు సహాయం చేయి ఓ ప్రభు, ప్రభు నగే సహాయం క్యాము నాకు సహాయం చేయి, నగే సహాయం క్యాము నాకు సహాయం చేయి, నగే సహాయం క్యాము ప్రభు కృప చేత నాకు నడిపించు. ఓ రూతులే నన్ను ఏమి దేవా మాట్లాడే దేవుడు అయ్యా. ఓ జోలిని మాపుతిబా నేను అయ్యా చల్లారిపోయే జీవితాలు ఇప్పుడు ఎక్కువైపోయాయి, ఓ ఇట్లే ఆచి జీప్ కారే కటియా సరిగ్గా స్నానం చేయకపోయిన జీవితాలు ఎక్కువైపోయాయి. ఓడి నేకే ఏమి అక్కడ జీప్ క కటియా ఆచు ఈ రోజు మాతో మాట్లాడావు ప్రభు, నీతి మాతలే చోలాంది బతంజే నువ్వే దిగి వచ్చావు నాయనా, నీను దేశ రేసవా మంజిబా నీ ఆత్మే మాతో మాట్లాడటం మేము చూసామయ్యా. మాతలే చోలాజనే ఇదేదో మనుషుల యొక్క తలంపులు కావు నాయనా, ఓడైతే మనసు ఇది ఒడపుయాయే అబా ఇది నీ తలంపులు ప్రభువా. ఓ డైరెక్ట్ నీను చోలాంది బా హల్లెలూయా. హల్లెలూయా సంగమా మేల్కో, ఓ సంగమ తేల ఓ రూతు స్నానం చేయి, నేను నిగమో ఏమేమో బట్టలు వేసుకో, ఎంబర్ కహుతాము ఆయన విశ్రమించిన స్థలానికి వెళ్ళు. ఓడే తాను జోమినిటైతే హల్లము హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా స్థానిక కాపరికి సమయాన్ని ఇస్తున్నారు. హల్లెలూయా. ఓ నిజముగా నాయన ఈ కాలపు నాయన రూతును ప్రభువా
ఓ నాయన రూతు గూర్చి సమస్తము నువ్వు బయలుపరిచావు తండ్రి. ఈ కాలత నీకు స్తోత్రములు దేవా. ప్రభా బోయాజును నాయన కలుసుకున్నది నాయన రూతు ఏ విధముగా నాయన సమీపించుచున్నదో దేవా మేము మాకు మీరు తేటగా చూపించారు. ఈ కాలంలో ప్రభా నీతో మేము సమీపించాలంటే ప్రభా ఏ రీతిగా ప్రభా నాయన మేము ఉంటే నాయన మేము సమీపించగలమో మీతో మాతో మాట్లాడారు ప్రభా. అందరము కూడా ఆయనతో సమీపించాలంటే నిజముగా మనము స్నానము చేయాలి, తైలము రాసుకోవాలి, బట్టలు కట్టుకోవాలి. ఓ ఆయన ఉన్న స్థలమును మేము గుర్తెరగాలి. ఓ ఆయన ఉన్న స్థలము కలువరి శిలువ అని దేవుడు బయలుపరిచాడు. ఆ యొక్క శిలువ లోపలికి మనము వెళ్ళగలగాలి. ఓ నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడే మనకు విమోచన జరుగుతున్నదని. ఓ నిజముగా ఆయనే మన దగ్గరికి ఆయన 7వ ముద్రగా వధువులో కుమ్మరించుకున్నాడని. ఓ దేవుడు మనతో నిజంగా ఈ దినము బయలుపరిచాడు. సంతోషంగా లేదా? అందరికీ ఆనందంగా లేదా? రాజుతో సమీపించే విధానమును దేవుడు బయలుపరిచాడు ఈ రోజు. ఓ నిజంగా నువ్వు కోరుకున్న విధముగా నువ్వు సమీపించలేవు రాజుతో. ఆ పరిశుద్ధినితో నువ్వు కోరుకున్న విధంగా నీకు నచ్చిన విధంగా నువ్వు సమీపించలేవు గాని ఓహో నిజంగా నువ్వు ఆయనతో సమీపించుకోవాలంటే ప్రతి వాక్యముతో నువ్వు స్నానము చేసి పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకొని ఓ 7 ముద్రల యొక్క మర్మము కలిగిన వర్తమానము ద్వారా ఆ వర్తమానములో ఉన్న ఎత్తబడి విశ్వాసము ద్వారా ఓ నువ్వు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడు మాత్రమే నువ్వు రాజుతో సమీపించగలవని, అప్పుడు మాత్రమే నీ దేహము విమోచన పొందుతాదని, ఆ మహిమ శరీరము పొందుకోబోతున్నావని, సంపూర్ణ విమోచన పొందుకోతావని ఈ దినము దేవుడు దీన దాసుని ద్వారా మాట్లాడి ఉన్నారు. ఎంతమంది గ్రహించారు? ఓహో నిజంగా స్నానము చేయడానికి అందరూ సిద్ధపరచుకుంటున్నారా? తైలము రాసుకోవడానికి సిద్ధపరచుకుంటున్నారా? ఈ కాలము నిజముగా స్నానము చేయడానికి వర్తమానం వచ్చింది. అది తైలమై ఉన్నది. అది ఓహో ఆ బట్టలు ఏదో కాదు గాని అది నీకు పెండ్లి వస్త్రము. ఓ అది పరిశుద్ధుల నీతి క్రియలతోనే ఉంటే మాత్రమే ఆయనతో మనము వెళ్ళగలము. ఆ పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు, ఆ బట్టలు, ఆ యొక్క పరిశుద్ధుల యొక్క నీతి క్రియలతో నువ్వు ఇంతవరకు నువ్వు నడుస్తున్నావా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఓ మనమందరము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, జీవము కలిగిన మా తండ్రి, నిజముగా దేవా నువ్వు మాట్లాడే దేవుడివై ఉన్నావు తండ్రి. అయ్యా మా జీవితాలు ఎరిగిన వాడవై ఉన్నావు తండ్రి. మేము దేవా నైనా ఒట్టి వారమై ఉండి ఎన్నిక చేయబడిన వారమై అని మేము అనుకుంటే ప్రభువా నిజంగా మేముగా మోసపరచబడిన వారం అవుతాము తండ్రి. నిజంగా మేము రూత్ అని చెప్తున్నాము, సారా అని చెప్తున్నాము ప్రభువా, తామర అని చెప్తున్నాము కానీ ప్రభువా నాయన రూతు యొక్క జీవితము మాలో కూడా కనిపించినప్పుడే ఆ రూతు నాయన ఏ విధముగా ప్రవర్తించిందో ప్రభువా అత్త చెప్పిన దానిని నాయన చేసింది నాయన అంతయు ప్రభువా మేము కూడా నాయన ఈ కాలములో మా కొరకు నాయన పాత నిబంధన నాయన ఓ ప్రభువా ప్రతి వాక్యము తండ్రి మాకు ఏదైతే నాయన చెయ్యమన్నదో సమస్తము కూడా మేము చేయవలసిన వారమై ఉన్నాము తండ్రి. దేవా అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా నిజంగా నాయన మేము సరిగా స్నానము చేయలేని వారమని మేము ఒప్పుకొంచున్నాము తండ్రి. ప్రభువా ఆమె అయితే నాయన నిజముగా ప్రభువా ఓ నాయన నా తండ్రి తల నుండి ప్రభువా అరికాలం వరకు తండ్రి ఓ ప్రభువా తన అత్త చెప్పినట్లుగా స్నానము చేసింది ప్రభువా. ఈరోజు నాయన నిజంగా మేము సరిగా స్నానము చేయలేదు ప్రభువా, అందుకే మా చూపులు బాగోలేదు నాయన. ఓ మా మాటలు బాగోలేదు ప్రభువా, మా క్రియలు బాగోలేదు నాయన, మా నడత బాగోలేదు ప్రభువా, మా హృదయము బాగోలేదు నాయన, మా మనస్సు బాగోలేదు ప్రభువా, మా తలంపులు బాగోలేదు నాయన. సమస్తము ప్రభువా నీ వాక్యమునకు వ్యతిరేకముగా ఉండి ప్రభువా మేము ఎత్తబడిపోతామని మోసపూరితమైనటువంటి నాయన ఓ ప్రభువా విధముగా మేము ఉన్నాము తండ్రి. ఈరోజు అందుకే నువ్వు మాతో మాట్లాడావు నాయన. ఓ ప్రభువా మేము సమస్తము పరిపూర్ణముగా నీ వర్తమానాల చేత స్నానము చేయడానికి, నువ్వు ఉదక స్నానము చేయడానికి ప్రభువా నువ్వు మా కొరకు వాక్యం ఇచ్చావు తండ్రి. ఆ వాక్యముతో తండ్రి నాయన నిలువెల్లా మేము ప్రభువా
నా దేవా, స్నానము చేయడానికి నీ కృప మాకు మీరు దయచేయండి తండ్రి. మా మనస్తత్వాలు మార్చండి, మా మనస్సు మార్చండి, మా హృదయాలు మార్చండి, మా నడతలు మార్చండి ప్రభువా. మార్చడానికే వాక్యము పంపించావు నాయన. దేవా, ఈ వర్తమానముతో మేము నాయన స్నానము చేయడానికి, ఈ వర్తమానములో ఉన్న అభిషేక తైలముతో ప్రభువా మేము నింపుకోవడానికి దినదినము రాసుకుని ప్రభువా రాజు సన్నిధికి నాయన నీ సన్నిధికి మేము ప్రయాణం అవ్వడానికి దేవా నీ కృప మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నిజంగా పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అది బట్టలై ఉన్నది అని చెప్పావు అయ్యా. పాత నిబంధనల నుండి కొత్త నిబంధనల వరకు నీవు ఎన్నుకున్న పరిశుద్ధుల యొక్క జీవితములంతా మేము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము ప్రభువా. అప్పుడు మాత్రమే ప్రభువా నీ సన్నిధిలో మేము చేరగలుగుతాము తండ్రి. అప్పుడు మాత్రమే నీ దుప్పటి మాకు నువ్వు కప్పుతావు ప్రభువా. ఆ దుప్పటితో ఉన్నటువంటి యొక్క ప్రతి మర్మములు మాకు నువ్వు తెలియజేస్తావు తండ్రి. దేవాది మేము సూటిగా మేము ఎరిగి ఉన్నాము తండ్రి. అయా, మాతో మీరు మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ తండ్రి ఓ ప్రభా ఈ వర్తమానము ప్రతి గుండెల్లో స్థిరపరచండి ప్రభా, ప్రాణములో స్థిరపరచండి. ఓ రాజు సన్నిధికి వెళ్ళే గడియ ఇదేనని ఓ ప్రభా నాయన, లోకం మీద కటిక చీకటి కమ్ముతుంది కానీ ఈ దినము తండ్రి ఆయన మా మీద మాత్రము వెలుగు కలుగుతున్నదని ఓ ప్రభా, వెలుగు నాయన యెహోవా మహిమ మా మీద నువ్వు ఉదయింపజేస్తున్నావని ప్రభా మేము నాయన ఎరిగి ఉన్నాము తండ్రి. ప్రభా, ఇంకా కూడా మేము నిజంగా పరిశుద్ధాత్మ బాప్తిస్ము పొందుకొని దేవా నీ వాక్యానుసారమైనటువంటి జీవితాలు కలుగుకొని ప్రభా మేము నాయన నీతో కలవడానికి నీ సంపూర్ణమైన విమోచన పొందడానికి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచమని అయ్యా నాయన వాక్యం ఇచ్చిన సహోదరుని మీరు దీవించండి. ఇంకా నాయన ప్రభా మీరు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. ఇంకా నీ వధువుకి నాయన పరిచర్య చేయడానికి నాయన నీ అభిషేకముతో నింపండి ప్రభువా. నిజంగా బోయాజుతో కలుసుకున్నంత వరకు నీవు నాయన పనులు నాయన ప్రభువా అందించుమని రూతుకు చెప్పావు ప్రభువా. ఆ విధముగా దేవా నాయన రూతు నాయన బోయాజుతో కలిసేంత వరకు తండ్రి ప్రభా మేము పనులు అందించడానికి ప్రభా దైవజనులు ఇక్కడ ఉన్న మాకు కూడా నాయన నీ అభిషేకముతో కృప దయచేయమని అడుగుచున్నాము ప్రభువా. మీరే సహాయము చేయండి. విన్న వర్తమానము దేవా ఓ నాయన నిష్ప్రయోజనం అవ్వకుండా ఆ వాక్యము ప్రతి ఒక్కరిలో కార్యసిద్ధి జరిగించడానికి కృప దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యమే వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు మీరు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించండి. ఎలయనగా రాజ్యము, అధికారము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. మరి ఆశీర్వాదము మరి మన పాస్టర్ గారు ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన అత్యున్నతమైన సన్నిధి నిత్యము సదాకాలం మనకి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరికీ దీవించునుగాక.